హాయ్ సంజీవ్ గారు, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ టైం 1 Century పాడ్కాస్ట్కి ఒప్పుకున్నందుకు, మీ టైం స్పెండ్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ పవన్. నాకు అదే టైగర్ గురించి ఎవరు ఏం మాట్లాడినా జస్ట్ నువ్వు ఒక 5 minutes మాట్లాడదామని అడిగినా నేను 1 hour కంటిన్యూస్గా చెప్తూనే ఉంటాను. సో ఇట్ ఈస్ మై ప్లెజర్ యాక్చువల్లీ. నేను గుడ్ లిజనర్నే కాబట్టి నాకు యాక్చువల్లీ కాన్వర్జేషన్స్ చేయడం ఇంట్రెస్ట్ కాబట్టి ఈ పాడ్కాస్ట్ కూడా స్టార్ట్ చేశాను. అవును, అండ్ మిమ్మల్ని ఫస్ట్ నేను ఎక్కడ విన్నాను అంటే అప్పుడు ఇది ఆడియో జరిగేది కదా క్లబ్ హౌస్లో, ఫస్ట్ టైం మీరు మాట్లాడుతుంటే అది విన్నాను. అప్పుడే ఇది చూశాను అనమాట. మీరు ఈ ఫోటోగ్రఫీ ఇదంతా చేస్తున్నారు ఓన్లీ టైగర్స్ మీద, హ్యూజ్ కలెక్షన్ ఉంది మీ దగ్గర. సో నాకు ఒక పర్స్పెక్టివ్ ఉండింది ఏంటంటే, అందరూ ఎందుకు టైగర్స్ మీద పడతారు, ఇంకా చాలా ఉంది కదా అని. సో నాకు తెలిసి మీరే కరెక్ట్ అనుకుంటా, అది ఎందుకు పర్ఫెక్ట్ టైగర్స్ అన్నది. త్రూ అవుట్ మన పాడ్కాస్ట్లో కంపల్సరీ ఐ హ్యావ్ మై రీజనింగ్ ఆఫ్ కోర్స్, కానీ అది వేరే వాళ్ళకి కరెక్టా కాదా అనిపించింది. అప్పటికి టైగర్ని చూడలేదు కాబట్టి నేను అంటే అందరూ ఎందుకు టైగర్ అంటారు అన్నది ఒక ఒపీనియన్ ఉండింది. బట్ నేను టైగర్ని చూశాక ఆ ఒపీనియన్ నాకు మారింది. సో డెఫినెట్గా అది ఎందుకు అంత యూనిక్ అన్నది ఖచ్చితంగా ఈ పాడ్కాస్ట్లో చాలా క్లియర్గా డిస్కస్ చేయాలి. నాట్ జస్ట్ దాట్, చాలామంది ఏంటంటే వై ఓన్లీ టైగర్ సెంట్రిక్ ఫోటోగ్రఫీ, ఎలిఫెంట్స్ ఎందుకు తీయవు, లేకపోతే లెపర్డ్స్ ఎందుకు తీయవు, ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఎండేంజర్డ్ యానిమల్. సో ఓవర్ మన పాడ్కాస్ట్లో తప్పకుండా ఈ పాయింట్స్ అని కవర్ చేద్దాం మనం. ఇది ఒక ఇంటర్వ్యూలో మాత్రం అసలు ఉండవు ఈ పాడ్కాస్ట్లో. ఇది వైల్డ్ లైఫ్ అంటేనే ఒక టాపిక్తో ఎండ్ చేయడానికి ఉండదు. టైగర్ దగ్గర స్టార్ట్ చేస్తే అది లాస్ట్కి ఒక యాంట్ దగ్గర కూడా ఎండ్ అవ్వచ్చు, చెప్పలేము. అంతే, ప్రతిదీ ఇంటర్ కనెక్టెడ్ ఉంటుంది. సో ఇది ఒక కాన్వర్జేషన్ లానే ఎంజాయ్ చేయండి ఈ పాడ్కాస్ట్ని. ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అయితే పక్కా వస్తాయి. సో స్టార్టింగ్ విత్ ఒకసారి మీ గురించి ఇంట్రడక్షన్, మీరు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇదంతా? సో నేను ఐఎమ్ బేసికలీ ఐ స్టడీడ్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ JNTU బీటెక్. సో JNTUలో బీటెక్ చేసిన తర్వాత ఐ జాయిన్డ్ ఇన్ఫోసిస్ యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే, అదొక జంప్ ఇంటూ డిఫరెంట్ ఫీల్డ్. సో ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తున్నప్పుడు నాకు ఇన్ఫోసిస్లో కొంతమంది ఫ్రెండ్స్ దే ఇన్కల్కేటెడ్, నాలో ఒక ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఇన్కల్కేట్ అయింది వాళ్ళతో సావాసం వల్ల. సో ఇట్ వాజ్ జస్ట్ స్ట్రీట్ ఫోటోగ్రఫీ అండ్ ఆల్. సో అప్పుడు ఒక కెమెరా తీసుకున్నా. సో ఇట్ ఈస్ లైక్ ప్రతి ఒక్కరి స్టోరీ ఇంతనే ఉంటుందేమో యాక్చువల్లీ. ఇట్స్ లైక్ అంటే ABCD నేర్చుకుని తర్వాత వర్డ్స్ నేర్చుకుని తర్వాత నెక్స్ట్ స్టెప్ అట్లాగా. సో ఫోటోగ్రఫీ మా ఇన్ఫోసిస్లో ఫ్రెండ్స్ దే వర్ వెరీ హెల్ప్ఫుల్. అంటే ఈవెన్ దో దే వర్ మేనేజరియల్ లెవెల్ వెన్ ఐ వాజ్ జస్ట్ అ డెవలపర్. సో వాళ్ళు వీ యూస్ టు గో ఆన్ ఇన్ఫార్మల్ మీటింగ్స్ అండ్ ఆల్, అండ్ వీ యూస్ టు హ్యావ్ అ లాట్ ఆఫ్ షూట్స్ కానీ లేకపోతే వాక్స్ కానీ చేసి అట్లా ఫోటోగ్రఫీ పైన ఇంట్రెస్ట్ వచ్చింది. తర్వాత స్లోలీ ఐ స్టార్టెడ్ బర్డ్ ఫోటోగ్రఫీ. ఏంటంటే మా ఇంటి మీద బర్డ్స్ వచ్చి ఉండేవి. సో అప్పుడు ఒక కొత్త ప్రొజ్యూమర్ కెమెరాస్ అంటారు వాటిని. సో జూమ్ 30x జూమ్ అట్లా ఉంటాయి అన్నమాట. సో దాంతో ఐ స్టార్టెడ్ ఫోటోగ్రాఫింగ్ మూన్ అండ్ ఆల్సో కొంచెం బర్డ్స్ అట్లా స్టార్ట్ చేశాను. సో బర్డ్స్ చేస్తున్నప్పుడు వేరే ఫ్రెండ్స్ మళ్ళీ దే సజెస్టెడ్ దట్ యూ గో టు డిఫరెంట్ ప్లేసెస్ లైక్ గండిపేట వెళ్ళు, లేకపోతే ఇట్లా వెళ్ళు అట్లా వెళ్ళు అంటే అక్కడికి వెళ్ళి దెన్ వీ స్టార్టెడ్ డూయింగ్ ఫోటోగ్రఫీ ఆల్సో. సో అప్పట్లో పిచ్ ఎట్లా ఉండేదంటే వీ యూస్ టు వాక్ ఇన్ టు ద వాటర్. ఓకే, అక్కడ మాకు ఈ స్నేక్స్ అనేవి ఉంటాయి. విల్ ఫైండ్ కీల్ బ్యాక్స్, కరెక్ట్ అదే. సో ట్రింకెట్స్, కీల్ బ్యాక్స్ ఇవన్నీ చాలా ఉంటాయి. స్టిల్ వీ యూస్ టు గో వాక్ ఇన్ టు ద వాటర్ టు షూట్ ఫ్లామింగోస్ అనమాట. సో టు జస్ట్ గెట్ దట్ రిఫ్లెక్షన్ షాట్స్ కానీ ఐ లెవెల్ షాట్స్ కానీ అట్లాగా. సో మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి, సో దట్స్ హౌ ఆ ఫోటోగ్రఫీలో పేషెన్స్ అనేది ఏంటి వితౌట్ డిస్టర్బింగ్ ద సబ్జెక్ట్ విచ్ ఇస్ బేసికల్ అక్కడ బర్డ్. ఎందుకంటే కొంచెం అటు ఇటు మూవ్ వేసినా అన్నీ వెళ్ళిపోతాయి ఫస్ట్. సో యాజ్ లాంగ్ అంటే చాలామంది ఏమనుకుంటారు మనం దగ్గరికి వెళ్ళి తీయాలి, కరెక్టే, పాయింటే. కానీ ఇఫ్ యు గో రెస్పెక్టబుల్ డిస్టెన్స్ క్రాస్ అయిపోయిన తర్వాత అది బర్డ్ కానివ్వండి, టైగర్ కానివ్వండి, ఎలిఫెంట్ కానివ్వండి, ఎనీథింగ్ ఇట్ జస్ట్ ఫ్లైస్ అవే. అక్కడ స్టార్ట్ అవుతుంది డేంజర్ పాయింట్. అది బర్డ్ని డిస్టర్బ్ చేయొచ్చు అనుకుంటే అది తర్వాత హ్యాబిట్యూట్ అయిపోవచ్చు కూడా మీకు. ఆ ప్రాబ్లం ఏంటంటే అది మళ్ళీ అదే స్పాట్కి రాకపోవచ్చు. సో ఐఎమ్ డిస్టర్బింగ్. అండ్ సెకండ్ థింగ్, ఆ బర్డ్ అక్కడ స్పెసిఫిక్ పాయింట్లో ఉంది అంటే దెర్ ఇస్ సమ్ రీజన్. ఏదైనా దానికి అక్కడ ఫుడ్ ఉందో, లేకపోతే దాని నెస్టింగ్ ప్లేస్ నియర్ బై ఉందో, అట్లా ఉంటాయి. సో లెట్ ఇస్ నాట్ డిస్టర్బ్ యానిమల్స్ అండ్ కొంచెం సో దట్ ఈస్ వై వీ యూస్ ద లాంగ్ ఫోకల్ లెంత్ లెన్సెస్. సో అట్లా స్టార్ట్ అయింది. అండ్ దెన్
మా ఫ్రెండ్ ఒక అబ్బాయి హీ సెడ్ జస్ట్ బర్డ్స్ కాదు మ్యామల్స్ కూడా షిఫ్ట్ అవ్వు, మేబీ యూ షుడ్ స్టార్ట్ షూటింగ్ లెపర్డ్స్ అండ్ టైగర్స్ ఆల్సో అని చెప్పాడు. నాకు అప్పటి వరకు అంత ఐడియా లేదు, అంటే ఇంత ఫ్రీగా టైగర్స్ అండ్ లెపర్డ్స్ ఆర్ ద బిగ్ క్యాట్స్ ఫోటోగ్రాఫ్ చేయొచ్చా అనేది ఆ ఐడియా లేదనమాట అప్పటి వరకునే. సో ఆ అబ్బాయి చెప్పిన తర్వాత నేను ఫస్ట్ కబిని వెళ్ళాను, అక్కడ లెపర్డ్ చూశాను. సో ద బ్యూటీ ఆఫ్ ద లెపర్డ్, ద ఆరెంజ్ కలర్డ్, ఎల్లో ఆరెంజ్ కలర్డ్ బాడీ మీద రోజెట్స్ స్పాట్స్ ఉంటాయి, అవి చూసి దట్ వాజ్ వన్ కైండ్ ఆఫ్ మెస్మరైజ్ అయిపోయాను అనమాట. ఇంకా తర్వాత నెక్స్ట్ హీ సెడ్ అక్కడ టైగర్ చూడలేదు. దెన్ హీ సెడ్ తడోబాలో మంచి టైగర్ సైటింగ్స్ అవుతాయి. తడోబా ఇస్ అ ఫారెస్ట్ ఇన్ బార్డర్ ఆఫ్ అదే తెలంగాణ బార్డర్ దాటి ఒక 100 కిలోమీటర్స్ ముందరకు వెళ్తే మహారాష్ట్రలో అక్కడ తడోబా ఉంది, అక్కడ సైటింగ్ బాగుంటుంది, అక్కడికి వెళ్ళి అంటే వెళ్ళాను అక్కడ. సో దట్ వాజ్ వెన్ ఐ సా దట్ టైగర్ ఫర్ ద ఫస్ట్ టైం. ఐ థింక్ అదే ఆ సఫారీలో మేబీ సెకండ్ రౌండ్ ఆర్ థర్డ్ రౌండ్లో చూసామన్నమాట టైగర్. అండ్ అక్కడి నుంచి ఇంకా అదొక వ్యసనం లాగా అయిపోయింది అనమాట. ఇట్స్ లైక్ చాలామంది చెప్తారు ఇట్స్ అ కాస్ట్లీ అడిక్షన్ అని చెప్పేసి. ఎందుకంటే చాలామందికి ఏంటంటే వైల్డ్ లైఫ్లో డబ్బులు పెడితే అది మనకు రాదు యాక్చువల్లీ. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క సఫారీ మేము స్టార్ట్ చేసినప్పుడు సఫారీ కాస్ట్స్ అండ్ ఆల్ యూస్ టు బి లైక్ ఇన్ థౌజండ్స్, అంటే 1000, 2000 అట్లా ఉండేవన్నమాట కాస్ట్, నాకు గుర్తులేదు ఇప్పుడు. నౌ పర్ సఫారీ ద కాస్ట్ హ్యాస్ కమ్ టు మోర్ దాన్ 6000, 7000 అట్లా ఉందన్నమాట పర్ సఫారీ. చాలా కాస్ట్లీ అయిపోయింది. అండ్ 7000 రూపీస్ పెట్టి ఒక సఫారీ చేస్తున్నాం అంటే దేర్ ఇస్ నో గ్యారంటీ దట్ యుల్ సీ ఎ టైగర్, అదొకటి ఉంది. సో ఇట్ ఈస్ లైక్ ఇదేంటిది జూదం లాగా అంతే. ఎందుకంటే ఇఫ్ యూ హ్యావ్ లక్ యూ విల్ సైట్ ఎ టైగర్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ లక్ దట్ మనీ ఈజ్ లాస్ట్. ఎనీవే టైగర్ సైటింగ్ అయినా అవ్వకపోయినా ఫిజికల్గా మనీ పోయినట్టే. బట్ అట్లీస్ట్ ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అవును సరే నేను టైగర్ చూశాను అని చెప్పేసి. సో ఆ విధంగా చాలా కాస్ట్లీ అడిక్షన్. ఇప్పుడు చాలామంది ఏమంటారు సిగరెట్స్ మానేయాలి లేకపోతే మందు మానేయాలి అని చెప్తుంటారు. వాటిల్లో నీకు మహా అయితే నెలకు ఒక 10,000, 15,000 అయిపోయింది. ఇది మానలేకపోతున్నాం. ఇది అన్ని విధాలుగా ఒక ఇరుక్కుపోయినట్టు అనమాట. బట్ ఇట్ ఈస్ అ గుడ్ ఎడిక్షన్ అంతే. అది ఒక రిలీఫ్ వస్తుంది, అది ఒక డిఫరెంట్ వరల్డ్. అది ఒకసారి దానికి కనెక్ట్ అయితే డిస్కనెక్ట్ అన్నది ఇంకా జరగదు. 100%. అంటే ప్రాబ్లం అంటే ఇష్యూ ఏంటంటే ఇక్కడ ఆ వ్యసనం లాగా చూసి డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి అనుకుంటే అది అట్లానే ఉంటుంది. సో వీ కెన్ లుక్ ఎట్ ద పాజిటివ్ సైడ్. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ ప్రమోట్స్ కన్జర్వేషన్ అండ్ యూ కెన్ ప్రమోట్ అవేర్నెస్ అమాంగ్స్ ద పబ్లిక్ అనమాట, ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ విధంగా ఆలోచించుకుంటే ఇట్ ఈస్ అ రియలీ గుడ్, ఐ టెల్ యూ, యూ ఆర్ స్పెండింగ్ మనీ ఫార్ ద బెనిఫిట్ ఆఫ్ దట్ యానిమల్ అనుకోవచ్చు ఇంకా ఒక విధంగా చెప్పాలంటే. సో ఇదంతా చాలా లాంగ్ బ్యాక్ స్టార్ట్ అయింది. నాకు ఎలా అంటే గూగుల్లో ఫొటోస్ చూడడం, అప్పుడప్పుడే కంప్యూటర్ చేతిలోకి వచ్చి నాకు జస్ట్ అలా ఫొటోస్ స్క్రోల్ చేసి చూస్తుంటే యానిమల్స్ వస్తున్నాయి. అరే ఇంత యానిమల్స్ని ఎలా తీస్తారు అసలు అంటే, ఓకే కెమెరా అనేది ఒకటి ఉంటుంది దాంతో తీస్తారు అంట అనేది నాకు డైరెక్ట్ యానిమల్స్ చూస్తేనే అది ఆ ఫీలింగ్ వచ్చింది. ఓకే దీన్ని తీయాలి అంటే ఏం చేయాలి, ఒక ఫోటో అనేది వస్తుందంట, ఫోటో తీయచ్చు అంట, ఒక డిజిటల్ కెమెరాస్ అప్పుడప్పుడు డిజిటల్ వచ్చినాయి. మేము 90s కిడ్స్ కాబట్టి ఆబ్వియస్లీ ఆ ఫ్లోలో ఉన్నాం ఆ టెక్నాలజీ చేంజెస్లో. సో అప్పుడే మాకు ఊహ తెలిసి అంతే వచ్చేసరికి డిజిటల్ కెమెరాస్ వచ్చేసినాయి. సో అక్కడ స్టార్ట్ అయిన ఇంట్రెస్ట్ స్లోగా ఇన్ని ఇయర్స్, నేను ఆల్మోస్ట్ ఒక 7 years అయింది అనుకోండి, 7-8 years నుంచి. అంటే ఆ ఫోటో చూసినప్పటి నుంచి కౌంట్ చేసుకుంటే ఇప్పటి వరకు కంటిన్యూస్గా ఏదో చేస్తున్నాను అందులోనే. ఏదో అని కాదు కానీ దేర్ ఈజ్ సబ్స్టాన్షియల్, బికాస్ దెర్ ఈజ్ నో పర్ఫెక్ట్ రూట్ అంటుంది లేదు. ఇప్పుడు నేను వెళ్ళిన రూట్లో నువ్వు ఫాలో అని చెప్పడానికి కూడా దెర్ ఈజ్ నో వెనకాల రూట్ ఉండదు మళ్ళీ. అది ఇది ఎవరికాళ్ళు ఓన్ వేలో ట్రావెల్ చేయాల్సింది. సో మీకు ఫస్ట్ టైగర్ అలాగా మీకు టైగర్ మీదకి ఎప్పుడు ఫస్ట్ అంటే అంత డీప్గా ఎప్పుడు కనెక్ట్ అయ్యారు? అదే 2014, 2015 ఆ టైంలో లైక్ ఐ టోల్డ్ యూ ఫస్ట్ టైగర్ చూసినప్పుడు అప్పటికే చాలామంది అంతకు ముందరే స్టార్ట్ చేస్తారు. పీపుల్ హ్యావ్ బీన్ డూయింగ్ ఫోటోగ్రఫీ సిన్స్ 1980s కూడా, సో 1970s కూడా. ఇప్పుడు స్టోరీస్ ఎట్లా ఉండేవంటే వాళ్ళు రణతంబోర్లో ఎలిఫెంట్ బ్యాక్ మీద వెళ్ళి, అదే సారీ నాట్ ఇన్ రణతంబోర్లో జీప్స్ మీద వెళ్ళి షూట్ చేసేవాళ్ళు టైగర్స్ని. అండ్ పెంచ్ లేకపోతే కాన్హా, బాంధవ్గర్ వీటిలో ఎలిఫెంట్ బ్యాక్స్ మీద వెళ్ళి షూట్ చేసేవాళ్ళు. అప్పుడు ఇంత మారుతి జిప్సీలో ఇంకా రాలేదు ఐ థింక్.
సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ మారుతి జిప్సీకి నా షిఫ్టెడ్. సో అట్లాగా మనకు అంటే ఐ టెల్ యూ వన్స్ అపాన్ ఎ టైమ్, ఆ టైంలో ఏంటంటే టైగర్ షోస్ అని జరిగేవి అనమాట. సో అవి ఏంటంటే ఎట్లాగంటే ఒక ఎలిఫెంట్లో స్కౌట్ చేస్తారు టైగర్ ఎక్కడ ఉంది అని చెప్పేసి. అదొక స్పెసిఫిక్ ఏరియాలో ఉందని తెలిసిన తర్వాత ఒక బ్యాచ్ ఆఫ్ టూరిస్ట్స్ కొన్ని నెంబర్ ఆఫ్ ఎలిఫెంట్స్లో వచ్చేస్తారు, రేడియోస్ చేసేస్తారు, వాళ్ళకి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత దే సరౌండ్ దట్ టైగర్, ప్రివెంటింగ్ ఇట్ ఫ్రమ్ నాట్ ఎస్కేపింగ్, ప్రివెంటింగ్ ఇట్ ఫ్రమ్ ఎస్కేపింగ్. అది మధ్యలో రౌండ్ ఆఫ్ అయిపోయి అక్కడ ఇట్ విల్ స్నార్ల్ అండ్ గ్రౌల్ అండ్ ఆల్ దోస్ థింగ్స్, అండ్ దెన్ పీపుల్ యూస్ టు షూట్ అనమాట. సో చాలామంది ఇఫ్ యూ సీ ద ఓల్డర్ ఫొటోస్ 1980s కానీ 1970sలో కానీ ఆర్ 60sలో, అదే సారీ 90sలో కానీ చాలా టాప్ యాంగిల్ ఫొటోస్ వచ్చేవన్నమాట. అండ్ ద టైగర్స్ వర్ ఆల్సో వెరీ ఫెరోషియస్. ఫెరోషియస్ అంటే ఇన్ ద సెన్స్ నాట్ దట్ దే యూస్ టు అటాక్. ఎప్పుడన్నా టైగర్ అనేది మాక్ చార్జ్ చేస్తుంది. అవును, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మాక్ చార్జ్ అంటే బేసికల్గా బెదిరించడానికి అంతే. మన మీద వరకు పరిగెట్టుకుంటూ వస్తుంది. ఇట్ వోంట్ అటాక్. 99.99% ఆఫ్ ద టైమ్స్ ఇట్ వోంట్ అటాక్. ఓకే, సో అట్లా భయపెట్టడానికి ప్రయత్నిస్తుంది. బట్ స్టిల్ ఎలిఫెంట్ మీద ఉన్నాం కాబట్టి పీపుల్ నాట్ యూజ్ అదే అంత భయంగా అట్లా ఉండేది కాదు. సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఏమైందంటే టైగర్ని డిస్టర్బ్ చేస్తున్నాము అని స్పెసిఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ వచ్చి ఈ టైగర్ షోస్ అన్ని క్లోజ్ చేసేసారనమాట. ఐ థింక్ చాలా వైల్డ్ లైఫ్ లవర్స్ ఇంక్లూడింగ్ అనిల్ కుంబ్లే స్పిన్ బౌలర్, ఇండియన్ క్రికెట్ టీమ్. సో వీళ్ళందరూ దే లాడ్జ్డ్ కంప్లైంట్ విత్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ ఈవెన్ ఐ థింక్ కోర్ట్ కేసెస్ కూడా వేసినట్టున్నారు. సో దట్ లెడ్ టు ద బ్యాన్ ఆఫ్ టైగర్ షో. అది అయిపోయిన తర్వాత దెన్ పీపుల్ స్టార్టెడ్ అదే ఈ జిప్సీస్ ఇంట్రడ్యూస్ అయ్యి పీపుల్ స్టార్టెడ్ గోయింగ్ ఇన్ ద జిప్సీస్. సో నవ్ యూ కెనాట్ ఈ రేడియో వాడి యూ కెనాట్ రిలే ద ఇన్ఫర్మేషన్ టైగర్ ఎక్కడ ఉంది, టైగర్ అక్కడ ఉంది అని చెప్పేసి ఒకేసారి వెళ్ళిపోవడం అట్లాంటి ఆ స్కోప్ లేదు ఇప్పుడు. ఇట్ ఈస్ లైక్ టైగర్ అనేది ఎట్లా సెర్చ్ చేయాలంటే ఏదర్ బై పగ్ మార్క్స్ లేకపోతే ప్రే బేస్ అలార్మ్ కాల్స్, వాటి ద్వారా యూ హ్యావ్ టు సెర్చ్ ఆన్ యువర్ ఓన్. సో ఇట్ ఈస్ అ వాస్ట్ ఫారెస్ట్, లెట్ సే 1000 kilometer ఫారెస్ట్, 1000 square kilometer ఫారెస్ట్లో 15% ఇస్ ఓపెన్ ఫర్ టూరిజం. సో 15% అంటే 150 square kilometersలో ఎంత రోడ్స్ ఉంటాయో యూ కెనాట్ మళ్ళీ ఆఫ్ రోడింగ్ చేయలేము. స్పెసిఫిక్ రూట్ ఉంటుంది, ఆ రూట్లోనే తిరుగుతూ యూ కెన్ సర్చ్ ఫర్ ద టైగర్. అదృష్టం బాగుంటే దొరుకుతుంది, లేకపోతే నెక్స్ట్ సఫారీ, ఇది ఒక ఎడిక్షన్ అనమాట మళ్ళీ. సో ఇప్పుడు మీరు సివిల్ ఇంజనీర్ అన్నారు, తర్వాత ఐటీలోకి వెళ్ళారు. సో ఇప్పుడు తర్వాత కంప్లీట్గా రెండు క్విట్ చేసి కంప్లీట్ టు టైగర్ ఫోటోగ్రఫీ మీద, టైగర్ మీదకి వచ్చారు. ఇది ఎట్లా స్టార్ట్ అయిందంటే నేను ఇన్ఫోస్లో వర్క్ చేసేటప్పుడు సాఫ్ట్వేర్ అని చెప్పాను కదా. సో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లైఫ్ ఎట్లా ఉంటుందంటే స్టార్టింగ్లో మంచి ఊపు మీద ఉంటాం అనమాట. అది ఓడిపీకేద్దాం, ఇది చేసేద్దాం, అది చేసేద్దాం అని వస్తారు. సో మెల్లమెల్లగా విత్ పీరియడ్ అండ్ టైంతో ఏదో డెవలప్మెంట్ చేద్దాము, ఏదో సాఫ్ట్వేర్ క్రియేట్ చేసేద్దాము అని వచ్చిన వాళ్ళము. వాళ్ళు ఏంటంటే దే స్టార్ట్ గివింగ్ మెయింటెనెన్స్ వర్క్స్ అనమాట. మెయింటెనెన్స్ వర్క్స్ అంటే చిన్న చిన్న టికెట్స్ అట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. సో స్లోలీ ఆ ఇంట్రెస్ట్ అనేది పోతుంది. సో సమ్హౌ ఇంకా నాకు ఆ సాఫ్ట్వేర్ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఇదైపోవడం వల్ల ఐ క్విట్ మై జాబ్ అండ్ దెన్ ఐ స్టార్టెడ్ మై ఓన్ కంపెనీ, ఫోటోగ్రఫీ కంపెనీ, సర్వీసెస్ వేరే ఉంది. బట్ వైల్డ్ లైఫ్ ఈజ్ మై ప్యాషన్ అనమాట. సో వైల్డ్ లైఫ్లోకి ఇంకా కొంచెం సీరియస్గా వచ్చేసాను నేను. ఓకే, సో మీరు షిఫ్ట్ అయిన తర్వాత మీరు పర్టికులర్గా ఓన్లీ టైగర్స్ని చూస్ చేసుకున్నారు. సో పర్టికులర్గా టైగర్స్ ఎందుకు చూస్ చేసుకున్నారు? సో దెర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ ఐ గివ్ టు ఎనీవన్ హూ ఆస్క్ దిస్ క్వశ్చన్. సో మరి అది అంటే నా ప్రకారం ఐ థింక్ దట్ ఈస్ ఫైన్ అనుకుంటాను నేను. సో ఇప్పుడు ఐల్ గివ్ యూ ద ఎగ్జాంపుల్ ఆఫ్ షాజ్ జంగ్. ఓకే, కబనీ ఫారెస్ట్లో హీఈస్ వన్ ఆఫ్ ద రిసార్ట్ ఓనర్స్ అండ్ హీ హాస్ బీన్ డూయింగ్ వైల్డ్ లైఫ్ సిన్స్ చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాం. వాళ్ళ ఫాదర్ కూడా హీఈస్ ఇంటూ వైల్డ్ లైఫ్ అనమాట. ఆయన్ని వెళ్ళి అడిగామనుకోండి, హీల్ షూట్ ఓన్లీ లెపర్డ్స్ అండ్ అఫ్ కోర్స్ హీ షూట్స్ టైగర్స్ ఆల్సో, బట్ ఓన్లీ ఫ్రమ్ కబనీ ఫారెస్ట్ అనమాట ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో ఆయనకి అది అట్లా ఆ లెపర్డ్స్ అదొక ప్యాషన్ అనమాట. సో అట్లాగా నాకు టైగర్స్ చూసి టైగర్స్తో ఒక కైండ్ ఆఫ్ బాండ్, ఐ ఫీల్ దట్ దెర్ ఇస్ అ కనెక్ట్. అండ్ సెకండ్ థింగ్, ఇప్పుడు నాకేంటంటే ఇప్పుడు మనము హిస్టరీ అనేది ఒక సబ్జెక్ట్ ఉంది. మనం వీఆర్ వెరీ ఫ్యాసినేటెడ్ విత్ హిస్టరీ బికాస్ వీ వాంట్ టు నో వాట్ ఆర్ ఫోర్ ఫాదర్స్ డిడ్.
ఎట్లా సివిలైజేషన్ స్టార్ట్ అయింది, ఎట్లా వచ్చింది. ఇప్పుడు చాలామంది రామాయణం మహాభారతం ఎందుకు చదువుతారు? బికాజ్ దే ఆర్ ఫ్యాసినేటెడ్ విత్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. ఇంతకు ముందర ఎట్లా జరిగింది, లైఫ్ ఎట్లా ఉండేది, ప్రతి స్కోప్. అట్లాగా మనం నా వరకు వచ్చేసరికి టైగర్ గురించి తెలుసుకున్న తర్వాత ఈ టైగర్కి ఎట్లా ఫాదర్ ఉండేది, ఆ ఫాదర్ యూస్ టు బి అ లెజెండ్. సో వై దట్ ఫాదర్ వాజ్ అ లెజెండ్? దెన్ ఐ స్టార్టెడ్ టు ఎక్స్ప్లోర్ మోర్ అంటే మనకు ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అంతా బుక్స్లో దొరకదు. వెళ్ళి అక్కడ గైడ్స్, డ్రైవర్స్, లోకల్స్ ఉంటారు. వాళ్ళు ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు నుంచి వర్క్ చేస్తున్న వాళ్ళు, వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ నుంచి స్టోరీస్ వచ్చి ఉంటాయి. అట్లాగా మల్టిపుల్ పీపుల్ నుంచి వచ్చిన కలెక్ట్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ ద్వారా ఐఎమ్ ఏబుల్ టు ట్రేస్ బ్యాక్ ద లీనియర్స్ బ్యాక్వర్డ్స్ అనమాట. సో ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక టైగర్ ఉంది, దాని టైగర్కి ఫాదర్ మదర్ వేరే డిఫరెంట్ టైగర్స్ ఉన్నాయి, వాటికి మళ్ళీ పేరెంట్స్ ఉంటాయి. సో అట్లాగా ఎంత బ్యాక్ వరకు ట్రేస్ చేయగలుగుతాం అనేది చేసుకోవచ్చు. అప్ టు అంటే వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉందో వాళ్ళు మనకి ఎంత చెప్పారు అనే దాని ప్రకారం. సో దీంట్లో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే నేను వెళ్ళి అక్కడ లోకల్ వాళ్ళతో ఒక కమ్యూనికేషన్ ఛానల్ బిల్డ్ చేసుకుంటున్నాను నేను. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఇస్ లైక్ పీపుల్ కనెక్ట్ అనమాట. సో దట్ ఈస్ దేర్. రెండోది ఏంటంటే టైగర్ గురించి నేర్చుకుని దాని గురించి రాసి ఐఎమ్ ట్రైన్ టు పుట్ ఇట్ ఆన్ ఎ బ్లాగ్ కానీ, లేకపోతే ఫేస్బుక్ పోస్ట్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఎక్కడో చోట లేకపోతే నా వెబ్సైట్లో కానీ పెట్టి ఐఎమ్ ట్రైన్ టు క్రియేట్ ఇంట్రెస్ట్ అమాంగ్ ఇస్ ద రెగ్యులర్ పబ్లిక్ ఆల్సో. సో ఇట్లాగా మల్టిపుల్ యాంగిల్స్లో చూసుకుంటే నాకు టైగర్ అనేది ఇట్ వాజ్ వెరీ ఎఫెక్టివ్ వే. బికాజ్ నేను స్టార్ట్ చేసినప్పుడు టైగర్ ఫోటోగ్రఫీ దేర్ వర్ అరౌండ్ 2000 or 2200 టైగర్స్ అనమాట. నవ్ ద నెంబర్ హ్యాస్ గాన్ అప్ టు అరౌండ్ 3500 టు క్లోజ్ టు 4000 సంథింగ్. 50 years టైగర్ ప్రాజెక్ట్ కూడా రీసెంట్ అంటే 50 years టైగర్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. సో ఇట్లాగా ఆ టైంలో అంటే వై టైగర్ ఇస్ ఎండేంజర్డ్ ఫస్ట్ క్వశ్చన్. తర్వాత వై ఇస్ టైగర్ ఇప్పుడు త్రూ అవుట్ ద హిస్టరీని తీసుకుందాం మనం. అంటే యూ కెన్ ఐ టెల్ యూ ద సింప్లెస్ట్ రీజన్ వై ఎవ్రీ వన్ ఇస్ ఫ్యాసినేటెడ్ విత్ టైగర్స్. బ్రిటిషర్స్ కానీ లేకపోతే ఈవెన్ బిఫోర్ దట్ ముగల్స్ కూడా బై 1600 or 1500 AD, ఓకే, అప్పటి నుంచే దే వర్ హంటింగ్ టైగర్స్. ఎందుకు? వై వర్ దే నాట్ హంటింగ్? ఇప్పుడు డియర్ ఉంది, డియర్ హంట్ చేస్తారు, టైగర్ని హంట్ చేస్తున్నారు, ఎలిఫెంట్ని హంట్ చేస్తున్నారు, లయన్ని హంట్ చేస్తున్నారు. బట్ టైగర్ అనేది ఏంటంటే ఇట్ వాజ్ అ సింబల్ ఆఫ్ స్టేటస్, పవర్, రాయల్ ఆ ఫీల్ అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ మోర్ లైక్ యునో ఒక రాజ్యం అనేది గెలవాలి అంటే రాజుని చంపాలి, కానీ సోల్జర్స్ని చంపితే అది పేరు కూడా రాదు. ఆ విధంగా చూసుకుంటే అట్లాగా నాకు టైగర్ అనేది ఇట్ వాజ్ వెరీ ఫ్యాసినేటింగ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ హ్యూమానిటీ. సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఇప్పుడు 1600s ఎట్లా చంపేవాళ్ళు టైగర్ని? ఒక స్పియర్తోని లేకపోతే బౌ అండ్ యారోతో చంపేటోళ్ళు, ట్రాప్స్ పెట్టి చేసేటోళ్ళు. మెల్లమెల్లగా 1800, 1850, 1900కి వచ్చేసరికి బ్రిటిషర్స్ దే బ్రాట్ గన్స్ అండ్ దెన్ దే స్టార్టెడ్ షూటింగ్ దెమ్ విత్ గన్స్. అండ్ ఆ టైగర్ని చంపిన ఫోటో ఆర్ ఈవెన్ ఆ టైగర్ని తీసుకెళ్ళి స్కిన్ని తీసుకెళ్ళి యూకేకో ఎక్కడికో తీసుకెళ్ళి పెట్టి వాళ్ళ పవర్ చూపించేటోళ్ళు అనమాట. అంటే ఎంత పెద్ద టైగర్ని చంపితే అంత గ్రేట్ వాడు అని చెప్పేసి. అట్లాగా ఆ ఫ్యాసినేషన్ అనేది ఇట్ హ్యాస్ బీన్ దేర్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. నేనేదో కొత్తగా టైగర్ పైన లవ్ అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ మీ. ఇప్పుడు లక్షల మంది ఇప్పుడు తడోబా అందారి డియర్ రిజర్వ్ అంటే ఎంతమంది వెళ్తారు? తడోబా అందారి టైగర్ రిజర్వ్ అంటేనే అందరూ వెళ్తున్నారు. ఓకే, సో దెర్ ఇస్ అ టైగర్. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ వేరే యానిమల్స్ని చూడొద్దు అని కాదు. ఒక టైగర్ అనేది ఇట్ ఈస్ అ పుల్లింగ్ ఫోర్స్. ఇప్పుడు చిరంజీవి సినిమా అంటే ఇప్పట్లో కాదు, ఇప్పట్లో జనరల్గా అందరు తెలియదు, కానీ 90s, 80sలో చిరంజీవి అనగానే అదొక ఇట్స్ అ పుల్లర్. ఓకే, సో ఇప్పుడంటే ఇప్పుడు నవ్ యూ హ్యావ్ ఆల్ ద న్యూవర్ స్టార్స్. సో అప్పట్లో ఏంటంటే చిరంజీవి, బాలకృష్ణ అట్లాంటి సినిమాలు అంటే ఒక డిఫరెంట్ లెవెల్ ఉండేవన్నమాట. అట్లాగే దట్ ఈస్ అ క్రౌడ్ పుల్లర్. సో టైగర్ ఇస్ అ క్రౌడ్ పుల్లర్. సో యూ గో టు ద ఫారెస్ట్ ఫర్ ద టైగర్, బట్ యూ ఆల్సో రెస్పెక్ట్ అండ్ ఎంజాయ్ అదర్ యానిమల్స్. సో ఇట్లాగా దట్ ఈస్ ద అంటే ఇదొక హిస్టరీ వైజ్ మనం చూసుకున్నా కూడా టైగర్ ఫ్యాసినేషన్. సో అండ్ లైక్ ఐ టోల్డ్ యూ పర్సనల్గా కూడా నాకు టైగర్ గురించి తెలుసుకోవడం అండ్ ఆ ఇన్ఫర్మేషన్ అందరికీ చెప్పడం. బికాస్ ఏమవుతుందంటే ఇప్పుడు మనకు ఇట్ ఈస్ నాట్ అంటే సిటీస్లో మనకు అంత ఐడియా ఉండదు. బట్ ఇఫ్ యూ గో టు టైగర్ ఫారెస్ట్కి వెళ్తే ఆ చుట్టుపక్కల ఉండే విలేజెస్లో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్టోరీస్ కానివ్వండి, పొలిటికల్ ఇష్యూస్ కానివ్వండి, సో అన్నీ ఉన్నాయి లింక్ టు టైగర్. కరెక్ట్, అన్నీ ఉన్నాయి.
సో ఇప్పుడు ఒక మనిషిని ఇప్పుడు ఎట్లా ఉంటాయంటే స్టోరీస్ వన్స్ ఒక ఆర్టికల్ ఆర్ ఒక స్టడీ ప్రకారం ఐ నాట్ నేమ్ ద ఫారెస్ట్ ఫర్ సో అక్కడ ఏంటంటే కొంచెం ముసలి వాళ్ళని తీసుకెళ్ళి ఫారెస్ట్లో వదిలేస్తున్నారు మనుషులు, అదే టు గెట్ కిల్డ్ బై టైగర్ అండ్ గెట్ సమ్ కాంపన్సేషన్. ఓకే, పొలిటిసైజ్ అయింది. సో ఇట్లాంటి స్టోరీస్ అన్నీ దే ఆర్ రిలేటెడ్ టు అ టైగర్ అనమాట. సో టెల్ మీ వై షుడ్ ఐ నాట్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ ఇప్పుడు ఇది అంటే ఎట్లాగంటే షెర్లాక్ హోమ్స్ అట్లా డిటెక్టివ్ ఫిక్షన్ లాగా అట్లా అయిపోయింది అనమాట. ఒక టైగర్ చుట్టూరు ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ ప్లెయిన్ అంటే వెళ్ళాము, ఫోటో తీసాము, వచ్చాము, ఆ ఫోటో షేర్ చేసాము అనేది కాకుండా ఒక కైండ్ ఆఫ్ ఫెంటాస్టిక్ ఇంటర్వోవెన్ స్టోరీస్ అనమాట విత్ ద లోకల్ పీపుల్, విత్ ద ట్రైబల్స్, విత్ ద ఫోటోగ్రాఫర్స్, విత్ ఎకానమీ, విత్ ద ఫారెస్ట్, అట్లాగా అన్ని విధాలుగా దెర్ ఆర్ లైక్ ఇంకా అసలు నేను చెప్పలేను అది. ఒక పొలిటికల్ గేమ్ ఎలా జరుగుతుందో టైగర్ చుట్టూరు కూడా అంత పొలిటికల్ గేమ్ జరుగుతుంది. ఇప్పుడు ఇఫ్ యూ సీ గేమ్ ఆఫ్ థ్రోన్స్ అనే సిరీస్ చూసారంటే వీళ్ళు అండర్స్టాండ్ దట్ ఓకే ఫైన్ ఇందులో ఎట్లా జరుగుతుంది అని చెప్పేసి. రియల్ లైఫ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ అనమాట, టైగర్స్ రిలేటెడ్ స్టోరీస్ అట్లా ఉంటాయి. ఒక లీనియేజ్తో ఇంకో లీనియేజ్, హౌ ద టైగర్స్ ఫైట్, హౌ దే మేనేజ్ టు ఎస్కేప్ ఫ్రమ్ అనదర్ టైగర్. నో దిట్ మచ్లీ, రంతంపూర్ మచ్లీ, దాని మీద ఒక డాక్యుమెంటరీ ఉంది, డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో ఉంటుంది. ద గ్రేటెస్ట్ ద ఫేమస్ ది మోస్ట్ ఫేమస్ ఫోటోగ్రాఫ్ టైగర్ అన్నట్టు అని డాక్యుమెంటరీ ఉంటుంది, చూడండి. అది ఒక మచిలీ అంటే దాన్ని ఒక ఫిమేల్ ఆ టెరిటరీలో అది ఎంత డామినేట్గా ఉండి దాన్ని చనిపోయే వరకు దాని బిహేవియర్ ఎలా ఉంది, దాని కప్స్ని ఎలా రేస్ చేసింది, దాని ఏమంటారు దాని జోన్ ఎలా ప్రొటెక్ట్ చేసుకుంది అనే బ్యూటిఫుల్ స్టోరీ ఉంటుంది. అది నల్లముత్తు షూట్ చేశారు, ఆయన షూట్ చేశారు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అది చూడండి. హీఈస్ వన్ ఆఫ్ ద వెరీ ఫేమస్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. ఆయన వైల్డ్ లైఫ్ వీడియోగ్రాఫర్ అని చెప్పాలి. ఈవెన్ బిఫోర్ ఎనీ ఆఫ్ ద అదర్ పీపుల్ స్టార్టెడ్ దేర్ వర్ వెరీ కపుల్ ఆఫ్ ఫ్యూ అనమాట. అంటే నల్లముత్తు కానీ రాజేష్ బేది కానీ ఇట్లాగా చాలా తక్కువ మంది ఉన్నారు హూ స్టార్టెడ్ ఆల్ దిస్ వైల్డ్ లైఫ్ డాక్యుమెంటరీస్ అండ్ ఆల్. సో వాళ్ళందరూ పైనియర్స్. సో అంటే మనం జనరల్గా ఏమనుకుంటాం అంటే వైల్డ్ లైఫ్ అనగానే అదొక ఫారినర్స్ ఒక్కళ్ళే చేయగలుగుతారు, చేస్తాము అనుకుంటాము. బట్ I have that pain actually. Of course, correct. You will know that very well. So, ఒక టైగర్ని ట్రాక్ చేయడం is not the simplest of the things. Okay, it is not అంటే మీ దగ్గర వెహికల్స్ ఇచ్చేసేసి రిసోర్సెస్ ఇచ్చేసేసి టైగర్ని పట్టుకోరా అన్నా కూడా అదొక హెయిర్ స్టాక్లో ఒక చిన్న పిన్ని వెతకడం అన్నట్టు, గడ్డి మోపులో చిన్న పిన్ని వెతకడం అనమాట. సో ఈవెన్ 24 hour యాక్సెస్ ఇచ్చినా కూడా విల్ నాట్ బి ఏబుల్ టు ట్రాక్ అ టైగర్ ఎఫెక్టివ్లీ అండ్ షూట్ ఇట్. ఇంకొక సేయింగ్ కూడా ఉంది, మనం టైగర్ని ఒకసారి చూసే ముందు అది మనల్ని ఒక 10-15 టైమ్స్ ఆల్రెడీ మనం చూసి ఉంటుంది అని. సో అది చిన్న రాయి పక్కన కూడా దాకుండా మనకు తెలియదు. అది మనం ఒక 20 కిలోమీటర్ స్పీడ్ 30 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తుంటాము, అది పక్కనే ఉంటుంది. మనం వెళ్ళిపోయిన తర్వాత వెనకాల వచ్చేటప్పుడు చెప్తాడు అనమాట, అరే ఆ పైలేగే పీచే టైగర్ ఆయే అంటాడు వాడు. అప్పుడు ఇంకా ఇట్స్ లైక్ ఒక హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అనమాట. కెమెరా ట్రాపింగ్ ఎవరైనా చేసిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా వాళ్ళు పెట్టి వెళ్ళగానే కూడా ఆ మూమెంట్ పగ్ మార్క్స్ కనిపించడం అలాంటివి. ట్రెక్కింగ్ వెళ్ళిన వాళ్ళు కూడా వెళ్ళేటప్పుడు లేదు వచ్చేటప్పుడు పగ్ మార్క్స్ ఉంటాయి. మినిట్స్లో అది వెళ్ళిపోతుంది, అంతా జరుగుతుంది కానీ ఎవరికి తెలియదు, ట్రై చేస్తారు. అవునవును. అండ్ ఇంకొకటి మెయిన్ క్వశ్చన్ ఏం అడుగుదాం అనుకుంటున్నా అంటే, ఇప్పుడు మీరు ఐటీ నుంచి కొంచెం క్విట్ చేసి మీ ప్యాషన్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. సో అది అంత ఈజీ కాదు. సో ఇప్పుడు చాలామంది ఈ పాడ్కాస్ట్లు విన్న వాళ్ళందరికీ కూడా అంటే ఒకటి అనిపించవచ్చు, ఓకే అంటే నేను కూడా చాలామంది ఉంటారు ఆ ప్యాషన్ ఉన్న వాళ్ళు, సో నేను వస్తాను, నేను ఏమన్నా చేస్తాను అనే వాళ్ళకి హౌ యూ మేనేజ్డ్ ఇట్, అంటే అది క్విట్ చేసి ఇందులోకి వచ్చేటప్పుడు హౌ ఇట్ హ్యాపెండ్ అండ్ ఎలా మేనేజ్ చేయగలిగారు అన్నది తెలిస్తే చాలామందికి ఏమైనా కొంచెం అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అనేది అసలు ఒక కెరియర్గా తీసుకోవద్దు ఎవరుని. మీ దగ్గర ఏమన్నా మంచి వెనకాల ఒక 10 కోట్లు 100 కోట్లు ఆస్తి ఉంటే తప్ప ఓకే అదొక కెరియర్గా తీసుకోవద్దు. ఎందుకంటే ఒక సంవత్సరం 2 సంవత్సరాలు మీరు ఏమైనా సస్టైన్ చేసుకోగలుగుతారేమో కానీ ఆఫ్టర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ ఈస్ రియలీ ఇంపాసిబుల్. చాలా కష్టం. తర్వాత అంటే ఎందుకంటే వైల్డ్ లైఫ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఇస్ నో రిటర్న్స్ ఈవెన్ ఫార్ రెగ్యులర్గా మంచిగా సఫారీస్ అదే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ కానీ వీడియోగ్రాఫర్స్ కానీ డాక్యుమెంటరీస్ చేసే వాళ్ళకి కానీ టూర్ ఆపరేటర్స్కి కొంచెం ఈ మధ్యన డబ్బులు ఉన్నాయి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ స్టిల్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ చాలామంది ఉన్నారు అట్లానే టూర్ ఆపరేటర్స్. సో డబ్బులు అనేవి ఎర్న్ చేసుకునే కెపాసిటీ ఉంటే ఎట్లా అన్ని ఫీల్డ్స్లోని అన్ని రంగాల్లోని చేసుకోవచ్చు డబ్బులు. బట్
జనరల్ పబ్లిక్ 99% పబ్లిక్కి ఐ టెల్ వైల్డ్ లైఫ్ చేసుకోవాలంటే మేక్ ష్యూర్ యూ హ్యావ్ ఒక సస్టైనబుల్ జాబ్ అనేది ఉండాలి, లేకపోతే వైల్డ్ లైఫ్లోకి చాలా కష్టం. సో అలానే ఇక్కడ క్విట్ చేయమని కూడా కాదు, మీరు ఫోటోగ్రఫీ చేయాలి, అందరూ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీకి రావాలి, చెయ్యాలి, కానీ క్విట్ చేసి దూకేయద్దు. అంటే నేను ఇందులోనే ఏదైనా చేస్తాను, ఇందులోనే ఏమైనా నేను సాధించుకుంటానని మాత్రం అనుకుని దూకేస్తే కొంచెం కష్టపడతారు, పడ్డాలో చెప్తున్నావు కాబట్టి వినండి. సో అలానే మానేమనట్లేదు, చెయ్యండి, మీ ప్యాషన్ని ఫాలో చేయండి, బట్ షిఫ్ట్ కంప్లీట్గా కొట్టద్దు. అంటే తెలియకుండా అంటే ఒక ఇమ్మీడియట్ స్టెప్ అనేది తీసుకోవద్దు, ఒక కనీసం ఒక 4-5 సంవత్సరాలు చేసుకుని ఇఫ్ యూ థింక్ ఎస్ ఐ కెన్ సస్టైన్ ఇన్ దిస్ పర్టికులర్ ఫీల్డ్, అంతే, అట్లా దూకండి. సో ఇట్స్ లైక్ అంటే నేను గజ ఈత కానీ, నేను నదుల్లోనే స్విమ్మింగ్ పూల్లో ఈదాను, నేను సముద్రంలో ఇదేయగలుగుతాను అనేది అసలు ఆ స్కోప్ అనేది లేదు అసలు. ఓకే, చాలా ఇట్స్ డిమాండింగ్ ఫీల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫినాన్సెస్. అది తర్వాత రెండోది ఏంటంటే మళ్ళీ మీ ఫ్యామిలీస్ నుంచి దూరంగా ఉండాల్సి వస్తుంది కొన్ని రోజులు ఆర్ ఈవెన్ మంత్స్ ఆల్సో. సో అవన్నీ ఇఫ్ యు ఆర్ రెడీ ఫర్ ఇట్, గో ఫర్ ఇట్, అంతే. అట్లాగా మళ్ళీ చెప్తున్నా, ఇలా మానేమని కాదు, మీరు ఫోటోగ్రఫీ, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీకి కనెక్ట్ అవ్వడం, దాన్ని ప్యాషన్గా తీసుకోవడం గ్రేటెస్ట్ థింగ్ మీరు చేసేట్లో. కానీ క్విట్ చేసి దూకద్దు, డైరెక్ట్గా నేను ఫోటోగ్రఫీయే చేస్తాను, ఇందులోనే ఏమైనా చేసుకుంటూ ఉంటాను అనేది మాత్రం ట్రై చేయొద్దు. బట్ ఒక 2-3 years ఎక్స్పెరిమెంట్ చేసుకోండి, మీరు ఎంతవరకు పుల్ అవుట్ చేసుకోగలుగుతున్నారు, ఫీల్డ్ నచ్చదా లేకపోతే ఏంటి అట్లా అన్ని ఆలోచించుకొని ఇన్స్పైర్ అవ్వండి, మోటివేట్ అవ్వండి, కానీ పక్కన వాళ్ళగా కాపీగా అలా అయిపోదాం. ఇప్పుడు పులిని చూసి నక్క వాత పెట్టుకున్న అనేది కరెక్ట్ సామెత ఇక్కడ. ఓకే, దీనికి టైం చాలా చాలా పడుతుంది ఈ ఫీల్డ్లో సర్వైవ్ అవ్వడానికి, ఇది అవ్వడానికి. బట్ బీ ఇన్ దట్ సర్కిల్, వైల్డ్ లైఫ్ సర్కిల్లో కాంటాక్ట్స్ పెట్టుకోండి, కాంటాక్ట్స్ బిల్డ్ చేసుకోండి, చిన్నవి ఏమైనా ఉంటే చేసుకోవడం స్టార్ట్ చేయండి, ఆర్గనైజేషన్స్కి వర్క్ చేయండి, ఏదైనా సఫారీస్కి అప్పుడప్పుడు వెళ్తూ రండి. అప్పుడు మీకు ఆపర్చునిటీస్ ఎక్కడ ఉంటాయి అన్నది మీకు ఒక ఛాన్స్ తెలుస్తుంది. సో దాని తర్వాత మీరు అప్పటికి మీకు కాన్ఫిడెంట్ ఏదైనా ఒక పర్టికులర్ జాబ్ రోల్ కింద కానీ, లేకపోతే ఏదైనా ఒక ప్రాజెక్ట్స్ కానీ రెగ్యులర్గా వస్తుంటే దెన్ యూ కెన్ థింక్ ఆఫ్ ఇట్. సో ఇప్పుడు మీరు ఫోటోగ్రఫీ స్టార్ట్ చేశారు, కరెక్ట్. ఇప్పుడు అందరం ఫోటోగ్రఫీ స్టార్ట్ చేస్తాం, బట్ ఇనీషియల్గా మనకు ఒక ఒపీనియన్ ఉంటుంది, అంటే ఇలా ఫొటోస్ తీద్దాం, అలా తీద్దామని, ఎవరినో ఇన్స్పైర్ అయ్యి తీయడం ఉంటుంది. ఈ రిపీటెడ్గానే చెప్తున్నాను నేను, చాలా పాడ్కాస్ట్లలో చెప్పినట్టే క్లోజప్స్కి ఎక్కువ ట్రై చేస్తూ ఉంటాం. బట్ మీరు ఇక్కడ ఈ ఫోటో చూసుకుంటే ఇందులో ఒక చిన్న టైగర్ ఇక్కడ ఉంది, నాకు ఇలాంటి ఫొటోస్ ఇష్టం. ఇప్పుడు మీరు ఈ ఫోటో చూస్తున్నారు అనుకోండి, ఆయన వెనకాల ఉన్నది, అది చూడండి ఎంత బ్యూటిఫుల్ ఫ్రేమ్ ఉందో. సో అది కొంచెం అదొక బిహేవియర్ షాట్ అని కూడా అనొచ్చు, డ్రింకింగ్ షాట్గా ఒక బిహేవియర్ కేటగిరీలోకి వెళ్తుంది, ఇది ఒక ల్యాండ్స్కేప్ కేటగిరీలోకి వెళ్తుంది. టైగర్ అదే, సబ్జెక్ట్ అదే, కానీ మీరు చేసే ఫ్రేమ్ బట్టి దాని స్టోరీ అన్నది డిఫరెంట్గా ఉంటుంది. 100%. ఇప్పుడు ఎట్లాగంటే మనం ఒక సబ్జెక్ట్ ఫోటోగ్రఫీ చేస్తున్నప్పుడు there are multiple aspects of showcasing or trying to understand the subject. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక 3 or 4 టైగర్స్ ఒకే ఫ్రేమ్లో వచ్చాయనుకోండి, వీ నీడ్ టు షోకేస్ మోర్ ఆన్ ద బిహేవియర్, నాట్ ఆన్ ద హ్యాబిటాట్. ఓకే, ఎందుకంటే అక్కడ ఆ 3-4 టైగర్స్ ఒక స్పెసిఫిక్ ఫ్రేమ్లోకి రావడం అనేది ఇట్ ఈస్ అ వెరీ యూనిక్ సినారియో. టైగర్ ఇస్ అ సాలిటరీ యానిమల్, మనకందరికీ ఇట్స్ ఎల్కేజీ తెలిసిన విషయం, చిన్నప్పటి నుంచి వింటున్న విషయం. ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే చెప్పండి, సాలిటరీ అంటే అంటే ఇప్పుడు రజనీకాంత్ సినిమాలో చెప్తాడు కదా, సింహం సింగిల్గా వస్తుంది, పందులే గుంపుగా వస్తాయని, అట్లాగా టైగర్ సింగిల్గా ఉంటుంది అనమాట ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అంటే కబ్స్ రేస్ చేయనంత వరకు అట్లాగా. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ టైగర్ సింగిల్గానే ఉంటుంది, సాలిటరీ యానిమల్. సో ఇప్పుడు ఆ టైగర్ అనేది ఆ 4-5 టైగర్లు, లేకపోతే ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ జస్ట్ 2 టైగర్ ఇంటరాక్షన్ కూడా, వీ కాల్ ఇట్ ఇంటరాక్షన్ అండ్ 2 టైగర్స్ కమ్ క్లోజ్, అండ్ సో వాటి బిహేవియర్ టోటలీ డిఫరెంట్ ఉంటుంది. ఒక టైగర్ ఉందనుకోండి, ఆ 1 టైగర్ విల్ బి వెరీ అలర్ట్, వెరీ వరీడ్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ చుట్టుపక్కల అక్కడ ఇక్కడ. సో 3-4 టైగర్స్ ఉంటాయి, అంటే ఎస్పెషలీ వెన్ ఇట్ ఈస్ కబ్స్ నో. సో యూ సీ ద ఇంటరాక్షన్ బిట్వీన్ ద మదర్ అండ్ ద కబ్స్. సో మదర్ విల్ బి లిక్కింగ్ ద కబ్స్, దాన్ని గ్రూమింగ్ అంటారు. లేకపోతే కబ్స్ విల్ బి ప్లేయింగ్ విత్ ద మదర్, కబ్స్ విల్ బి ప్లేయింగ్ విత్ ఈచ్ అదర్. అట్లాగా దెర్ ఆర్ మల్టిపుల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇట్. సో దట్ ఈస్ కాల్డ్ బిహేవియర్. సో ఆ బిహేవియర్ అన్నప్పుడు యూ షుడ్ ట్రై టు ఎన్ష్యూర్ దట్ యు ఆర్ క్యాప్చరింగ్ ద బిహేవియర్. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే, సి టుడేస్ వరల్డ్, ఇప్పుడు ఒక టైగర్ అనేది అలా బ్రతికుంది అంటే దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద ఫారెస్ట్. సో ఇఫ్ యు ఆర్ నాట్ షోకేసింగ్ ద టైగర్ విత్ ద ఫారెస్ట్,
మీరు మామూలు ఉత్త టైగర్ ఫోటో తీసుకుందామంటే డైరెక్ట్గా పోయి జూకి వెళ్ళి తీసేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ ఐ ఆఫ్ ద టైగర్ ఆర్ నోస్ ఆఫ్ ద టైగర్ ఆర్ టంగ్ ఆఫ్ ద టైగర్ అట్లాగా. ఇఫ్ యు ఆర్ షోయింగ్ ద బ్యూటీ ఆఫ్ ద ఫారెస్ట్, ఇఫ్ యు ఆర్ షోయింగ్ ద న్యాచురల్ హ్యాబిటాట్ ఆఫ్ ద టైగర్, ఓకే, యు ఆర్ ఆల్సో ప్రమోటింగ్ కన్జర్వేషన్. అంటే ఫారెస్ట్ ఇట్లా బ్యూటిఫుల్గా ఉంది, సేవ్ ద ఫారెస్ట్. ఇఫ్ యూ సేవ్ ద ఫారెస్ట్, టైగర్ ఇస్ సేవ్డ్. ఇఫ్ యూ సేవ్ ద టైగర్, ఫారెస్ట్ ఇస్ సేవ్డ్. సో ఇట్ ఈస్ అ కోఎగ్జిస్టెన్స్, బేసికల్గా ఇంటర్ రిలేటెడ్, కనెక్టెడ్. సో అందుకని యూ షుడ్ నాట్ ఆల్వేస్ ఫోకస్ ఆన్ టైగర్, యూ షుడ్ నాట్ ఆల్వేస్ ఫోకస్ ఆన్ హ్యాబిటాట్. మేక్ అ మిక్స్ ఆఫ్ ఇట్. అప్పుడు ఏమంటే మీ పోర్ట్ఫోలియో కూడా ఇట్ విల్ బి అ జనరస్ మిక్స్ అనమాట. అంటే లేకపోతే ప్రతి ఒక్కరు ఏమంటారు, వీడు ఓన్లీ కళ్ళే తీస్తాడు, వీడు ఓన్లీ కాళ్ళే తీస్తాడు, అట్లా పేరు కూడా వచ్చేస్తుంది. సో హ్యాబిటాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషలీ వెన్ యూఆర్ షూటింగ్ అ టైగర్. ఎందుకంటే ఈ రోజుల్లో ఇప్పుడు పరిస్థితి ఎట్లాగొచ్చింది, ఇప్పుడు దెర్ ఆర్ అరౌండ్ 55 టైగర్ రిజర్వ్స్ ఇన్ ఇండియా. మోస్ట్ ఆఫ్ ద టైగర్ రిజర్వ్స్ ఆర్ నాట్ కనెక్టెడ్ విత్ ద అదర్ టైగర్ రిజర్వ్. వై షుడ్ అ టైగర్ రిజర్వ్ బి కనెక్టెడ్ టు అనదర్ టైగర్ రిజర్వ్? కారిడార్స్ లేవు. సో వై షుడ్ టైగర్ రిజర్వ్ బి కనెక్టెడ్ విత్ వన్ అనదర్? ఇప్పుడు హైదరాబాద్ టు లెటస్ సే ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు ఉంది, దాని మధ్యలో రోడ్ లేకపోతే హౌ కెన్ పీపుల్ ఫ్రమ్ హైదరాబాద్ ట్రావెల్ టు బెంగళూరు ఆర్ సేమ్? సో ఇప్పుడు ఒక పర్టికులర్ ఫారెస్ట్, ఇప్పుడు లెటస్ సే కవాల్ ఉంది, కవాల్ సౌత్ వర్డ్స్, అంటే కవాల్ ఈజ్ ఇన్ ఆదిలాబాద్, సౌత్ వర్డ్స్ ఈజ్ హైదరాబాద్ అండ్ అదర్ సిటీస్. సో కవాల్ నుంచి ఫర్దర్ డౌన్వర్డ్స్ దెర్ ఈజ్ అమరాబాద్, బట్ దెర్ ఈజ్ నాన్ ఎగ్జిస్టెంట్ కారిడార్ బిట్వీన్ అమరాబాద్ అండ్ కవాల్. సో tigers cannot move from either Amrabad to Kawal or Kawal to Amrabad. Problem ఏమవుతుంది, అమరాబాద్ హ్యాస్ అ గుడ్ పాపులేషన్ ఆఫ్ టైగర్స్, వెరీ గుడ్ నెంబర్. కవాల్లో ఇట్ హ్యాస్ అ వెరీ లెస్ నెంబర్ ఆఫ్ టైగర్స్, ఐ థింక్ అరౌండ్ 10 వాట్ ఎవర్ 12 ఎన్నో ఉంటాయి. సో అమరాబాద్లో టైగర్ పాపులేషన్ ఎక్కువైపోతుంది, కవాల్లో పెరగట్లేదు. సో ఇఫ్ దెర్ ఇస్ అ కారిడార్ కనెక్ట్ బిట్వీన్ దీస్ టూ రిజర్వ్స్, ద టైగర్స్ కెన్ మూవ్. ఇక్కడ ఎక్కువ ఉండడం ప్రాబ్లమే, అక్కడ తక్కువ ఉండడం ప్రాబ్లమే. సో మైగ్రేషన్ కారిడార్స్ అంటారు ఇట్లనే. సో టైగర్స్ కెన్ మైగ్రేట్ ఫ్రమ్ అమరాబాద్ టు కవాల్, కానీ మధ్యలో హైదరాబాద్ అండ్ అదర్ సిటీస్ వల్ల ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇట్లాగా దెర్ ఆర్ మెనీ టైగర్ రిజర్వ్స్ దట్ డోంట్ హ్యావ్ ఎనీ మైగ్రేషన్ కారిడార్స్. సో దానివల్ల ఏమవుతుందంటే ఒక పర్టికులర్ ప్లేస్లో జెనెటిక్గా టైగర్స్ విల్ ప్రాబబ్లీ మేట్ విత్ దేర్ ఓన్ రిలేటివ్స్. సో దానివల్ల జెనెటిక్ ఇష్యూస్ రైజ్ అయిపోతాయి. సో అందుకని దేర్ హ్యాస్ టు బి అ మైగ్రేషన్ కారిడార్ ఫర్ ద యానిమల్ టు మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. అందుకని నేను ఏమంటాను, మళ్ళీ యూ ప్రొటెక్ట్ ద ఫారెస్ట్. యాజ్ హ్యూమన్స్ వీ హ్యావ్ డిస్ట్రాయిడ్ ఫర్ సెంచరీస్ అండ్ సెంచరీస్ ఫారెస్ట్స్. ఎట్లా డిస్ట్రక్షన్ చేసామంటే ఐ టెల్ యూ సింపుల్ నెంబర్ చెప్తాను మీకు. 1900కి 2000కి ద పాపులేషన్ ఆఫ్ హ్యూమన్స్ ఇంక్రీజ్డ్ బై అట్లీస్ట్ 30 or 40 times. బికాస్ ఆఫ్, అంటే హ్యూమన్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ వాజ్ సపోజ్ టు బి 60 years or 65 years. ఇప్పుడు నవ్ ఇట్ ఇస్ 70, 80, 85, 90, 100 కూడా బతికేస్తున్నారు జనాలు. అట్ ద సేమ్ టైం పిల్లలు కూడా ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే నెంబర్ ఆఫ్ హ్యూమన్స్ తక్కువ ఉండే. యాజ్ అండ్ వెన్ ద హ్యూమన్ పాపులేషన్ ఇస్ గ్రోయింగ్, పిల్లలు పుట్టడం అంతా కూడా ఎక్కువైపోతుంది. ఒక్కొక్కళ్ళు 3-4 పిల్లలు కూడా కనేవాళ్ళు. ఈ మధ్యన అంటే ఒక 30-40 years or 50 years నుంచి అది కొంచెం కంట్రోల్ అయింది. ఇప్పుడు చైనా వాజ్ సపోజ్ టు బీ ద టాప్ మోస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. మొన్ననే 1 year బ్యాక్ ఇండియా ఓవర్టుక్ చైనా. సో చైనా వాళ్ళు అంత పాపులేషన్ ఉంది ఎట్లా తగ్గించుకున్నారు? ఎందుకంటే వాళ్ళు బర్త్ కంట్రోల్ చేసుకున్నారు. ఎదర్ 0 or 1 or 2 మ్యాక్స్, ఆర్ యాక్చువల్లీ 1 అనుకుంటాను మ్యాక్సిమం. వాళ్ళు పాలసీ తెచ్చుకున్నారు. ఇండియాలో ఆ పాలసీ లేదు, ఇంకా రాలేదు. ఆర్ కొంచెం వచ్చాయి, పొలిటికల్గా ఇష్యూస్ వచ్చి, డెమోగ్రఫికల్గా ఇష్యూస్ వచ్చి, అయినా ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇంతమంది పెరిగేసరికి మీరుంటున్న చిన్న విలేజ్ సరిపోదు. సో యూ హ్యావ్ టు ఎక్స్పాండ్ ద విలేజ్. ఆ ఎక్స్పాండ్ అయిన విలేజ్ ఎక్కడికి వెళ్తుంది? ఇట్ విల్ ఈట్ ద ఫారెస్ట్ ఏరియా. అట్లాగా పాపులేషన్ పెరిగే కొద్దీ ఫారెస్ట్ ఏరియా తగ్గిపోతుంది స్పెసిఫిక్గా. అంటే ఐ నాట్ జస్ట్ టెల్ ఫారెస్ట్ అనేది, ఇప్పుడు మనుషులు పెరిగే కొద్దీ మనుషులకి పాలిచ్చే ఆవులు పెరుగుతాయి, కోళ్ళు పెరుగుతాయి, మేకలు పెరుగుతాయి. అవి మరి మేయడానికి ఫారెస్ట్లోకి వెళ్తాయి. ఫుడ్ కావాలి మనందరికీ. అవి ఫారెస్ట్ పాడు చేస్తూ ఉంటాయి. మనుషులు కూడా ఫారెస్ట్లోకి వెళ్ళిపోతారు వాళ్ళ ఆవులు ఏమో తెచ్చుకోవడానికి.
అండ్ డిపెండెన్సీ ఆన్ ద ఫారెస్ట్ ఆల్సో విల్ ఇంక్రీజ్. అంటే ఫైర్ వుడ్ కానివ్వండి, లేకపోతే ఈ మౌవా అంటారు చాలా చోట్ల. మౌవా ఓకే, ఈ సీజన్లోనే ఎక్కువ ఫ్లవరింగ్ వస్తుంది అవుతాయి. సో దాని నుంచి ఈ లిక్కర్ అంతా తయారు చేస్తారు. ఓకే, సో వాటి కోసం జనాలు వెళ్ళి తీసుకుంటారు. సో ఇవన్నీ ఏంటంటే డిపెండెన్సీ ఆన్ ద ఫారెస్ట్ ఇంక్రీజెస్ అండ్ ఆ ఫారెస్ట్ అప్రోచ్ అవి దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడం అనేది కూడా చాలా ఎక్కువ ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. సో పాపులేషన్ అంటే ఐ నాట్ టెల్ పాపులేషన్ ఇస్ ద ఓన్లీ రీజన్, బట్ పాపులేషన్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఫర్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ద ఫారెస్ట్ ష్రింకేజ్కి. సో అందుకని ఏమంటాను, యూ షో ద హ్యాబిటాట్, యూ ట్రై టు ఎక్స్ప్లెయిన్ టు అదర్ పీపుల్ దట్ యూ హ్యావ్ టు ప్రిజర్వ్ ద హ్యాబిటాట్ ప్రిజర్వ్ చేద్దాం మనం. అట్లానే అట్ ద సేమ్ టైం ఆ ఫోటోగ్రఫీ, వై ఫోటోగ్రఫీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ టూల్ ఫర్ కన్జర్వేషన్. ఇఫ్ యూ ఆర్ నాట్ షోయింగ్ దట్ టైగర్ విల్ లుక్ బ్యూటిఫుల్ ఇన్ అ బ్యూటిఫుల్ హ్యాబిటాట్, చూడని వాళ్ళకి అర్థం కాదు. అవును, ఎప్పుడు బ్యూటీయే కాదు కదా, ఫ్రేమ్ పక్కన ఇంకొక ఫ్రేమ్ కూడా ఉంటుంది. మీరు అది చూపించి వాళ్ళకి జనాలకు చూపించి ఇట్లా పరిస్థితి ఇది. ఓకే, ఈ ఫారెస్ట్ అనేది ఇంత బ్యూటిఫుల్గా ఉండడానికి కారణం టైగర్. ఇప్పుడు టైగర్ ఉందని చెప్పి టైగర్ రిజర్వ్ సేవ్ చేస్తున్నారు. చాలా ఫారెస్ట్స్లో టైగర్స్ లేక ఈ పోడ్ కల్టివేషన్ అనో లేకపోతే ఎంక్రోచ్మెంట్స్ అని పీపుల్ స్టార్ట్ గోయింగ్ ఇన్ టు ద ఫారెస్ట్. మెల్లగా వాళ్ళు వెళ్ళి అక్కడ ఒక హ్యాబిటాట్, హ్యూమన్ హ్యాబిటేషన్ స్టార్ట్ చేస్తారు. సో అట్లా ఫారెస్ట్ డిస్ట్రాయ్ అయిపోతుంది. సో అందుకని హ్యాబిటాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. షోకేస్ ద హ్యాబిటాట్. అండ్ ఇప్పుడు మీరు ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు, టైగర్ మీద పర్టికులర్గా ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? ఒక మోర్ దెన్ ఎ డెకేడ్. సో స్టిల్ మీరు ఫోటోగ్రఫీ టైగర్ మీద చేస్తారు. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, సో మీరు బిగినింగ్ డేస్లో ఒక బిహేవియర్ తీసేశారు అనుకుందాం. సో ఇప్పుడు మీ వెనకాల ఉన్న ఫోటోనే ఉంది, టైగర్ ఎప్పుడు వచ్చినా అదే పొజిషన్లో వాటర్ తాగుతుంది. మేబీ యాడ్ ఆన్ ఏంటంటే కప్స్తో వస్తే ఒక బ్యూటీ ఇంకొంచెం బాగుంటుంది, లేకపోతే ఇంకొక 2-3 సినారియోస్ ఉండొచ్చు. బట్ ఇప్పుడు మీరు అదే వాటర్ బాడీ దగ్గర ఒక టైగర్ ఉంటే ఇమీడియట్గా కెమెరా తీసి ఫోటో తీస్తారా, లేకపోతే అంటే ఆ కొత్తలో తీసిన దానికి రిపీటెడ్గా సేమ్ బిహేవియర్ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఫోటో తీయడానికి మీరు ఇంకా ప్యాషనేట్గా ఏం చూస్తున్నారు? అంటే స్టోరీ టెల్లింగ్ అందులోంచి బయటకు ఎలా తీసుకొస్తున్నారు? సో ఇప్పుడు ఎట్లాగా చెప్తాను, ఇంతకు ముందర వరకు కూడా సేమ్ కైండ్ ఆఫ్ ఫొటోస్ తీశాను. ఇట్లానే సేమ్ వాటర్ డ్రింక్ చేసే టైగర్ వాటర్ డ్రింక్ చేస్తున్నప్పుడు ఫొటోస్ తీయడం అన్నీ అయింది. బట్ చాలామందికి తెలియని విషయం ఏంటంటే టైగర్ వాటర్ ఎట్లా తాగుతుంది అనుకుంటారంటే జస్ట్ నోరు వాటర్లో పెట్టేసేసి తాగేస్తుంది అనుకుంటారు. కానీ అది ఎట్లా చేస్తుంది, టంగ్ తీసుకొచ్చి బ్యాక్ ఫోల్డ్ చేసి ఇట్లాగా అండ్ ఇట్ విల్ పుల్ ద వాటర్ అప్. సో కెపిలరీ యాక్షన్ వల్ల వాటర్ పైకి వస్తుంది అండ్ దెన్ ద వాటర్ విల్ గో ఇన్ టు ద మౌత్ అగైన్ ఇట్ విల్ డూ ఇట్. సో ఇట్ ఈస్ అ వెరీ డెలికేట్ ప్రాసెస్. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ లైక్ అంటే ఏదో మనం బాటిల్ ఎత్తేసి నీళ్ళు తాగేసినంత ఈజీ కాదు ప్రాసెస్ అది, కానీ ఇట్ ఈస్ వెరీ న్యాచురల్ టు అ టైగర్. సో దిస్ పర్టికులర్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అని చాలామంది చూస్తారు. ఓకే, ఐ నాట్ టెల్ చాలా చూడరని. ఇది చాలా క్లోజప్లో తీయడం వల్ల నాకేమైందంటే ఆ వాటర్, ఆ ల్యాపింగ్ ఫోటో అనేది, అంటే ఈ ఫోటోలో అంత క్లియర్గా లేదు ల్యాపింగ్, బట్ స్టిల్ యూ కెన్ సీ ఇక్కడ ల్యాపింగ్ మీకు ఉంది, వచ్చింది, కెపిలరీ వాటర్ వచ్చింది. సో ఇట్ ఇస్ కాల్డ్ ల్యాపింగ్ అనమాట. ఇట్లా ఫ్లిక్ చేస్తుంది పైకి చేసి దాన్ని ఇట్ విల్ డ్రింక్ ద వాటర్. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి, మడ్ అనేది రాదు, వాటర్ పైన సర్ఫేస్లో ఉన్న ప్యూర్ వాటర్ని ఒక్కటే తాగుతుంది టైగర్. సో దిస్ కైండ్ ఆఫ్ బిహేవియర్స్ మనం చెప్పలేం వైల్డ్లో ఎప్పుడు ఏ ఇన్సిడెంట్ జరుగుతుంది అనేది. నువ్వు ఇంతకుముందు నా దగ్గర టైగర్ ఫోటో వాటర్ డ్రింకింగ్ ఉంది, నేను తీయను, నాకు అవసరం లేదంటే యూ విల్ ప్రాబబ్లీ మిస్ అవుట్ సమ్ వెరీ ఫైన్ ట్యూన్డ్ మూమెంట్స్ అనమాట. చాలా స్పెసిఫిక్ మూమెంట్స్ ఉంటాయి ఇట్లాగా. అండ్ ఓవర్ ద పాస్ట్ 20 years or even let us say forget 20 years, over the past 10 years our understanding of tigers has improved very much. Okay, just because of photography. ఎట్లా అంటే ఇంతకు ముందర వరకు ఏమనుకునేటోళ్ళు, టైగర్ విల్ రైజ్ ఇట్స్ ఓన్ కబ్స్. నౌ there are documented photos where a tiger is raising the cubs from another tigress. అవునా? So that is a mystery in nature. So how it is doing, why it is doing, for what purpose it is doing అనేది nobody knows. Not అంటే you might say that ఆ వేరే టైగర్ ఈజ్ రిలేటెడ్ టు దిస్ అని కాదు, అట్లా కూడా ఉంది పరిస్థితి. సో ఇది ఒక ఎత్తు అయితే, పాత లిటర్లో కబ్బుని కూడా కరెంట్ లిటర్తో టాలరేట్ చేసి
ఇట్ ఈస్ రైజింగ్ ద ఓల్డ్ లిటర్ కబ్ విత్ ద కరెంట్ కబ్స్. అవును ఇది కొంచెం నేను రిలేట్ అవ్వగలను. ఐ హ్యావ్ సమ్ కనెక్టివిటీ. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అంతా, ఇట్లాంటి ఐడియా అంతా కూడా 10 years బ్యాక్ వీ నెవర్ హ్యాడ్, ఆర్ 20 years బ్యాక్. అంటే జరిగేవి వెరీ రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్. ఇప్పుడు వాల్మీకి థాపర్ ఒక బుక్లో రాస్తాడు అనమాట, ఇట్లాగా ఇన్ రణ్తంబోర్ హీ సా a family of tigers even from different అంటే పాత లిటర్లో కూడా all of them sat and had ate a wild boar అనో అట్లా ఏదో చేసి తినినవి అని ఒక బుక్లో రాశాడు. అవన్నీ స్ట్రే ఇన్సిడెంట్స్ అనుకున్నాం. బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ అవర్ అండర్స్టాండింగ్ హ్యాస్ ఇంప్రూవ్డ్ సో మచ్ దట్ వీ థింక్ దట్ దిస్ ఇస్ నాట్ అ స్ట్రే ఇన్సిడెంట్ ఎనీమోర్. ప్రాబబ్లీ టైగర్స్ ఆర్ మోర్ సోషల్. ఇందాక చెప్పాను ఫస్ట్లో సాలిటరీ యానిమల్స్ అని చెప్పేసి. నౌ we can relate to certain things like tigers are more social than what we actually thought they were. ముందర అనుకున్న దానికంటే దే ఆర్ లిటిల్ మోర్ సోషల్. సోషల్ అంటే నాట్ లైక్ ఎలిఫెంట్లో హర్డ్స్ లాగా ఉండవు, బట్ దే ఆర్ నాట్ టోటలీ సాలిటరీ. దే హ్యావ్ ఫ్యామిలీస్, దే కెన్ ఐడెంటిఫై లిటర్స్ ఫ్రమ్ ద ప్రీవియస్ టైమ్స్ ఆల్సో. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైమ్ ప్రాబబ్లీ దే కెన్ టాలరేట్ వేరే కబ్స్, వేరే టైగర్స్ని కూడా టాలరేట్ చేస్తాయని. సో ఇట్లాంటి స్పెసిఫిక్ బిహేవియర్స్ అన్నీ యూ విల్ అండర్స్టాండ్. ఇప్పుడు ఒక టైగర్ కేమ్ విత్ 2 cubs. నౌ ఐ ఫోటోగ్రాఫ్డ్. టుమారో ఐ విల్ సీ ద సేమ్ టైగర్ విత్ 2 cubs. ఐ థింక్ నేను తీసేసాను కదా, ఈరోజు వద్దు అనుకుంటాను. వాట్ ఈస్ ద గ్యారంటీ దట్ దోస్ 2 cubs ఆర్ ద సేమ్ విచ్ యూ షాట్ యెస్టర్డే? సో దెర్ ఇస్ అ డిఫరెన్స్. మనకు అదృష్టవశాత్తు ఏంటంటే ప్రతి టైగర్ మార్కింగ్ ఈజ్ యూనిక్, ద స్ట్రైప్ ప్యాటర్న్ ఈజ్ యూనిక్. సో వీ విల్ నో ఏ కబ్స్తో వచ్చింది, ఎప్పుడు వచ్చింది అనేది. And now today the photographs that we are clicking today, after 10 years we will know where these cubs have migrated or dispersed to. Okay, and whether ఇప్పుడు రేపు ఏమైనా పోచింగ్ అయిందో లేకపోతే ఎక్కడో చనిపోయి, and checking the stripe pattern we'll know that okay this tiger cub so and so ఇట్లా చనిపోయింది అనేది. ఆ ఇన్ఫర్మేషన్, ఆ లీనియేజ్, వాట్ ఎవర్ నాలెడ్జ్ ఇట్ విల్ బి దేర్ విత్ అస్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద టైమ్. అందుకని నేను ఏం చెప్తానంటే ఎవ్రీ టైమ్ యూ సీ అ టైగర్, డోంట్ థింక్ దట్ యూ హ్యావ్ ఆల్రెడీ షాట్ ఇట్. ఇఫ్ అ టైగర్ ఇస్ డ్రింకింగ్ వాటర్, డోంట్ థింక్ దట్ యూ హ్యావ్ ఆల్రెడీ షాట్ ఇట్. టేక్ ద ఫోటో. ప్రాబబ్లీ యూ విల్ సీ సంథింగ్ దట్ యూ హ్యావ్ నెవర్ సీన్ బిఫోర్. దానికి ఏంటంటే కీన్ అయి ఉండాలి, కీన్ అండర్స్టాండింగ్ ఉండాలి, అండ్ యూ షుడ్ నాట్ బి బోర్డ్. ఫస్ట్ థింగ్, టైగర్ ఇక్కడే వచ్చింది, ఇదే స్పాట్లో వాటర్ తాగింది, నాకు ఇది వద్దు, మనం వేరే చోటకి వెళ్ళిపోదాం, నాకు ఇంకో టైగర్ చూపించండి, జనాలు ఇట్లా ఉంటారు అనమాట. సో అట్లాంటి బిహేవియర్, అట్లాంటి నేచర్తో మీరు యూ కెనాట్ డూ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అండ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్. దట్ ఈస్ ద బిగినింగ్ స్టేజ్. యూ క్యాన్, ఇఫ్ మీకు ఐడి షాట్ కావాలనుకుంటే అరే నేను టైగర్ని తీసాను, లెపర్డ్ని కూడా తీసాను అని చెప్పుకోవడానికి అయితే ఓకే, అది మీ ఫస్ట్ సైటింగ్ అయితే. బట్ మీ సెకండ్ సైటింగ్లో నాకు ఇది వద్దు అనుకుంటే మాత్రం మీరు అక్కడతో ఏదో రాంగ్ చేస్తున్నట్టు. ఎప్పుడు అట్లాగా సి అ బర్డ్ ఇన్ హ్యాండ్ ఇస్ వర్త్ 2 in the bush అని ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్. సో మీ టైగర్ సైటింగ్ ఉన్నప్పుడు అక్కడ ఎవడో వచ్చి చెప్తాడు అక్కడ టైగర్ కిల్ చేసింది, అక్కడ 4 టైగర్లు కనపడుతున్నాయి అని ఎంత ఎంటైస్మెంట్ ఉన్నా యూ స్టే ఫోకస్డ్ ఆన్ వాట్ యూ హ్యావ్, వాట్ యూ వాంట్. డోంట్ వేరే వాడు చెప్పాడని వాడికి భయంకరమైన సైటింగ్ అయిపోతుందని డ్రైవర్ మీద, గైడ్ మీద ప్రెషర్ పెట్టేసి. ఎందుకంటే బికాజ్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేసరికి 20 నిమిషాలు పడుతుంది, 20 నిమిషాల్లో అవి వెళ్ళిపోవచ్చు, 20 నిమిషాల్లో ఇది వెళ్ళిపోతుంది. సో వాట్ యూ హ్యావ్, ద సైటింగ్ దట్ యూ హ్యావ్, యూ స్టే విత్ ఇట్. Try to understand how the behavior is changing, even with respect to humans also. టూరిస్టులను కూడా how the tiger is behaving అనేది కూడా చాలా, it is an important subject. సో మీరు ఈ ఇన్ని ఇయర్స్లో మీరు అరే దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం అంటే మీరు ఎక్కడ బయట విన్నది కాదు ఇంతకు ముందు, అది ఎక్కడ చదివింది కూడా కాదు, మీరు ఫస్ట్ టైం టైగర్ గురించి మీ ఓన్ ఎక్స్పీరియన్స్లో ఏదైనా అరే ఇది ఎక్కడ చదవలేదు, వినలేదు అనే బిహేవియర్ ఏదైనా చూసారా? సో ఒక టైగ్రెస్, సోనం అని టైగ్రెస్ ఫ్రమ్ తడోబా అనమాట. సో ఇట్ హ్యాడ్ 3 cubs. అది కబ్స్ని రోడ్డు దాటించడానికి ప్రయత్నిస్తుంది. సో జనం అదే మేము జిప్సీలో అప్పుడే వచ్చాం మేము. సో టైగ్రెస్ క్రాస్ అయింది రోడ్డు, కబ్స్ని పిలిచింది, కబ్స్ రావట్లేదు. సో ఇది ఏం చేసింది, వెనక్కి వెళ్ళి ఒక కబ్తో క్రాస్ చేసింది రోడ్డు, క్యాచ్ చేసింది. పెద్దవైపోయాయి కబ్స్, నాట్ వెరీ స్మాల్, 6-7 months, అరౌండ్ 7 months ఉంటుంది అట్లాగా. వెళ్ళి తీసుకొచ్చింది. తర్వాత మళ్ళీ పిలిచింది, ఇంకా 2 cubs రాలేదు. సో మళ్ళీ క్రాస్ చేసి మళ్ళీ తీసుకొచ్చింది. 3rd cub తీసుకొచ్చే ముందర అవతల వైపు నుంచి ఒక ఎడ్ల బండిలో విలేజర్స్ వస్తున్నారనమాట. సో ఇదేంటంటే అప్పట్లో ఫారెస్ట్ కోర్ ఏరియాలో
విలేజెస్ ఉండేవి. ఐ థింక్ 3 years or 4 years బ్యాక్ మొత్తం అన్ని విలేజెస్ వెకేట్ చేయించేశారు. సో ఆ విలేజ్కి వెళ్ళాలంటే ఈ పర్టికులర్ టైగర్ టెరిటరీ ద్వారా లోపల నుంచే వెళ్ళాలన్నమాట. దేర్ ఇస్ అ మెయిన్ రోడ్. సో ఆ రోడ్లో విలేజర్స్ ఎడ్ల బండి లేకపోతే బైక్స్ వాడుతూ ఉంటారు. సో ఆ ఎడ్ల బండిలో వస్తున్నప్పుడు 2 ఎడ్లు అండ్ ముగ్గురు ఉన్నారు ఆ బండిలో, ఒక ఆడామె 2 మేల్ వస్తున్నారు. టైగర్ 3వ కబ్బుని తీసుకొచ్చే ముందర రోడ్ క్రాస్ చేసినప్పుడు రోడ్డు మధ్యలో ఆగి అవతల వైపు చూసింది. దీనికి ఎడ్ల బండి కనపడిపోయింది. మేమేమనుకున్నాం, ఇది కంపల్సరీ వెళ్ళి ఈ ఎడ్లని అటాక్ చేస్తుంది అనుకున్నాం. కానీ కబ్స్ ఉండడం వల్ల అది చేయలేదు. దట్ ఈస్ ద ఫస్ట్ ఇంట్రెస్టింగ్ బిహేవియర్. రెండోది ఏమైంది, ఆ ఎడ్లు దగ్గరికి వచ్చేసరికి టైగర్ కనపడింది ఆ ఎడ్లకి. సో అవి ఏం చేసాయి, వెంటనే యూటర్న్ తిరిగిపోయాయి. మనుషుల ప్రమేయం లేకుండా తిరిగిపోయి ఒక మనిషి నడుచుకుంటూ వస్తున్నాడు, 2 బండి మీద కూర్చొని ఉన్నారు. తిరిగి ఒకేసారి పరిగెట్టాయి. అంత పరిగెట్టేసరికి బండిలో ఉన్న వాళ్ళు 2 పడిపోయారు కింద. ఆ ఎడ్లు మటుకు అట్లా పరిగెట్టుకుంటూ పారిపోయాయి ఆ రోడ్డు అమ్మటానికి. ఈ టైగర్ ఇక్కడ నుంచి నించొని చూస్తుంది. ముందర నుంచే మేము వేవ్ చేస్తున్నాం యువతల, ఇక టైగర్ ఉంది రావద్దని. అంత దూరం నుంచి వాళ్ళకి అర్థం కాలేదు, కనపడలేదు. సో అటాక్ చేస్తుంది అనుకున్నాం. కానీ మళ్ళీ కబ్స్ ఉండడం వల్ల టైగర్ కూడా ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల ఇట్ జస్ట్ క్రాస్ ద రోడ్ అండ్ దెన్ ఇట్ టుక్ ద అదర్ కప్ ఆల్సో. సో వెరీ ఇంట్రెస్టింగ్. నా దగ్గర ఫోటో కూడా ఉందన్నమాట ఒకటి. అసలు ఆ ఎడ్లు యూటర్న్ తీసుకుని తిరిగి పారిపోవడం అనేది ఇప్పటి వరకు మళ్ళీ నేను అటువంటి సినారియో చూడలేదు. అటువంటి సైటింగ్ అవ్వలేదు నాకు. చేయలేదు. వాళ్ళు చూసారా దాన్ని, టైగర్ వెళ్ళిపోయారు. ఓకే. మనకి ఏంటంటే ఇప్పుడు సిటీలో కుక్క క్రాస్ చేసినట్టు వాళ్ళకి అక్కడ టైగర్ అంత కామన్ అనమాట. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి తెలుసు. సెకండ్ థింగ్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ టైగర్స్ జనరల్గా అటాక్ చేయవు మనుషుల్ని. సో జస్ట్ క్రాసింగ్లోనే ఎక్కడో కనపడతాయి. అంటే ఆ టైగర్ ఉంది అని చెప్పేసి దాని దగ్గరికి వెళ్ళిపోయి ఏదో ఫోటో తీసేద్దాం, సెల్ఫీ తీసేద్దాం అనుకుంటే కంపల్సరీ ఏదో ఒకటి జరుగుతుంది. సో ఇఫ్ యు ఆర్ మెయింటైనింగ్ రెస్పెక్ట్, సెల్ఫీ దిగడానికి ట్రై చేయకూడదు, బేసికల్గా చేయొద్దు. సో సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకున్నంత కాలం ఇట్ ఇస్ ఫైన్. ఇది ఇట్లా ఒక సినారియో అయితే. ఇంకొక టైంలో ఏమైందంటే ఓ టైగర్ వచ్చి, ఇది కాన్హాలో అనమాట, రోడ్డు మధ్యలో ఉంది. అవతల వైపు నుంచి ఫారెస్ట్ గార్డ్ నడుచుకుంటూ వస్తున్నాడు. టైగర్ని చూడగానే వాడు అక్కడ ఆగిపోయాడు. ఈ టైగర్ వాడిని చూడగానే ఇది కూర్చుండిపోయింది. ఆ ఫోటో కూడా ఉంది నా దగ్గర. సో ఏంటంటే టైగర్ మనిషిని చూస్తుంది, మనిషి టైగర్ని చూస్తున్నాడు అనమాట. సో దీస్ ఆర్ ఆల్ ది యూనిక్ మూమెంట్స్ విచ్ స్టేట్ దాట్ ఊరికనే టైగర్ వెళ్ళి, ఇప్పుడు జనరల్గా మనం ఏమనుకుంటాం, జూలో కానీ లేకపోతే ఈవెన్ బయట కానీ టైగర్ అనేది మనిషిని చూడగానే అటాక్ చేసేస్తుంది, చంపేస్తుంది, తినేస్తుంది, లేకపోతే బ్లడ్కి అలవాటు పడిన టైగర్ మళ్ళీ మనుషులకి వస్తుంది, మేనీటర్ అయిపోతుంది, ఇట్లా స్టోరీస్ అన్నీ అనుకుంటాం. నన్ ఆఫ్ దీస్ ఆర్ ట్రూ. మనిషి టైగర్ని చూసి ఎంత భయపడతాడో మనిషిని చూసి టైగర్ అంతే భయపడుతుంది. ఓకే. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు పిల్లి ఎదురుగుండా వచ్చి పిల్లి మన మీద దూకి రక్కేయదు, మనిషిని చూడగానే పిల్లి పారిపోతుంది. సేమ్ బిహేవియర్ టైగర్ కూడా, క్యాట్ బిహేవియర్ అంతా ఆల్మోస్ట్ సేమ్, మనిషిని చూడగానే పారిపోతుంది. సో దిస్ ఇస్ ఇట్లాంటి దెర్ ఆర్ మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే బికాస్ రెగ్యులర్గా వెళ్తున్నప్పుడు ఏదో ఒకటి జరుగుతుంటుంది. మనం వెళ్ళకపోయినా మన ఫ్రెండ్స్కి ఏదో ఒకటి జరుగుతుంటుంది, వాళ్ళు చెప్తుంటారు స్టోరీస్. సో ఆల్ దీస్ ఆర్ వెరీ ఫ్యాసినేటింగ్ స్టోరీస్ అనమాట. ఇంకొకటి నాకు ఒక డౌట్ ఉంది. ఇప్పుడు టైగర్ టెయిల్ కమ్యూనికేషన్లో, కబ్స్తో కమ్యూనికేషన్లో ఏ రోల్ ప్లే చేస్తుంది? ఎందుకంటే నేను ఒక అబ్జర్వేషన్ చేశాను, అది నిజంగా అది నేను కరెక్ట్గానే అర్థం చేసుకుంటున్నానా, టైల్తో కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది కబ్స్కి అన్నది నాకు చాలా మోస్ట్ యూనిక్ బిహేవియర్. అండ్ ఇది నేను కూడా అబ్జర్వ్ చేశాను వెన్ యూ హ్యావ్ కబ్స్. సో ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, టైగర్ ఈజ్ నాట్ ఎ న్యాచురల్ హంటర్. అంటే ఇప్పుడు సపోజ్ జూలో ఉన్న ఒక టైగర్ని తీసుకెళ్ళి ఫారెస్ట్ వదిలేసామంటే హంట్ చేయలేదు, చచ్చిపోతుంది. వేరే జంతువుని హంట్ చేయలేకుండా చచ్చిపోతుంది. ఎందుకు? బికాజ్ చిన్నప్పటి నుంచి 0 to 2 years వరకు కబ్స్ మదర్తో ఉంటాయి. ఆ టైంలో మదర్ ఎట్లా హంట్ చేయాలి అనేది నేర్పిస్తుంది కబ్స్కి. ఆ నేర్పించకపోతే, ఆ ఇన్ఫర్మేషన్, ఆ ఎడ్యుకేషన్ అనేది ఫ్రమ్ ద మదర్ లేకపోతే నో కబ్ విల్ బీ ఏబుల్ టు సర్వైవ్. సో ఎట్లా నేర్పిస్తుంది? సపోజ్ ఇప్పుడు ఒక డియర్ ఉంది, గ్రాస్లో టైగర్ వెళ్ళి డియర్ని చూసింది.
ఈ టైగర్ వెళ్ళిపోయి హంట్ చేస్తే కబ్స్ నేర్చుకోలేవు. సో ఏం చేస్తుంది, టైగర్ డక్ అవుతుంది, అంటే కిందకి కూర్చుంటుంది అనమాట. కూర్చుని ఇది వెనక్కి ఆ డియర్ నుంచి వెనక్కి తిరిగి టైగర్ని కబ్స్ని పిలిస్తే బై ద టైం ఆ డియర్ పారిపోవచ్చు, ఆ డియర్ మీద ఫోకస్ కూడా పోతుంది టైగర్కి. అందుకని ఇట్ హ్యాస్ 2 మెకానిజమ్స్ ఆఫ్ కాలింగ్ ద కబ్స్. ఫస్ట్ ఇయర్ ట్విచ్, బ్లాక్ ఇగో ఈ పార్ట్ ఉంది కదా, ఇట్లా ట్విచ్ చేస్తుంది ఫస్ట్ కబ్స్ని పిలవడానికి. ఆర్ రెండోది ఏంటంటే టెయిల్. టెయిల్తో ఇట్లా ఇట్ జస్ట్ పాయింట్స్ ఇన్ ద డైరెక్షన్ అండ్ సేస్ ఇట్లాగా జస్ట్ కమ్ ఇన్ దిస్ డైరెక్షన్, ముందరకు రండి. టెయిల్ లేకపోతే టెయిల్ ఆపుతుంది, ఆగిపోండి, ముందరకు రండి, కూర్చోండి, వాట్ ఎవర్. అదొక స్పెసిఫిక్ లాంగ్వేజ్ ఆఫ్ ద టైగర్. మనకు అర్థమైనంత వరకు మనం ఇది చేస్తాం. ఇట్ మైట్ బి ట్రూ, ఇట్ మైట్ నాట్ బి ట్రూ ఆల్సో. See, as humans, we can only observe and theorize, interpret. It's not a generic law. Okay. So, మనకు అర్థమైనంత వరకు the tail is used in communication. ఆ కబ్స్ని పిలిచి ఇట్లా రండి, కూర్చోండి, ఆర్ అదే డక్ అవ్వండి, హంట్ చేయండి, ఎంత ఫోర్స్తో ముందరకు వెళ్ళాలి, అట్లాగా. సో ఇట్ హ్యాస్ బీన్ రికార్డెడ్. ఒక బైసన్ని టైగ్రస్, ఇదే సేమ్ మాయా అనమాట దీని పేరు. So the same tigress, it broke the leg of the bison and then it called the cubs to hunt the tiger. Hunt the bison. అట్లాగా. So that is how the tigers teach. ఆ ప్రాసెస్లో చంపుకుంటే వెళ్తే తప్ప తినవు అనుకుంటా. ఒకటి తింటాయి, బట్ ఆ కబ్స్కి నేర్పించే ప్రాసెస్లో ఒకదాన్ని చంపే బదులు 4-5 చంపడానికి ట్రైనింగ్ ప్రాసెస్లో 4-5 దొరికే స్కోప్ చాలా తక్కువ. ఒకదాన్ని చంపగానే కౌస్ హర్డ్స్ దగ్గర ఎక్కడో ఆ జోన్లో ఉన్న టైగర్ బిహేవియర్గా అలా చెప్తున్నాను. ఒక్క యానిమల్ని హంట్ చేయడమే చాలా కష్టం టైగర్కి. దాని సక్సెస్ రేట్ వచ్చేసి 10-15% ఉంటుంది. అంటే ఒక 10 సార్లు ట్రై చేస్తే ఇట్ విల్ బి సక్సెస్ఫుల్ వన్స్ ఆర్ ట్వైస్ మ్యాక్స్. సో ఆ వన్స్ ఆర్ ట్వైస్లో దెర్ ఇస్ నో గ్యారంటీ దాట్ ఇప్పుడు ఒక డియర్ని హంట్ చేస్తుంటే అది అలామ్ కాల్స్ ఇచ్చేస్తుంది, వేరేవన్నీ పారిపోతాయి, ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి యానిమల్స్ అన్ని. అవి ఏంటంటే దే ఆర్ సపోర్టింగ్ ఈచ్ అదర్. సో లంగూరు అలామ్ కాల్స్తో డియర్ అలర్ట్ అవుతాయి, డియర్ అలర్ట్తో లంగూరు బైసన్లన్నీ అలర్ట్ అవుతాయి, అట్లాగా అనమాట. ఈవెన్ ఫర్ అస్ ఆల్సో ద కాల్స్ కమ్ హ్యాండీ, మనకి టైగర్ ఎక్కడ ఉంది అనేది ఒక ఐడియా ఉంటుంది, ఇట్లాగా. సో అట్లాగా ఆ స్పెసిఫిక్ ఏంటిది యూసేజ్ ఆఫ్ టెయిల్. ఓకే. అండ్ ఈవెన్ అసలు కరెక్ట్గా చెప్పాలంటే ఒక టైగర్ హంటింగ్ టెక్నిక్, దిస్ ఆల్సో హ్యావ్ ఫోటోగ్రాఫ్డ్. యువర్ ఆస్కింగ్ కదా ఎట్లా హంట్ చేస్తుంది అని చెప్పేసి. సో డియర్ ఇయర్స్ ఆర్ వెరీ షార్ప్ అనమాట. గడ్డి ఇప్పుడు గాలి వచ్చినప్పుడు గడ్డి మూవ్ అయిన సౌండ్ కూడా డియర్కి తెలిసిపోతుంది. సో సపోజ్ ఇప్పుడు ఆ గాలి వస్తున్నప్పుడు అక్కడ ఏమైనా ఆబ్జెక్ట్ ఉంటే ఆ ఆబ్జెక్ట్ చుట్టూరు గాలి సర్కంవెంట్ అవుతుంది, అప్పుడు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సౌండ్ వస్తుంది, స్వూష్ అట్లాగా వచ్చినప్పుడు డియర్కి అర్థమైపోతుంది ఇక్కడ ఒక సబ్జెక్ట్ ఉంది. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ లైక్, అంటే ఇప్పుడు మనం కళ్ళతో చూసినప్పుడు ఒక సబ్జెక్ట్ ఏమైనా అడ్డు కనపడితే మనకు అడ్డు ఉందని తెలుస్తుంది, డియర్కి ఏంటంటే గాలి ద్వారా కూడా తెలిసిపోతుంది. అందుకని టైగర్ హంట్ చేసేటప్పుడు దాని సర్ఫేస్ ఏరియాని ఫుల్ రెడ్యూస్ చేసుకుంటుంది. సపోజ్ ద టైగర్ ఇస్ లైక్ దిస్, ఇట్లా ఉన్న టైగర్ ఫుల్ థిన్ అయిపోతుంది అనమాట. టు రెడ్యూస్ ద డ్రాగ్, ఎయిర్ డ్రాగ్ రెడ్యూస్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత అది స్టిల్, అంటే అదే పొజిషన్లో కదలకుండా ఒక మేబీ 5 minutes ఆర్ ఈవెన్ 10 minutes ఆల్సో. ఐ హ్యావ్ సీన్ వన్స్ ఒక టైగరస్ హంటింగ్, ఇట్ వాస్ దేర్ లైక్ దట్ ఫర్ 2 minutes. ఒక కాలు పైకెత్తి కదలకుండా, టెయిల్ కదపకుండా, జస్ట్ ఫోకస్డ్ ఆన్ అ వైల్డ్ బోర్, కదలలేదు అస్సలు. ఈవెన్ చిన్న, అంటే ఇప్పుడు మనకు ఒక చిన్నప్పుడు గేమ్స్ ఆడేవాళ్ళం, కళ్ళు మూసుకోకుండా దుమ్ము పడినా ఏం పడినా అట్లా ఉండేది కదా, రన్ స్టాప్ సంథింగ్ ఉండేది. ఓకే. లేకపోతే స్టాచ్యూ అని. సో ఆ స్టైల్లో అస్సలు కదలకుండా ఉంటుంది అనమాట. బికాజ్ యు ఆర్ హంటింగ్ అన్ యానిమల్ విచ్ హ్యాస్ హైటెండ్ సెన్సెస్. అంటే డియర్ విజన్ ఏంటంటే రాత్రి 25 to 30 times బెటర్ ఉంటుంది. టైగర్ది బెటర్ దాన్ హ్యూమన్స్. టైగర్ హ్యాస్ ఓన్లీ 6 times బెటర్ విజన్ దాన్ హ్యూమన్స్. టైగర్ది hearing of a deer is very, very, very even far more better than that of a tiger or a human being. సో అట్లాంటి యానిమల్ని హంట్ చేస్తున్నప్పుడు ఎంత పేషెన్స్ అనేది కావాలనేది, ఇఫ్ యూ ఓన్లీ సీ అ టైగర్ హంట్ యూ విల్ ఎవర్ నో. అంటే నేను చెప్పిన యునో ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ వర్డ్స్ అనమాట యాక్చువల్లీ.
సో ఆ విధంగా ఆ టైగర్ బాడీ లాంగ్వేజ్ అనేది చెప్పాను కదా, జస్ట్ ఈవెన్ స్లైటెస్ట్ విండ్ చేంజ్ కూడా పసిగట్టేస్తుంది డియర్. ఓకే. సో మరి అట్లాంటప్పుడు ఇఫ్ ద టైగర్ టర్న్స్ బిహైండ్, కాల్స్ ద కబ్స్, గ్రౌల్ చేసి ఇటు రా అని పిలిచి అవన్నీ అయ్యేసరికి అక్కడ పుణ్యకాలం పూర్తయిపోయి వెళ్ళిపోతాయి డియర్ అన్ని. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ ద కబ్స్ లెర్న్ ఫ్రమ్ ద మదర్, లేకపోతే హంటింగ్ చేయలేవు. అండ్ టైగర్ కూడా హంటింగ్ క్లోజెస్ట్ పొజిషన్కి వచ్చిన తర్వాతే చేస్తుంది. పౌన్స్ ఆన్ ద ప్రే బికాస్ టైగర్ కెనాట్ రన్ ఫాస్టర్ లైక్ అ డియర్. అండ్ మన ల్యాండ్స్కేప్ కూడా అంత ఫ్లాట్ ల్యాండ్స్కేప్స్ ఉన్నా కూడా డియర్ ఆల్వేస్ హ్యాస్ అ ఫాస్టర్ స్ప్రింటింగ్ స్పీడ్. అండ్ అది టైగర్ కనుక హంట్ చేసే ముందు డియర్ చూసేస్తే అది హంట్ చేయదని ఏదో అంటారు, అది ఎంతవరకు నిజం? సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు లెటస్ సే టైగర్ మాక్సిమం స్పీడ్ వచ్చేసి 30 to 40 km/h. డియర్ స్పీడ్ ఇట్ కెన్ గో అప్ టు 60 to 75 km/h. మోస్ట్ ఇంపార్టెంట్లీ డియర్కి ఏంటి, ఎక్కడ పడితే అక్కడ గడ్డి ఉంటుంది, ఎప్పుడు పడితే అప్పుడు తింటుంది, వాటర్ తాగేస్తుంది, దానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. టైగర్కి ఏంటి, హంట్ మిస్ అయితే మళ్ళీ కిల్ చేయడానికి దానికి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? లైక్ ఇప్పుడు మనం అనుకున్నాం 10 times ఒకసారి సక్సెస్ఫుల్ అని, ఫస్ట్ 9 times కూడా ఫెయిల్ అవుతూ వచ్చింది టైగర్. సో ఇట్ వుడ్ హ్యావ్ ఎక్స్పెండెడ్ సమ్ ఎనర్జీ, దాన్ని డైలీ ఎనర్జీ ఎక్స్పెండిచర్ అంటారు అనమాట. సో అదంతా వేస్ట్ అవుతూ వచ్చింది. లాస్ట్ హంట్కి దానికి ఓపిక ఉండాలి కదా హంట్ చేయాలంటే. అండ్ ఇంకోటి, అక్కడ ఒకసారి డీర్ అలాన్స్ వచ్చి ఆ మూమెంట్ ఉంది అంటే అవన్నీ అలర్ట్లో ఉంటాయి. మళ్ళీ ఇది ఒక క్లోజ్ సబ్జెక్ట్కి వెళ్ళాలంటే ఇట్ విల్ టేక్ టైం. నో పాయింట్ ఇన్ టైగర్ హంటింగ్. అదొక వేస్టెడ్ ఇది అన్నట్టే. ఓకే, సో అందుకని ఇంకా డియర్ అలామ్ కాల్స్ ఇచ్చేసి, ఇఫ్ ద డియర్ డిస్కవర్ దట్ ద టైగర్ ఇస్ ఆల్రెడీ దేర్, డియర్ తెలిసిపోయిందంటే టైగర్ వాటిని హంట్ చేయదు. వేస్టేజ్ ఆఫ్ ఎనర్జీ. టైగర్ నోస్ వెన్ టు సేవ్ ఇట్స్ ఎనర్జీ, హౌ టు సేవ్ ఇట్స్ ఎనర్జీ, వై టు సేవ్ ఇట్స్ ఎనర్జీ, అండ్ వేర్ టు యూజ్ ఇట్స్ ఎనర్జీ. వెరీ ఇంపార్టెంట్. అసలు ఒక ఫిలసాఫికల్గా చూసుకున్నా, స్పిరిచువాలిటీ వైజ్ చూసుకున్నా కూడా టైగర్ ద్వారా హ్యూమన్స్ నేర్చుకోవాల్సింది చాలా అంటే చాలా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఒక కిల్ చేసింది అనుకోండి, అది ఎన్ని డేస్ వరకు నెక్స్ట్ కిల్ చేయదు? అంటే అది యాక్చువల్గా రోజు కిల్ చేయదు, ఒకసారి కిల్ చేస్తుంది. ఇట్ డిపెండింగ్ ఆన్ సైజుని బట్టి చేస్తుంది. అది కూడా మోస్ట్లీ బిగ్గర్ సైజుకే చేస్తుంది, ఎందుకంటే మీరు అన్న ఎనర్జీ పాయింట్ కూడా ఉంది కాబట్టి. అది ఏదో చిన్నదానికి వెళ్ళి చేసేసుకుని వచ్చేద్దాము, రేపొద్దున ఇంకో చిన్నదాన్ని చేసుకుందాం అనే పాయింట్ కాదు దాన్ని. చేసుకుంటే ఒక 1 week వరకు సరిపోయేలాగా చేసుకుంటుంది కదా. ఆ గ్యారంటీ ఏం లేదు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇఫ్ యూ గో సౌత్ వర్డ్స్, అంటే సౌత్ ఇండియన్ ఫారెస్ట్స్ లైక్ కర్ణాటక కానీ కేరళలో కానీ చూస్తే, అక్కడ గౌర్ వచ్చేసి అదొక 2500 kgs 2000 kgs 2 ton గౌర్స్ ఉంటాయన్నమాట. వాటిని టైగర్ హంట్ చేయలేదు, ఎందుకంటే దే విల్ రిటార్ట్ అండ్ దే కెన్ ఇంజ్యూర్ ద టైగర్ వెరీ బ్యాడ్లీ. అందుకని వాటిని అక్కడ చేయదు. సో అప్పుడు ఏం చేస్తుంది, ఇట్ విల్ సెటిల్ ఫర్ లిటిల్ స్మాలర్ యానిమల్స్. సో డౌన్ సౌత్ దేర్ ఇస్ అ జనరల్ హై పాపులేషన్ ఆఫ్ స్పాటెడ్ డియర్ అండ్ సాంబార్ డియర్. ఇట్ గోస్ అండ్ ట్రైస్ టు అటాక్ దోస్ యానిమల్స్. సపోజ్ ఇప్పుడు స్పాటెడ్ డియర్ చేసిందంటే అదొక 100 kgs 150 kgs 200 kgs ఉంటుంది. ఇట్ విల్ లాస్ట్ ఫర్ 2 days or 3 days or 4 days. సాంబార్ డియర్ అప్ టు 600 or 700 kgs ఉంటుంది. ఇట్ విల్ లాస్ట్ ఫర్ 1 week. వైల్డ్ బోర్ చేసిందంటే ఇట్ విల్ లాస్ట్ ఫర్ ఒక 5 days or ఈవెన్ 2 days 3 days. చిన్న వైల్డ్ బోర్ అయితే, పెద్ద వైల్డ్ బోర్ అయితే ఇట్ విల్ లాస్ట్ ఫర్ 3 days or 4 days. ఇట్లాగా బేస్డ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద ప్రే కొన్నిసార్లు టైగర్ మైట్ గెట్ లక్కీ. ఇప్పుడు తడోబాలో కొన్ని టైగ్రెసెస్ ఆర్ స్పెషలైజ్డ్ ఇన్ హంటింగ్ గార్స్, బైసన్. ఎందుకు అంటే బికాస్ దే ఆర్ గివింగ్ బర్త్ టు మోర్ కబ్స్ వెరీ రెగ్యులర్లీ. సో ఎక్కువ మౌత్స్ టు ఫీడ్. సో దే థింక్ ఒకేసారి పెద్ద యానిమల్ని ఇచ్చేస్తే ఇట్ విల్ లాస్ట్ ఫర్ మెనీ డేస్. సో తడోబాలో కోల్సా ఏరియాలో ద టైగ్రెసెస్ ఆర్ దేర్ విచ్ ఆర్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ అడాప్ట్ ఇన్ హంటింగ్ గార్. ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక లీనియేజెస్ అన్నారు కదా, సో ఈ లీనియేజ్కి గట్ సైజ్ కొంచెం పెద్దది ఉంటుంది అంటారా? అది ఎక్కువ రెగ్యులర్ లేదు, అట్లానేం లేదు. కానీ ఏంటంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనం ఇప్పుడు సపోజ్ ఇప్పుడు లెటస్ నాకు చిన్నప్పటి నుంచి నేను వెజ్ బిర్యానీ తింటున్నాను అనుకోండి, నాకు ఆ వెజ్ బిర్యానీ నచ్చుతుంది ఆ టేస్ట్. సడన్గా ఇఫ్ యూ ఆస్క్ మీ టు షిఫ్ట్ ల్యాంబ్ ఆర్ సంథింగ్ ఐ విల్ నాట్. అట్లానే ఈ టైగ్రెసెస్ ఏంటంటే చిన్నప్పటి నుంచి దే ఆర్ యూస్డ్, అంటే ఆ ఏరియాలో స్పెసిఫిక్ ఏరియాలో గౌర్ పాపులేషన్ కూడా ఎక్కువే. ఆల్సో సాంబార్ డియర్ అండ్ వేరే డియర్ రిలేటివ్లీ తక్కువ. సో మేబీ దట్ ఆల్సో ఈస్ ఫోర్సింగ్ ద టైగర్ టు కిల్ గౌర్. బట్ అట్ ద సేమ్ టైమ్ బికాస్ ఇట్ హ్యాస్ అట్లీస్ట్ 3 to 4 cubs ఎవ్రీ టైమ్, కంపల్సరీగా దే గో ఫర్. అంటే ఐఎమ్ నాట్ టెలింగ్ దట్ ఎవ్రీ టైమ్ దే కిల్ అ గౌర్. ఫ్రీక్వెన్సీ ఆఫ్ కిల్లింగ్ ద గౌర్
ఈజ్ హయ్యర్ దాన్ ఎనీ అదర్ ప్లేస్ లాగా. కప్స్ ఫీడ్ చేయాల్సింది ఎక్కువ ఉంటే ఇట్ నీడ్ బిగ్గర్ సైజ్. అంతే. ఎందుకంటే మోర్ ఫ్రీక్వెన్సీ. ఇఫ్ యూ హ్యావ్ టు కిల్ 1000 kg గోర్ ఒకసారి చంపితే సరిపోతుంది. 10 రోజులు కాదు, అది కూడా 4-5 డేసే, ఎందుకంటే కప్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇఫ్ యూ హ్యావ్ టు కిల్ 200 kg డియర్, అది ఎన్ని రోజులు వస్తుంది? ఒక రోజులో అయిపోతుంది పని. అండ్ అది కూడా అన్ని రోజులు ఆ మీట్ కూడా అంత, ఇది కూడా ఫ్రెష్గానే తింటుంది అనుకుంటా కదా. దీనికి ఒక కాన్సెప్ట్ ఉంది మళ్ళీ. ఏం చేస్తాయి టైగర్స్? తీసుకెళ్ళి దే ఎయిదర్ హైడ్ దెమ్ ఇన్ ద షేడ్, కొన్నిసార్లు వాటర్లో కూడా పెడతాయి పాడవకుండా ఉండడానికి. ఈవెన్ మనం మ్యారినేషన్ అంటాం కదా, ఆ టైప్లో అనమాట. సో వాటర్లో కూడా తీసుకెళ్ళి, అంటే నాట్ 100% వాటర్లోనే ఉంచుతుందని కాదు, వాటర్లో కాసేపు ఉంచి మళ్ళీ బయటికి తీయడం, ఇట్లా చాలా దేర్ ఈస్ అ లాట్ ఆఫ్. నేను ఒక అబ్జర్వేషన్ కిల్ దగ్గర చూసి చెప్తాను మీకు. అది యాక్చువల్గా వెంటనే ఎక్కువ మగట్స్ పట్టడానికి ఛాన్స్ ఉంటుంది కిల్ అవగానే, మోస్ట్ 1 డేలో. అది ఫ్లైస్ ఉంటాయి, మొత్తం అన్నీ అటాక్ కిల్ మీద వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. సో నేను ఒక బిహేవియర్ ఏం చూసానంటే, కప్స్ వచ్చాయి తిన్నాయి, మదర్ వెళ్ళిపోయే ముందు ఆ పక్కన ఉన్న డ్రై లీవ్స్ అన్నిటిని డ్రాగ్ చేస్తుంది కిల్ మీదకి. ఆ వూండ్ ఏదైతే ఓపెన్ చేసిందో దాని మీద కవర్ చేసేసి వెళ్ళిపోతుంది. సో అక్కడ ఏంటంటే కొంచెం ఆ మగెట్స్ కానీ ఫ్లైస్కి కానీ అంత అప్రోచ్ ఉండదు వెళ్ళడానికి. కరెక్ట్ అయి ఉండొచ్చు. బిహేవియర్ నేను చూసాను కాబట్టి. రైట్. అండ్ మీకు ఫిమేల్ ఎక్కువ బ్రిలియంట్ అనిపిస్తుందా, మేల్ ఎక్కువ బ్రిలియంట్ అనిపిస్తుందా? ఇప్పుడు ఫీమేల్. అంటే నేను ఫీమేల్తోనే క్లోజ్గా ఉండున్నాను. సో మోస్ట్ బ్రిలియంట్ అని నాకు అనిపించింది. సో దీనికి కూడా నేను మళ్ళీ హిస్టారికల్ వై ఐ లైక్ మేల్స్ అనేది కూడా చెప్తాను నేను. సో ఇఫ్ యూ గో టు ఎనీ టైగర్ రిజర్వ్, ఆస్క్ ఎనీ ఆఫ్, నేను రెగ్యులర్గా కొంతమందితోనే వెళ్తాను అనమాట, గైడ్స్ అండ్ డ్రైవర్స్. వాళ్ళకే స్పెసిఫిక్గా వీళ్ళతోనే వెళ్ళాలి, ఎందుకంటే ఒక మ్యాచ్ అయి ఉంటుంది ఫ్రీక్వెన్సీ. సో ఎవరిని అడిగినా సంజీవ్ సార్కో ఖాళీ మేల్స్ హీ చాయే అంటారు వాళ్ళు, మేల్సే కావాలి నాకు. అంటే ఇట్స్ నాట్ లైక్ ఐ డోంట్ వాంట్ టు సీ ఫీమేల్స్ ఆర్ ఐ డోంట్ వాంట్ టు సైట్ కబ్స్, బట్ ద అటెంప్ట్స్ విల్ ఆల్వేస్ బీ ఫర్ అ మేల్ టైగర్. ఐ టెల్ యూ వై ఆల్సో. సి, ఇప్పుడు మనం ఇందాక చెప్పినట్టు 1600, 1700లో ఆఫ్టర్ ద బ్రిటిషర్స్ కేమ్ విత్ ద గన్స్, దే స్టార్టెడ్ షూటింగ్ టైగర్స్. ఒకడిని మించి ఒకడు హంటర్. ఇప్పుడు ఒకడు 200 kg టైగర్ని షూట్ చేస్తే ఇంకొకడు 220 షూట్ చేశాడు. ఫస్ట్ వాడు హర్ట్ అయ్యి 240, వీడు హర్ట్ అయ్యి 260. సో అట్లాగా షూట్ చేస్తూ దే వైప్డ్ ఆఫ్ ఆల్ ద బిగ్గర్ టైగర్స్. ఇప్పుడు ఎట్లాగా, ఇప్పుడు మన పేరెంట్స్ 6 feet 6.5 feet ఉంటే మనం కూడా 6 feet ఉంటాం. మన పేరెంట్స్ 5 feet ఉంటే ప్లస్ ఆర్ మైనస్ ఒక 3 inches 4 inches అటు ఇటుగా ఆ హైటే వస్తాం జెనెటికల్గా. సో యూ హ్యావ్ వైప్డ్ ఆఫ్ ద బ్రీడ్ ఆఫ్ టైగర్స్ దట్ ఆర్ వెరీ హ్యూజ్. వాట్ ఎవర్ టైగర్స్ వీఆర్ సీయింగ్ నౌ ఆర్ వెరీ స్మాలర్ కంపేర్డ్ టు వాట్ యూస్ టు బీ 200 or 100 years బ్యాక్. ఓకే, వై ద ఫ్యాసినేషన్? పెద్ద టైగర్ని షూట్ చేస్తే వాడికి పెద్ద పేరు. సేమ్ వే ఇప్పుడు కూడా మనం షూట్ చేస్తున్నాం, కాకపోతే గన్తో కాదు కెమెరాతో. సో బిగ్ టైగర్ చూడడం అనేది ఇట్ ఈస్ అ వెరీ రేరిటీ. అట్లాంటి ఒక 250 kgs ప్లస్ ఉన్న టైగర్స్ని చూడడం అనేది ఇట్ ఈస్ లైక్ వెరీ 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 రేర్, ఎస్పెషల్లీ బికాస్ సి ఫీమేల్ టైగర్స్ బై ద ఏజ్ ఆఫ్ 2 years మెచ్యూర్, 2 to 3 years మెచ్యూర్ అయిపోతాయి. 3 yearsకి మెచ్యూరిటీ వచ్చేస్తుంది. బై 4 or 5 years దే ఆర్ ఆల్మోస్ట్ ఇన్ ద ప్రైమ్ సైజ్ అనమాట. ఓకే, మేల్ టైగర్స్ ఏంటంటే దే మెచ్యూర్ వెరీ లేట్, లైక్ 4 years పడుతుంది. సైజ్ పెరిగే అట్లీస్ట్ టిల్ 7 years or 8 years దే కీప్ గ్రోయింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బల్క్, నాట్ హైట్. ఓకే, సో ఒక టైగర్ 7 years 8 years వైల్డ్లో ఉందంటే ఇట్ ఈస్ అ బిగ్ అచీవ్మెంట్ ఫర్ ద టైగర్. ఇట్ హ్యాస్ ఫాట్ మెనీ అదర్ టైగర్స్. ఓకే, ఇట్ హ్యాస్ ట్రై టు హంట్ అండ్ ఇట్ ఈస్ ట్రైంగ్ టు, అదొక లెజెండరీ స్టేటస్ అనమాట ఇంకా అది. సో అట్లాంటి టైగర్ని చూడడానికి ఎప్పుడన్నా మనం ఇంట్రెస్టే చూపిస్తాం. అండ్ సెకండ్ థింగ్, ఫీమేల్స్ ఏంటంటే బికాజ్ కబ్స్ ఉంటాయి కాబట్టి దే హ్యావ్ టు హంట్ మోర్, కాబట్టి ఎక్కువ సార్లు తిరుగుతూ ఉంటాయి. మేల్స్ ఏంటి, ఒకసారి హంట్ చేస్తాయి, ఒక్కోసారి ఫీమేల్ చేసిన హంట్ని దొబ్బేస్తాయి. సో దే ఆర్ ద ఫ్రీక్వెన్సీ అండ్ ద టెరిటరీస్ ఆల్సో వెరీ హ్యూజ్. సో ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ సైటింగ్ అ మేల్ ఇస్ మచ్ లెస్సర్. సో యాజ్ హ్యూమన్స్ వీఆర్ ఆల్వేస్ ఇన్ టు సంథింగ్ దట్ హ్యాస్ లెసర్ ఎప్పుడన్నా మనం ఇప్పుడు వేరే వాడు చెయ్యిందే మనం చేయాలనుకుంటాం.
సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఐమ్ నాట్ టెలింగ్. రేరెస్ట్ సైటింగ్ అది కాబట్టి అది మనకు దొరికితే అదొక అది ఉంటుంది. సో యూ సీ ద బిగ్ టైగర్. ఇప్పుడు ఫారెస్ట్లో వెళ్తున్నప్పుడు పగ్ మార్క్స్ చూస్తాం. యూ సీ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మేల్ టైగర్ అండ్ ద ఫీమేల్ టైగర్ పగ్ మార్క్స్. యూ విల్ అండర్స్టాండ్ వై ఫ్యాసినేషన్ ఇస్ దేర్. ఇఫ్ యూ సీ అ మేల్ టైగర్ అండ్ ఫీమేల్ టైగర్ మేటింగ్, you will understand the size difference between a male and a female. Sexual dimorphism అంటారు అనమాట దీన్ని. They are evidently sexually dimorphic. అంటే the male is at least 50% or 60% bigger than the female. So we are always attracted to female tigers. ఇది male tigers. ఇది ఎట్లాగా, ఇప్పుడు ఒక టస్కర్ ఫోటో తీయమన్నప్పుడు యూ విల్ సీ ద టస్కర్ విచ్ హ్యాస్ ద లాంగెస్ట్ టస్క్. ప్రతి ఒక్కళ్ళు అదే అడుగుతారు. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు గో టు అన్ ఓషన్ అండ్ వాంట్ టు సైట్ అన్ యానిమల్, యూ వుడ్ సే నాకు బ్లూ వేల్ చూడాలని ఉంది, లేకపోతే నాకు హంబ్యాక్ వేల్ చూడాలని ఉంది. అట్లాగా యూ ఆస్క్ ఫర్ ద బిగ్గర్ యానిమల్స్ కానీ అట్లాగా. ఓకే, సో మనం వీఆర్ ఆల్వేస్ ఫ్యాసినేటెడ్ విత్ ద బిగ్ థింగ్స్. సింపుల్ థింగ్ ఈజ్, ఇప్పుడు SUV market is dominating the car segment. The SUV segment is dominating car market. ఎందుకు? Because we are fascinated with the bigger things. అట్లాగా రోడ్ ప్రెజెన్స్ కావాలి నాకు అంటాడు ప్రతి ఒక్కడు. సో లేకపోతే ఇప్పుడు వీల్ స్టిల్ బి డ్రైవింగ్ మారుతి కార్స్ అండ్ 800లు అవే నడుపుతూ ఉండేటోళ్ళు. సో ఆర్ ఫ్యాసినేషన్ విత్ ద బిగ్ థింగ్స్ ఇస్ ఆల్వేస్, అదొక ఇట్స్ ఆల్వేస్ దేర్. కెమెరాలో ప్రైమ్ లెన్స్ కదా, అంతే కదా. ఇప్పుడు ప్రతి ఒక్కడు వైల్డ్ లైఫ్లోకి వెళ్ళగానే 600mm లెన్స్ తీసుకెళ్ళగానే ఓ వీడు చాలా పెద్ద ఫోటోగ్రాఫర్ అనమాట అనుకుంటారు. అట్లాగా. సో అట్లాగా సో ఐఎమ్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్, ఐఎమ్ ఆల్వేస్ డ్రివెన్ టువర్డ్స్ మేల్ టైగర్స్, ఎస్పెషలీ బికాస్ వీ గెట్ టు సీ లెసర్ మేల్ టైగర్స్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. సో దాని బిహేవియర్ తెలుసుకోవడం అనేది కూడా నాకు చాలా ఇంపార్టెంట్. అంటే నేను ఓన్లీ ఫీమేల్తోనే కొంచెం నాకు అది దొరికింది, ఆపర్చునిటీ దొరికింది కాబట్టి నేను, అంటే అదొక్కటే టైగర్ నేను చూసింది ఇప్పటివరకు. నేను వైల్డ్లో చూసిన ఒకే ఒక టైగర్ అదే, దాంతో ట్రావెల్ చేసే ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి నేను దానికి కనెక్ట్ అయ్యాను. సో అది ఎలా ఉంటుందంటే నేచర్లో ఇప్పుడు ఒక సఫారీకి వెళ్ళి ఒక ఫోటో తీసుకుని వచ్చేస్తే అది ఫోటో వరకే మీకు రిలేషన్ దానికి. బట్ ఎప్పుడైతే మీరు దాన్ని కంటిన్యూస్గా ఒక 6 months ఒక 4 months దాంతో బిహేవియర్ అబ్జర్వేషన్ చేశారో అది పార్ట్ ఆఫ్ యూ అయిపోతుంది. అదొక అనుకోకుండా ఒక బాండ్ క్రియేట్ అయిపోతుంది. ఐ హావ్ సీన్ దగ్గర 200 టైగర్స్ చూసాను, 200 డిఫరెంట్ ఇండివిజువల్స్. సో 200 ఇండివిజువల్స్ చూసినప్పుడు అందులో నాకు, ఇఫ్ యూ టెల్ మీ వాట్ ఈస్ ద బెస్ట్ టైగర్ దట్ యూ హావ్ సీన్ అని, ద టాప్ 5 or 10 విల్ బి మేల్స్ ఓన్లీ. సో బికాస్ అగైన్ మళ్ళీ it has the biggest canine, it has the biggest paw size, okay, it has the biggest face or skull structure, okay, it has the strongest forward muscles, okay, 4 limbs, atlaga, and it has the tallest height. itla iyanni chuskuna kuda prati daniki you are comparing with any other animal, forget tiger lo tiger kaadu, even if you are comparing with lions gani edana gani, if you consider the fact that tiger is the biggest extant feline, or rather it is I think the second biggest predator among all the land animals. First is polar bear, after that tiger anamata. Tiger is the biggest carnivore on land. So ఆ విధంగా చూసుకుంటే మరి when you are saying tiger is the biggest carnivore, obviously you want to see the biggest individual in the biggest carnivore. అండ్ ఇప్పుడు ఇందులో కూడా టైగర్స్లో కూడా ఏమన్నా ఇది ఉన్నా అంటే మనం ఇప్పుడు ఏంటది బెంగాల్ టైగర్ అంటాము, లేకపోతే ఇంకొక టైగర్ ఏదో ఒకటి చెప్తాం, అంటే ఈ డిఫరెన్సెస్ ఎందుకు వచ్చినాయి అంటే 2-3 స్పీసెస్ కింద? సో ఇవి ఎట్లా చెప్పొచ్చు, వాటి ట్రైనామియల్ నామెన్క్లేచర్ అంటారు. సో ఇప్పుడు మనుషులు ఉన్నారు, హోమో సేపియన్స్, అట్లానే టైగర్ ఇస్ ప్యాంథెరా టైగ్రస్. సో ఆల్ హ్యూమన్స్ ఆర్ కన్సిడర్డ్ ఓన్లీ వన్. అంటే ఒకటే బైనామియల్ నామెన్క్లేచర్ అన్నట్లో హోమో సేపియన్స్ ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్. వై? బికాజ్ రేపొద్దున ఏమన్నా ఇప్పుడు ఇండియాలో ఉండేటోడు అమెరికా వెళ్ళి హీ కెన్ మ్యారీ సమ్వన్ దేర్, అమెరికాలో ఉండేటోళ్ళు రష్యా వెళ్ళి లేకపోతే యూకే వెళ్ళి లేకపోతే ఆఫ్రికా వెళ్ళి ఏదైనా చేసుకోవచ్చు. ఓకే, సో దట్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ విత్ ద ఇంటర్మిక్సింగ్ ఆఫ్, అంటే దీస్ ఆర్ నాట్ ఇండివిజువల్ సబ్ స్పీషీస్ కూడా కాదు హ్యూమన్స్. వెన్ యూ కమ్ టు టైగర్స్, పర్టికులర్ ఏరియాలో ఉండే టైగర్కి కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఇప్పుడు రష్యాలో టైగర్స్ ఉంటాయి, సైబీరియా ఏరియాలో దోస్ ఆర్ కాల్డ్ అమూర్ టైగర్స్ ఆర్ సైబీరియన్ టైగర్స్. సో అమూర్ టైగర్స్ ఏంటంటే దే ఆర్ ఫ్లఫీ బికాజ్ ఇట్ ఈస్ వెరీ కోల్డ్ దేర్.
Now you get the tiger, you put it in Tadoba, where the temperature is 50 degrees centigrade. In Siberia, the temperature is minus 30 or 20 degrees centigrade. You think the tiger will be able to survive? It can't. So that tiger is a different subspecies. This tiger is a different subspecies. ఓకే. అట్లాగా. నెక్స్ట్ బర్గ్మెన్ రూల్ అని ఒక బయాలజికల్ రూల్ ఉంది. దాని ప్రకారం ఏంటి, యాజ్ యూ మూవ్ టువర్డ్స్ ద పోల్ ఫ్రమ్ ఈక్వేటర్, ద సైజ్ ఆఫ్ ద ఇండివిజువల్ యానిమల్స్ ఇంక్రీజెస్. ఓకే. సేమ్ స్పీషీస్లో అంటే టైగర్స్ దట్ ఆర్ క్లోజర్ టు ద ఈక్వేటర్ ఆర్ స్మాలర్, టైగర్స్ క్లోజర్ టు ద పోల్స్ విచ్ ఇస్ నార్త్ పోల్ ఆర్ బిగ్గర్. ఫర్ ఆబ్వియస్ రీజన్స్, దే నీడ్ టు హ్యావ్ హెవీ ఫ్యాట్ అండ్ ఫర్ ఇన్సులేషన్ టు హీట్, అదే టు కోల్డ్ అట్లాగా. అండ్ ఆల్సో కానీ థియరిటికల్గా దట్ ఈస్ ద ట్రూత్. ప్రాక్టికల్గా ఏంటి ప్రాబ్లమ్, ఇండియన్ టైగర్స్ హ్యావ్ ఎ టెరిటరీ ఆఫ్ అరౌండ్ 50 to 100 square kilometers. Siberian tigers have a territory of 1000 square kilometers. So because the number of the prey base is very sparse in Siberia. So avi hunt cheyali, vetakali ante it will take days and it will be very hard for it to hunt. అంత కవర్ చేయాలంటే చాలా టైం పట్టేస్తాం. ఇండియాలో the tigers, like చెప్పాను కదా ఇందాక, it can hunt maybe in once in every week or 5 days or 4 days, something like that. So not just the climate but also the type of prey that the tigers eat and the frequency at which the tigers eat, దాని ప్రకారం కూడా సైజ్ మ్యాటర్ అవుతుంది. సో కన్సిడరింగ్ ద ప్రే బేస్ సైజ్ అండ్ ద ఫ్రీక్వెన్సీ, ఇండియన్ టైగర్స్ ఆర్ బిగ్గర్ దాన్ సైబీరియన్ టైగర్స్. ఓకే. సైజ్ వైజ్ అంటే నాట్ జస్ట్ ద షేప్ ఆర్ ద బల్క్ వైజ్ మేబీ సైబీరియన్ ఆర్ బిగ్గర్ బికాస్ దే ఆర్ ఫ్లఫీ ఉంటాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ వెయిట్ కానీ ఇండియన్ టైగర్స్ హ్యావ్ ద కేపబిలిటీ టు రీచ్ ఈవెన్ 300 or 350 kgs. Siberian tigers also have the capability but in a zoo. Okay. Because they get regular food. Okay, got it. Without much working out. Okay, got it. So Indian tigers, so when they are in a forest, mostly generally 90% of the times Indian tigers are Bengal tigers or Indian tigers, both are the same. So they are bigger of all the subspecies of tigers. సో ఇందాక మనం డిస్కషన్లో చెప్పినట్టు టైగర్ యాక్చువల్గా డేంజర్ కాదు, బట్ దాంతో సెల్ఫీ దిగడానికి ట్రై చేస్తే మాత్రం, అంటే అంత క్లోజ్ ఎన్కౌంటర్ అయితే మాత్రం అది కూడా ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక మీరు అన్నట్టు మాక్ అటాక్ లాంటిది చేయొచ్చు, ఇంకా ఎక్స్ట్రీమ్లో కిల్ చేయొచ్చు. బట్ కిల్ వరకు ఒక టైగర్ వచ్చింది అంటే, లేకపోతే అది విలేజెస్లోకి వచ్చి కిల్ చేస్తుంది, మేనేటర్గా మారింది అని ఒక ఏదైతే ఎస్టాబ్లిష్ అవుతుందో, ఆ టైగరు ఎందుకు అలా బిహేవ్ చేయడానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటారు? సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మ్యాన్ ఈటర్ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్డ్ బై బ్రిటిషర్స్. ఓకే. వాళ్ళు ఏంటి, ఇప్పుడు కెనెత్ ఆండర్సన్ అని, లేకపోతే మన జిమ్ కార్బెట్. సో వీళ్ళ బుక్స్లో మనం చూస్తాం మ్యాన్ ఈటర్ ఆఫ్ చంపావత్ అను, లేకపోతే రుద్రప్రయాగ్ అను, అట్లాగా దెర్ ఆర్ మల్టిపుల్ బుక్స్ హీ హాజ్ రిటర్న్ ఆన్ స్పెసిఫిక్ మ్యాన్ ఈటర్స్. సో వాడు ఏమంటాడు, మ్యాన్ ఈటర్స్ ఆఫ్ కుమాన్ అని, అట్లా ఇట్స్ అ వెరీ ఫేమస్ బుక్ అనమాట. సో ఆ టైగర్స్ ఏంటంటే, దోస్ టైగర్స్ కిల్ 400 people అని రాస్తాడు వాడు, ఆర్ 500. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైగర్స్ ఐ థింక్ 400+ ఏదో ఉంది. వన్ సింగిల్ టైగర్ కిల్ 400 people. కంప్లీట్లీ ప్రే బేస్ ఇంకా హ్యూమన్ అయిపోయినట్టే. బట్ అది నెంబర్ వైజ్ చూసుకుంటే అలా అయినట్టు అనిపిస్తుంది. వాట్ ఇస్ ద గ్యారంటీ దట్ ఆ నెంబర్ కరెక్ట్ అని ఎలా తెలుసు? సి ఐఎమ్ నాట్ బిలీవింగ్ ద బ్రిటిషర్స్, వాళ్ళు కరెక్ట్గా చెప్పారనేది నేను ఎట్లా ఒప్పుకుంటాను నేను? ఓకే. సో అంటే హ్యూమన్స్ ఏంటంటే, ఇప్పుడు మనకొక ఆ మాస్ హిస్టీరియా వచ్చే నెంబర్కి మనం ఎప్పుడు అట్రాక్ట్ అవుతాం అనమాట జనరల్గా లాగా. ఇప్పుడు మొన్న ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ జరిగింది, అది మొత్తం 10 crores మంది చూశారు అంటే, ఇట్ ఈస్ 10 crores మంది చూసారా అనే ఆ నెంబర్ ఈజ్ అ బిగ్ థింగ్. సో సేమ్ వే, హూ ఇస్ చెకింగ్ 10 crores చూసారా లేదా అనేది, రైట్? సో సేమ్ వే 400 మందిని చంపింది అంటారు టైగర్. చంపుండొచ్చు, నెంబర్ మైట్ బి హైయర్ ఆల్సో, there is no confirmation, there is no specific thing that specifically ఆ టైగర్. ఎందుకంటే see, at that point of time there were multiple tigers. There were, అంటే ఇప్పుడు now we have 3000, at that point of time there were 1 lakh tigers. So area was shared commonly by many other tigers.
పాసిబిలిటీ ఈస్ దేర్ దట్ వన్ సింగిల్ టైగర్ వాజ్ ఓన్లీ ద కిల్లర్. అండ్ వాట్ ఈస్ ద గ్యారంటీ దట్ ఇప్పుడు ఇంతకు ముందర ఎట్లా ఉండేది, ఈ ఊర్ల నుంచి ఊర్లు తిరిగే వర్తకులు, దోపిడీ దొంగలు ఉండేటోళ్ళు, చంపేసేసి టైగర్ మీద వేసేస్తారు. అన్వేషణ అని ఒక సినిమా ఉంది, కార్తీక్ అండ్ శోభన. ఓకే, సేమ్ కాన్సెప్ట్ అనమాట. సో వాళ్ళు ఏంటంటే దే డూ రివెంజ్ కిల్లింగ్ బట్ దే పుష్ ద బ్లేమ్ ఆన్ టు టైగర్. అట్లాగా సేమ్ వే దెర్ ఇస్ నో గ్యారంటీ, దెర్ ఇస్ నో స్పెసిఫిక్ inquiry or anything that has happened to say that this tiger has killed so many people. Even today, post-mortem report lo em rastarante, particular person has been killed by a big carnivore. Okay, it may be wild dogs, hyena, something, anything. Specific ga tiger అని రాయడు. Okay, of course tiger ki leopard, I mean tiger bite mark ki leopard bite mark ki dole or అన్నట్లకి డిఫరెన్సెస్ ఉంటాయి, కరెక్టే, అది నేను కాదనను. బట్ వాట్ ఈస్ ద గ్యారంటీ దట్ ఇప్పుడు ఆ పర్టికులర్ ఏరియాలో దేర్ ఆర్ లెటెస్ట్ సే ఒక ఫీమేల్ టైగర్ విత్ 4 cubs అనుకుందాం. వాట్ ఈస్ ద గ్యారంటీ దట్ దట్ ఫీమేల్ ఓన్లీ కిల్డ్? DNA టెస్ట్లు అన్నీ చేస్తారు. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ పాసిబుల్, సమ్ టైమ్స్ ఇట్ ఈస్ నాట్. సో దెర్ ఇస్ నో స్పెసిఫిక్ రూల్ యాజ్ సచ్. ఓకే, దట్ 400 మందిని, ఐ మీన్ టాకింగ్ అబౌట్ ద పాస్ట్, చంపిందని. కమింగ్ టు ద కరెంట్ సినారియో, హౌ కెన్ యూ కాల్ ఇట్ అ మ్యాన్ ఈటర్ వెన్ ఇప్పుడు పొలంలో ఎవరో కూర్చుని ఆర్ వంగుని మొక్కలు తీస్తుంటారు. సో డ్యూరింగ్ ద ఎర్లీ అవర్స్ ఆఫ్ ద డే ఆర్ లేట్ అవర్స్ ఇన్ ద ఈవినింగ్, వెన్ ద గ్రాస్ ఇస్ స్లైట్లీ మూవింగ్ టు ద స్వేయింగ్ టు ద విండ్, సీయింగ్ ఫ్రమ్ బిహైండ్, ఇప్పుడు ఎట్లా కూర్చునేటోళ్ళు లుంగి కానీ వాట్ ఎవర్ చీర కానీ పైకి ఎత్తుకొని చేస్తారు. సో లుకింగ్ ఫ్రమ్ బిహైండ్, అ టైగర్ మైట్ మిస్టేక్ అ హ్యూమన్ బీయింగ్ ఫర్ అ సాంబార్ డియర్ వెనక నుంచి, అండ్ ఇట్ మైట్ గో అండ్ కిల్. చంపిన తర్వాత ఇట్ విల్ రియలైజ్ ఇట్స్ మిస్టేక్, బట్ దెర్ ఇస్ నో గ్యారంటీ దట్ ఇట్ విల్ నాట్ ఈట్. ఎందుకు తింటుంది? ఇట్ ఈస్ కాల్డ్ అన్ ఆపర్చునిస్టిక్ కిల్. అంటే ఎలాగో చంపేసాం, ఎలాగో అక్కడ బాడీ పడుంది, లెట్ మీ ట్రై టు ఈట్. ఇట్ విల్ ఈట్, ఇట్ విల్ నాట్ లైక్ ద మీట్, ఇట్ విల్ లీవ్ ద బాడీ. సో ఎప్పుడన్నా మోస్ట్ 95% ఆఫ్ ద టైమ్స్ ద బాడీస్ విల్ బి పార్షియలీ ఈటన్. You will never find partially eaten deer or boar or anything in the wild. Right? So partially eaten, of course there are cases that ముందే మనుషులు అయితే డిస్కవర్ అయిపోతారు ఫస్టే, కాబట్టి వచ్చేసి తీసుకెళ్ళిపోతారు బాడీస్ని. దెర్ ఇస్ దట్ పాసిబిలిటీ ఈజ్ ఆల్సో దేర్. బట్ ఇన్ జనరల్, ఫర్ వాట్ రీజన్ ద టైగరస్ ఆర్ ద టైగర్ అటాక్డ్ అ హ్యూమన్ బీయింగ్, ఏ సిచ్యువేషన్లో, ఏ సినారియోలో, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు even before you say it is a man-eater. First thing, I'll have one thing, అది అయి ఉండొచ్చు అని నాకు అనిపిస్తుంది. అంటే మేబీ ఒక టైగర్ ఓల్డ్ అయిపోయింది అనుకోండి. ప్లీజ్ పాయింట్ ఆల్సో మనం అంటే ఐఎమ్ టెల్లింగ్ వన్ ఆఫ్టర్ అనదర్ సినారియోస్. సో రెండో సినారియో ఏంటి, ఆ టైగర్ అనేది కిల్ చేసింది లెట్ us say ఒక మనిషిని. వాట్ ఈస్ ద గ్యాప్ ఇట్ ఈస్ మేకింగ్, అంటే ఫస్ట్ కిల్కి సెకండ్ కిల్కి? If it is constantly eating humans, it has lost the fear of humans. If it is coming to a village, dragging a human, it is a man-eater. It can be a man-eater. ఇప్పుడు కంటిన్యూస్గా డియర్నే చంపుతూ ఉండట్లేదు టైగర్, డియర్ని చంపుతుంది, మధ్య మధ్యలో సాంబార్ చంపుతుంది, బైసన్ చంపుతుంది, కౌస్ ఓకే చంపుతుంది. సో ఇఫ్ ఇట్ ఈస్ పుట్టింగ్ వన్ హ్యూమన్ మధ్యలో ఎక్కడో యాక్సిడెంటల్గా కిల్ చేసింది, ఒకరు కాకపోతే ఇద్దరు, you cannot call it a man-eater. First thing, how much portion of the body has it consumed? See, there are again మళ్ళీ అన్నీ ఏంటంటే పొలిటికల్ ఇష్యూస్ అనమాట. మనిషిని చంపగానే వేరే విలేజెస్ అందరికీ, ఇప్పుడు లెట్ us say మన రిలేటివ్స్లోనే ఎవరో ఒకళ్ళు ఉండి ఏమన్నా ఇదైతే మనమే వెళ్ళి గొడవ చేస్తాం. నేను ఇప్పుడు అదే అందాం అనుకున్నా, అంటే మనం టైగర్ నుంచి చెప్తున్నాము, ఒక ఎఫెక్టెడ్ ఫ్యామిలీ ఎలా కనిపిస్తుంది అది అన్నది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో ఇప్పుడు ఒక సింగిల్ పర్సన్ ఈజ్ ఎర్నింగ్ అనుకుందాం, ఆయనే చనిపోతే ద ఫ్యామిలీ రోడ్ని పడిపోయినట్టే. So I'll not blame human being there also. See, most of the cases, అంటే మళ్ళీ ఈ ఫిగర్స్ కూడా అన్నీ డిస్ప్యూటెడే. ఎట్లాగా, మనిషి వెళ్ళి ఫారెస్ట్లోకి, కోర్ ఏరియాలోకి మనిషి వెళ్ళి అక్కడ చనిపోతే కాంపెన్సేషన్ రాదు. సో అప్పుడు ఏం చేస్తారు, విలేజర్స్ వెళ్ళి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ వెహికల్స్ పాడు చేసేయడమో, ఫారెస్ట్కి మంట పెట్టేయడమో, టైగర్ని పాయిజన్ చేసేయడమో, there are thousands of things that can happen. వీళ్ళ గోట్ను దేన్నో దాన్ని పాయిజన్ చేసి దాన్ని పెడితే అది చనిపోవడము, పెట్టేసి బెయిట్ పెట్టి చంపేయడమో, 1000 థింగ్స్ జరుగుతాయి.
అది వన్ సినారియో. రెండో సినారియో, టైగర్ విల్ కమ్ టు అ బఫర్ ఏరియా అండ్ ఇట్ మైట్ మేక్ అ కిల్ యాక్సిడెంటల్లీ. లెట్ అస్ సే ఎవరైతే చనిపోయారో వాళ్ళకి కాంపెన్సేషన్ వస్తుంది. కానీ ఇండియన్ సిస్టంలో ఈరోజు చంపితే రేపు రాదు కాంపెన్సేషన్. 2 సంవత్సరాలు పట్టచ్చు, 10 సంవత్సరాలు పట్టచ్చు. హూ విల్ బీ పేషెంట్ టు దట్ మచ్ టైం? వాడికి నాకు ఇమీడియట్ కావాలంటాడు కాంపెన్సేషన్. ప్లస్ ఈరోజు 10 లక్షలు, ఆఫ్టర్ 10 years ఓన్లీ 10 లక్షలు. ఓకే, సో అంటే ఇవన్నీ ఏంటంటే బ్యూరోక్రసీ రిలేటెడ్, పొలిటికల్ రిలేటెడ్, డెమోగ్రాఫిక్, పీపుల్ రిలేటెడ్, ఇవన్నీ వాటిల్లో టైగర్ నలిగిపోతుంది. ఐ విల్ నాట్ టెల్ అ టైగర్ కెనాట్ బికమ్ అ మ్యాన్ ఈటర్. దెర్ ఇస్ నో గ్యారంటీ ఫర్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. సుందర్బన్స్ హ్యావ్ ద హైయెస్ట్ మ్యాన్ ఈటర్స్ అని అదే అంటున్నా. అదే మళ్ళీ ఇప్పుడు ఎట్లాగా కాన్సెప్ట్ అనేది వస్తుంది. సుందర్బన్స్కి వాటర్ ఎక్కడి నుంచి ఫీడ్ అవుతుంది? గంగా అండ్ బ్రహ్మపుత్ర. దాంట్లో చనిపోయిన వాళ్ళని ఏం చేస్తారు అక్కడ నార్త్లో? దే త్రో ద బాడీస్ ఇన్ టు ద వాటర్. దోస్ బాడీస్ ఫ్లోట్ టిల్ ద సీ. మధ్యలో ఈ టైగర్స్ ఎక్కడో చోట పట్టేసేసి తినొచ్చు. దట్ ఈస్ వన్ స్కోప్ ఆఫ్ ఇట్. రెండోది ఏంటి, కోర్ ఏరియా అని తెలిసి టైగర్స్ ఉన్నాయని తెలిసి, ద టైగర్స్ దేర్ ఆర్ జనరలీ ఫీడ్ ఆన్ సాల్ట్ వాటర్ అండ్ బికాస్ దే డోంట్ హ్యావ్ మచ్ ఫ్రెష్ వాటర్ యాక్సెస్. సో ద టైగర్స్ దేర్ హ్యావ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెంపర్మెంట్. ఈ టాకింగ్ అబౌట్ సాల్ట్ వాటర్ సుందర్బన్స్ గురించి చెప్తాను. సుందర్బన్స్లో సో అక్కడ ఏంటంటే ఆ టైగర్స్ వచ్చేసి అటాక్ చేయవు అని అన్నాను నేను, బట్ ద స్కోప్ ఆఫ్ అటాక్ ఇస్ కొంచెం హయ్యర్ దాన్ ద రెస్ట్ ఆఫ్ ద ప్లేసెస్. ఓకే, మళ్ళీ ఐ విల్ నెవర్ పుట్ ద బ్లేమ్ ఆన్ టైగర్. టైగర్ ఈజ్ లైక్ ఇప్పుడు మ్యూచువల్ మిస్టేక్ కూడా కాదు. ఇప్పుడు రోడ్డు మీద ఒక కుక్క ఉంది, అది మనల్ని కరిచింది అంటే అందులో మిస్టేక్ ఎవరిది అంటే ఐ టెల్ ఇట్ ఈస్ ద మిస్టేక్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. బికాజ్ అది దాని మానాన అది వెళ్తున్న దాన్ని వీడు రాయి తీసి ఇసరడమో, కాలుతో తన్నడమో ఏదో ఒకటి చేస్తాడు. ఏదో ఒక పాస్ట్లో ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ విత్ హ్యూమన్ ఉండొచ్చు. అట్లా కూడా చేయవు. ఓన్లీ సినారియో వేర్ ద డాగ్ విల్ ప్రాబబ్లీ బీ దిస్ థింగ్ విత్ ద హ్యూమన్ ఈజ్, అంటే వితౌట్ ద హ్యూమన్ బీయింగ్ డూయింగ్ ఎనీథింగ్ ఈజ్, ఇఫ్ ఇట్ ఈస్ ఎ ర్యాబిట్ డాగ్. రేబీస్ వచ్చేసి ఉంటే దే విల్ బి మ్యాడ్ ఆ టైంలో తప్ప. జనరల్గా 99% ఆఫ్ ద టైమ్స్ డాగ్స్ ఏమి చేయవు. సేమ్ ఈజ్ ద కేస్ విత్ టైగర్, సేమ్ ఈజ్ ద కేస్ విత్ ఎనీ యానిమల్. ఎలిఫెంట్ ఉంది, ఫారెస్ట్లో ఉంది, రోడ్డు మధ్యలో, ఫారెస్ట్ మధ్యలోంచి ఒక రోడ్డు ఉంటుంది. ఎలిఫెంట్ చూడగానే కింద దిగుతారు. అది దాని మాన తింటూ ఉంటుంది అక్కడ, ఏ గ్రాసో లేకపోతే ఆకులు ఏవో తింటూ ఉంటుంది. వీళ్ళు ఇంకా ఫోన్లు పెట్టుకుని దగ్గరికి వెళ్తారు, బికాస్ ఐ వాంట్ మచ్ క్లియరర్ ఫొటోస్. దగ్గరికి వెళ్తారు, అది టాలరేట్ చేస్తుంది. సడన్గా వీళ్ళు తిరిగి చార్జ్ చేస్తారు. చాలామంది ఏంటంటే అంతలా ఉంది ఎక్కడ పరిగెడుతుంది అనుకుంటారు, కానీ చాలా ఫాస్ట్ పరిగెడుతుంది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ హ్యూమన్స్ మనకు అలవాట్లేదు కదా. వీఆర్ నాట్ హుసేన్ బోల్ట్ అండ్ మంచి ప్రతిరోజు ట్రాక్ మీద పరిగెట్టే అథ్లీట్ కాదు మనం. ఫాస్ట్ అయితే ఫస్ట్ స్లిప్ అయిపోతాం. సో పడిపోయినప్పుడు దట్ ఎలిఫెంట్ విల్ ట్రై టు ట్రాంపుల్ యూ బికాజ్ ఇట్ నోస్ దట్ యూ ఎంక్రోచ్ ఇట్స్ టెరిటరీ. మళ్ళీ ఇందాక చెప్పా, మన ఇంటికి ఎవడన్నా కొత్తగా వస్తే రాత్రిపూట ఏదో ఒక టైంలో వాడిని దొంగనే అనుకుంటాం, కానీ వాడు మంచోడు, మహానుభావుడు అని ఎవ్వడు అనుకోడు. ఓకే, మనకి లాంగ్వేజ్ కూడా రాదు చెప్పడానికి. సో వై డోంట్ వీ థింక్ లైక్ దాట్ అబౌట్ ద యానిమల్స్ ఆల్సో? అట్లాగా. సో మ్యాన్ ఈటర్ అనే స్కోప్ లేదు అన్నాను నేను. కొన్నిసార్లు ఏంటంటే టైగర్కి బాగా వార్న్ అవుట్ అయిపో లేకపోతే బ్రేక్ అయిపోయి, బట్ దెర్ ఆర్ మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ వేర్ టైగర్స్కి మొత్తం 4 కెనైన్స్ పోయి దే హ్యావ్ బికమ్ ఓల్డ్. దే జస్ట్ గో టు అ పాండ్ ఆర్ చిన్న డిచ్ చూసుకుని అక్కడ చచ్చిపోతాయి తప్ప దే హ్యావెంట్ అటాక్డ్ హ్యూమన్స్. మచిలీ కూడా అలాగే చేసి. సో దెర్ ఇస్ నో అంటే ఈవెన్ ద టైగర్స్ దట్ ఆర్ యూస్డ్ టు సీయింగ్ హ్యూమన్స్, they also have not attacked any humans. Think if we assume that they have lost the fear of humans, అది కూడా లేదు. సో ఆ స్పెసిఫిక్ ఐడియా ఆఫ్ అ మ్యాన్ ఈటర్, ఎందుకు టైగర్ ఎట్లా అవుతుంది అంటే, ఇప్పుడు ఈరోజు నేను లేచాను, ఈరోజు నేను ఎందుకు కోపంగా ఉంటాను అనేది నాకు ముందరే తెలిస్తే చెయ్యం ఆ పని. అట్లానే మరి ఇఫ్ యూ హ్యావ్ అ బిహేవియర్ అండ్ సైక్ ఆఫ్ యువర్ ఓన్, కెన్ అన్ యానిమల్ నాట్ హ్యావ్ అ బిహేవియర్ అండ్ సైక్ ఆఫ్ ఇట్స్ ఓన్? అట్లాగా మ్యాన్ ఈటర్ అనే కాన్సెప్ట్ యాక్చువల్లీ మొన్న అదే ఒక 4-6 years బ్యాక్, 7 years బ్యాక్ అవని అనే ఒక టైగ్రెస్ని షూట్ చేసేసారు అనమాట. ఆ తర్వాత నుంచి మ్యాన్ ఈటర్ అనే వర్డ్ వాడకూడదు అని చెప్పి NTCA వాళ్ళు ఒక రూలింగ్ ఇచ్చారు. యాజ్ ఇన్ ఇట్స్ అ రికమెండేషన్, నాట్ అ రూలింగ్ టైప్ ఆఫ్, బట్ దట్ ఈస్ ద స్టోరీ. సో ఇప్పుడు మనకి ఫర్ కామన్ పీపుల్, మనకి అంటే మనం కనెక్ట్ అయ్యాము నేచర్తో, టైగర్తో ఒక జర్నీ ఉంది కాబట్టి వీల్ స్పీక్ బిహైండ్ ఫ్రమ్, అంటే టైగర్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నాము. ఒక నార్మల్ పీపుల్ ఉన్నారు. ఇప్పుడు తనకి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి, లేకపోతే ఒక గ్రో అయ్యాడు, తను ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటాడు, ఒక మంచి ఫుడ్ తినాలనుకుంటాడు,
ఒక మంచి బిజినెస్ చేయాలనుకుంటాడు, ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటాడు. గ్రోయింగ్ ప్రాసెస్ తనకి ఇండిపెండెంట్ అంటే ఇండివిజువల్గా తనకు ఒక జర్నీ, అది గ్రో అవుతుంటాడు. అలాగా ఒక 10 కోట్ల మంది గ్రో అవుదాం అనుకుంటే సో వాళ్ళకి అది గ్రోత్. ఆ గ్రోత్ కావాలంటే ఏం కావాలి? ల్యాండ్ కావాలి, ల్యాండ్స్కేప్ని మనం వెళ్ళాలి, చేయాలి. మైనింగ్ అయి ఉండొచ్చు, డిఫారెస్టేషన్ అయి ఉండొచ్చు, మీరు ఏదైనా అనుకోండి. ఒక ఇండిపెండెంట్ గ్రోత్కి ఫారెస్ట్ ల్యాండ్ అన్నది ఆక్యుపై చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళ గ్రోత్ ఇంపార్టెంట్ అనిపిస్తుంది తప్ప టైగర్ ఇంపార్టెంట్ అని ఎవరికి అనిపించదు. అలాంటి వాళ్ళు టైగర్ లేకపోతే ఏంటి, నేను ఫుడ్ తినడం మానేస్తానా, ట్రాఫిక్ ఆగిపోతుందా, ట్రాఫిక్ తగ్గిపోతుందా, పోనీ పొల్యూషన్ తగ్గిపోతుందా అనే లాజికల్ ఏదో క్వశ్చన్ అడుగుతారు. చాలామందికి ఆన్సర్ ఎలా చెప్పగలుగుతాం? సో ఇప్పుడు నేను అలాంటి వాళ్ళకి ఎలాంటి ఆన్సర్ చెప్దాం అంటారు? ఓకే, నేను ఆన్సర్ ఎలా చెప్దాం? అదే నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు హుస్సేన్ సాగర్లో ఈరోజు నీళ్లు మనం తాగే పరిస్థితి లేదు. అక్కడికి వెళ్ళేయాలి కానీ కంపు కొడుతుంది ఫస్ట్. తాగడం ఈజ్ అ ఫార్ ఆఫ్ థింగ్. ఓకే, హుస్సేన్ సాగర్ కట్టిందే తాగునీళ్ళ కోసం. 1600లో 1700లో కట్టినప్పుడు నీళ్లు తాగడానికి సరిపోవట్లేదు హైదరాబాద్ భాగ్యనగరానికి అని చెప్పేసి అప్పటి నిజాం కట్టించినట్టున్నాడు. ఐ డోంట్ రిమెంబర్ ఇఫ్ ఇట్ ఇస్ నిజాం ఆర్ నాట్, బట్ ద పర్పస్ ఈజ్ ఫర్ డ్రింకింగ్. ఓకే, రాను 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 జనం అంతా చెత్త వేయడం, చుట్టుపక్కల ఇండస్ట్రీస్ నుంచి వేస్టేజ్ వెళ్ళిపోవడం, కలవడం అన్నీ అయిపోయి ఇప్పుడు అది ఒక చెత్తలాగా తయారైంది. వెళ్ళి అడగండి ఇప్పుడు ఎవరన్నా అక్కడ చుట్టుపక్కల ఉండేటోళ్ళు కానీ లేకపోతే ఎవరినన్నా, మీకు ఈరోజు హుస్సేన్ సాగర్ ఏ విధంగా కావాలి? యూ వాంట్ టు బి సీన్ ఇట్ యాజ్ అ ఫ్రెష్ వాటర్ సోర్స్ వేర్ యూ కెన్ డ్రింక్ వాటర్, ఆర్ యూ వాంట్ టు బి లెఫ్ట్ ఇట్ లైక్ దిస్? ఎవ్రీ వన్ విల్ టెల్ మాకు ఫ్రెష్ వాటర్గానే కావాలంటారు. హైదరాబాద్ అని ఇప్పుడు ఎనీ సిటీ ఇన్ ద వరల్డ్, ప్రతి నగరం సివిలైజేషన్ ఎట్లా డెవలప్ అయింది? ఎప్పుడన్నా ఫ్రెష్ వాటర్ రివర్స్ దగ్గరే డెవలప్ అయ్యాయి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉంటే ఇండస్ రివర్, ఈ ఈజిప్షియన్ అవన్నీ చూసుకుంటే నైల్ రివర్. ఓకే, అట్లాగా త్రూ అవుట్ ద వరల్డ్ ఎవ్రీ సివిలైజేషన్ హ్యాపెండ్ ఇన్ అండ్ అరౌండ్ ద రివర్స్ ఓన్లీ, ఫ్రెష్ వాటర్ రివర్స్. హైదరాబాద్ కూడా అట్లానే మూసీ మీద ఇదైంది. ఇప్పుడు టుడే యూ గో అండ్ ఆస్క్ ఎనీ వన్, దే విల్ టెల్ మూసీ ఈజ్ అ నాలా, డ్రైనేజ్, మురికి వాసన వస్తుంది అన్నట్టు అంతే. బట్ వన్స్ ఇట్ వాజ్ అ ఫ్రెష్ వాటర్ రివర్ విచ్ యూస్ టు గెట్ వాటర్, విచ్ యూస్ టు క్యారీ ప్రొవైడ్ వాటర్ ఫర్ హైదరాబాద్. ఓకే, ఇప్పుడు మనం ఆ మూసీ అనేది పాడైపోయింది కాబట్టి కృష్ణా నుంచి వాటర్ తెచ్చుకుంటున్నాం మనం. ఓకే, గ్రౌండ్ వాటర్ పోతుంది కాబట్టి. ఇప్పుడు గండిపేట ఉంది, మొన్నటి వరకు గండిపేటని టచ్ చేయొద్దు అని 1111 జీవో ఒకటి ఉండేది, అది తీసేశాడు. సో గండిపేట ఇస్ ఓపెన్ టు నవ్ కన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్స్ అన్నట్లకి ఓపెన్ అయిపోయింది. సో గండిపేట క్లోజ్ చేయడం వల్ల ఏమైంది? మనకు ఫ్రెష్ వాటర్ రిజర్వ్స్ పోయాయి. గండిపేట వన్స్ అపాన్ ఎ టైమ్ 70 to 80% వాటర్ టు ద సిటీ యూస్ టు కమ్ ఫ్రమ్ గండిపేట. నవ్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ కృష్ణా. సో మనం ఏ దిక్కుగా ప్రయాణం చేస్తున్నాం ఇన్ టర్మ్స్ ఆఫ్ సస్టైనింగ్ ఆర్ రిసోర్సెస్? ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇఫ్ యూ సీ ఇప్పుడు ఈరోజు చూసుకుంటే హైదరాబాద్ చుట్టూరుని ఔటర్ రింగ్ రోడ్ కానీ ఆర్ఆర్ఆర్ కానీ ఏదైనా కానీ మొత్తం స్ప్రాలింగ్ విత్ కాంక్రీట్ స్ట్రక్చర్స్ వేస్తున్నారు, బాగానే ఉంది. గ్రౌండ్ వాటర్ ఇస్ లిమిటెడ్. ఇప్పుడు వచ్చింది ప్రాబ్లం వచ్చింది. బెంగళూరు వాళ్ళు గ్రౌండ్ వాటర్ అయిపోయిందని హైదరాబాద్కి షిఫ్ట్ అవుతున్నారు. హైదరాబాద్ ఉంది, ఫర్దర్గా వర్సన్ అవుతుంది, రైట్? సో యువర్ న్యాచురల్ రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్. సో నీకు ఇక్కడ ఎందుకు అని అడగని వాడివి ఫారెస్ట్లో ఎందుకు అని అడిగే ఇది లేదంట, హక్కు లేదంట. నేను ఫారెస్ట్లో కూడా సింపుల్గా చెప్తా, మోస్ట్ ఆఫ్ ద ఆర్ 90% ఆఫ్ ద ఫ్రెష్ వాటర్ రివర్స్ ఒరిజినేట్ ఫ్రమ్ టైగర్ రిజర్వ్స్, ఎక్సెప్ట్ ఫర్ హిమాలయన్ నుంచి వచ్చే రివర్స్ తప్ప. ఓకే, కృష్ణ ఇట్ ఒరిజినేట్స్ ఫ్రమ్ సమ్వేర్ ఇన్ మహారాష్ట్ర ఫారెస్ట్. గోదావరి, నాసిక్ విచ్ ఇస్ ఇన్ అ ఫారెస్ట్ అగైన్. ఇవన్నీ కూడా ఆర్ మహానది కానీ తప్తి కానీ లేకపోతే వాట్ ఎవర్ యు నేమ్, కావేరి, ఇవన్నీ కూడా ఒరిజినేట్ అయ్యేవి టైగర్ రిజర్వ్స్ అండ్ టైగర్ ఫారెస్ట్స్కి అనుసంధానంగా ఉండే వేరే ఫారెస్ట్స్తోనే. ఓకే, సో యూ కెన్ సే ఆల్ ద అంటే ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ఆల్ ద నాన్ గ్లేసియర్ originating rivers come from tiger reserves. Okay,
మరి అట్లా అయినప్పుడు నువ్వు టైగర్ రిజర్వ్ని పాడు చేసేస్తే నీకు ఆ రివర్ పోతుంది. వాట్ విల్ యూ డూ? ఇప్పుడు మనం హైదరాబాద్ వీఆర్ డిపెండింగ్ ఆన్ కృష్ణా రివర్. నువ్వు అక్కడ మహారాష్ట్రలో కృష్ణా వచ్చే సోర్స్లో నువ్వు అక్కడ మైనింగ్ చేసుకుంటా, నేను ఇది చేసుకుంటా, అది చేసుకుంటా, డ్యాములు కట్టేసుకుంటా అంటే పోతుంది. నీకు హైదరాబాద్కి వాటర్ రాదు, అప్పుడు ఏం చేస్తావు? సో ఐమ్ జస్ట్ గివింగ్ యూ వన్ ప్లెయిన్ ఎగ్జాంపుల్. ఓకే, బట్ ఎకాలజీ వైజ్ చూసుకుంటే వాట్ రోల్ టైగర్ ప్లేస్ అన్నది ఏం చెప్తారు? ఇఫ్ టైగర్ ఎక్స్టెండ్ అయిపోయింది అనుకోండి, ఆ ఫారెస్ట్ ల్యాండ్స్కేప్లో ఏం చేంజెస్ వస్తాయి ఇమీడియట్గా? ఇప్పుడు తడోబా అనే ఫారెస్ట్ ఉంది, దానికి ఒక 100 కిలోమీటర్స్ దూరంలో కవాల్ అనే ఫారెస్ట్ ఉంది. కవాల్లో దెర్ ఆర్ అరౌండ్ 10 to 15 tigers ఆర్ వాట్ ఎవర్. ఒక 7-8 years బ్యాక్ దెర్ వర్ 0 tigers. తడోబాలో దెర్ ఆర్ అరౌండ్ 200 ఆర్ ఆడ్ టైగర్స్. ఓకే, సో అక్కడ అన్ని టైగర్స్ ఉండడం వల్ల టూరిజం ఈజ్ ఫ్లరిషింగ్. టూరిజం ఫ్లరిష్ అవడం వల్ల చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా దే ఆర్ డిపెండెంట్ ఆన్ ద టూరిజం నుంచి వచ్చే రెవెన్యూ. ఓకే, సో వీఆర్ నాట్ గోయింగ్ టు ద ఫారెస్ట్, వీఆర్ నాట్ డిస్ట్రాయింగ్ ద ఫారెస్ట్ బికాజ్ వీ హ్యావ్ రిసోర్సెస్, మనీ ఫ్లో అవుతుంది. కవాల్లో ఏంటి, టైగర్ లేదని, నీకు టైగర్ లేదని తెలిసిన తర్వాత లెట్ అస్ సే యాజ్ అ కామన్ మ్యాన్ యు ఆర్ గోయింగ్ దేర్, క్యాటిల్ పట్టుకెళ్ళిపోతున్నావు, గ్రేజింగ్ చేస్తున్నావు. దానివల్ల ఏమవుతుంది, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అదే డియర్కి తినే గ్రాస్ క్యాటిల్ తినేస్తుంది. సో డియర్ ఉండదు, డియర్ ఉండకపోతే టైగర్ ఉండదు. అది అయిపోయింది, అదొక సినారియో. రెండో సినారియో, క్యాటిల్ వెళ్ళి తింటుంది, హ్యూమన్స్ వెళ్తున్నారు, మనం వీఆర్ పాసింగ్ ఆన్ అవర్ బ్యాక్టీరియా అండ్ వైరసెస్ ఇన్ టు ద ఫారెస్ట్. ఓకే, వీ ఆల్రెడీ నో వాట్ హ్యాపెండ్ విత్ వుహాన్ లో ఏమవడం వల్ల కోవిడ్, కరోనా అని ఎట్లా సినారియో అయిందో తెలుసు మనకు. సో వీఆర్ పాసింగ్ ఆన్ ఆర్ జర్మ్స్ టు ద ఫారెస్ట్ వయా ఇట్లా త్రూ ఆర్ ఈ బ్రీచ్ చేస్తున్నాం అనమాట. ఇవన్నీ న్యాచురల్ బ్యారియర్స్. ఇప్పుడు కవాల్ అనే ఫారెస్ట్ రిజర్వ్ ఉంది అంటే దాన్ని బ్రీచ్ చేసి ఎవడెళ్తున్నాడు? నాట్ ద పర్సన్ హూ ఈస్ డ్రైవింగ్ అ హోండా సివిక్ కార్ ఇన్ హైదరాబాద్. ద పర్సన్ హూ ఈస్ గోయింగ్ దేర్ ఈజ్ సమ్ లోకల్ హూ వాంట్స్ వుడ్ కానీ ఏదో ఒకటి. ఇది స్మాల్ స్కేల్ అట్ అన్ ఇండివిజువల్ లెవెల్. హయ్యర్ లెవెల్లో ఏంటి, బికాస్ దెర్ ఇస్ నో టైగర్, ఫారెస్ట్ ఖాళీగా ఉంది, ఎవడో ఒకడు వెళ్ళి ఒక చిన్న ల్యాండ్ క్లియర్ చేసేసుకుని ఒక కల్టివేషన్ చేసేస్తాడు, పోడు భూములు గట్రా చేసేసుకుని చేసేస్తాడు కల్టివేషన్. సరే, అదైపోయింది. ఇంకా నెక్స్ట్ లెవెల్ ఏంటి, ఎవడో ఒకడు వచ్చి నేను ఇక్కడ సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుకుంటాను అంటాడు. సోలార్ పవర్ ఇస్ రెన్యూవబుల్ ఎనర్జీ, సో నేను పెట్టుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది, అది ఇది అంటాడు. వాడికి డబ్బులు బెనిఫిట్ లేకుండా వాడ పని చేయడు, ఫస్ట్ థింగ్. రెండోది, న్యాచురల్ ఆ పర్టికులర్ కారిడార్ని డిస్ట్రాయ్ చేయడం వల్ల వాట్ యు ఆర్ మేకింగ్, యు ఆర్ ఇంట్రడ్యూసింగ్ అన్ ఆర్టిఫిషియల్ హ్యూమన్ habitat, artificial human built structure which is also blocking the path of migration animals. ఇప్పుడు రానాది ఒక సినిమా వచ్చింది, ఐ ఫర్గాట్ ద నేమ్. ఎలిఫెంట్ది ఏంటది, అదే అరణ్య. మధ్యలోంచి గోడ కట్టేయడం వల్ల ఎలిఫెంట్స్ కారిడార్ బ్లాక్ అయిపోయింది. నా ఎలిఫెంట్స్ కెనాట్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. హౌ విల్ ద జెనెటిక్ ఫ్లో హ్యాపెన్? ఓకే, సో ఇదొకటి బ్లాక్ అయిపోతుంది. సో మనం అంటే at a higher level, if you see, forests are providing in the value or worth of a forest is in some thousands or 10,000s of crores. Okay, in terms of fresh water కానివ్వండి, లేకపోతే in terms of whatever valuable resources they are holding, in terms of economic hidden అంటే indirect economic costs, like I told you, tourism. ఇవన్నీ కౌంట్ చేసుకుంటే forests are providing innumerable వేస్లో దే ఆర్ హెల్పింగ్ అస్ ఈవెన్ టు పీపుల్ లివింగ్ ఇన్ ద సిటీస్ ఆల్సో. ఓకే, బట్ ఇఫ్ యు ఆర్ డిస్ట్రాయింగ్ అ ఫారెస్ట్, ఇప్పుడు వై ఈజ్ తడోబా ఫారెస్ట్ మోర్ ప్రిస్టీన్? బికాస్ దేర్ ఆర్ టైగర్స్. బికాస్ ద గవర్నమెంట్ హ్యాస్ అ థింగ్ కాల్డ్ ప్రాజెక్ట్ టైగర్ విచ్ సేస్ యూ కెనాట్ గో అండ్ డిస్టర్బ్ ద యానిమల్ ఇన్ ద న్యాచురల్ హ్యాబిటాట్. కాబట్టి నేను వెళ్ళి టైగర్ని పాడు చేయను, కాబట్టి హ్యాబిటాట్ని పాడు చేయను. కవాల్ అట్లాగా 40% or 50% ఆఫ్ కవాల్ ఫారెస్ట్ ఈజ్ రన్ విత్ గ్రేజింగ్. ఆ నెంబర్స్ మనకు బుక్లో ఎక్కడ రాయరు, మనకు తెలియదు. మనం ఏమనుకుంటాము, కవాల్ ఫారెస్ట్ ఉంది, వాడు స్పెసిఫిక్గా 1000 square kilometers అన్నాడు, సో 1000 square kilometersలో టైగర్ రిజర్వ్ ఉంది అనుకుంటాం. 1000 square kilometersలో ఎంతమంది ఎంక్రోచ్ చేశారు, ఎంతమంది ఆన్ రెగ్యులర్ బేసిస్ క్యాటిల్ తీసుకెళ్ళి మేపుతున్నారు. ఐ నాట్ బ్లేమ్ ఇండివిజువల్ పర్సన్, ఎవ్రీ వన్. ఓకే, అట్లా చూసుకుంటే అంటే ఇప్పుడు
అపరిచితుడు సినిమాలో వాడు అడుగుతాడు తప్పు అంటే ఏంటి, నేను ఒక్కడనే చేస్తే తప్పేముంది అంటే ఒకసారి ఒక తప్పు చేస్తే అది అట్లాగా కోట్ల మంది కోట్ల తప్పులు చేస్తున్నారు. సో ద మిస్టేక్ ఈజ్ నాట్ స్మాల్, ఎవ్రీ మిస్టేక్ ఈజ్ యాడింగ్ అప్ అండ్ ఇట్ ఈస్ అ బిగ్ పెద్ద వాట్ యూ కాల్, ఇట్స్ అన్ ఎక్స్ప్లోజన్ అనమాట అసలు చెప్పాలంటే. సో ఇది చాలామందికి అది అండర్స్టాండ్ చేసుకోవాలని కూడా అనిపించదు, అది అవసరం లేదు చాలామందికి. సో దాన్ని ఎంతవరకు తీసుకెళ్ళాలంటారు మనం, అంటే ఈ అండర్స్టాండింగ్ ఎంతమందికి రీచ్ అవ్వాల్సిన అవసరం ఉంది? సింపుల్గా మళ్ళీ ఇదే విల్ కమ్ బ్యాక్ టు ద సేమ్ క్వశ్చన్, వై పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ బెంగళూరు ఆర్ పూణే ఆర్ ఢిల్లీ టు హైదరాబాద్? బికాస్ ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఈజ్ బ్యాడ్. వై ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఈజ్ బ్యాడ్? బికాస్ చుట్టుపక్కల దేర్ ఆర్ టూ మెనీ ఇండస్ట్రీస్. ఆ పక్కన హర్యానా కానీ లేకపోతే పంజాబ్ కానీ అక్కడ వాళ్ళు ఈ ఆఫ్టర్ ఫార్మింగ్ అయిపోయిన తర్వాత బర్నింగ్ చేసేస్తారు, ఆ స్మోక్ అంతా ఢిల్లీ వైపే వస్తుంది. ఓకే, ఇట్లాగా దెర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. హూ ఈజ్ ఎఫెక్టెడ్? పీపుల్ ఇన్ ఢిల్లీ ఆర్ ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ ఆ లంగ్ ఇష్యూస్ అన్నీ వచ్చేస్తున్నాయి వాళ్ళకి బికాస్ ఆఫ్ ఆల్ ది స్మోక్ అండ్ వాట్ ఎవర్ ఇష్యూస్. సో దే ఆర్ థింకింగ్ హైదరాబాద్ హ్యాస్ క్లీనర్ ఎయిర్, సో లెట్ అస్ షిఫ్ట్ టు హైదరాబాద్. వచ్చారు హైదరాబాద్లో. ఇప్పుడు హైదరాబాద్లో చూసుకుంటే ఇక్కడ మనకు బాగానే ఉండొచ్చు. యూ గో టు కోకాపేట, యూ గో టు మొన్ననే నల్లగండ్ల ఏరియాలో అపర్ణ వాళ్ళు, ఐ రెడ్ న్యూస్ పేపర్, దే వర్ డూయింగ్ ప్రొటెస్ట్ బికాజ్ చుట్టుపక్కల ఏరియాస్ నుంచి మొత్తం దుమ్ము ధూళి అంతా వచ్చేస్తుంది, డిస్టర్బెన్స్ వస్తుంది. ప్రతి ఇంటివాడు ఒక బోర్ వేస్తున్నాడు, ప్రతి వాడు డ్రిల్ చేసేసి వాటర్ తీస్తున్నాడు, అదో ప్రాసెస్. మళ్ళీ దానివల్ల డస్ట్ కూడా పెరుగుతుంది, సో పొల్యూషన్ అవుతుంది. ఇట్లాగా దే ఆర్ మల్టిపుల్ రీజన్స్. హైదరాబాద్ విల్ రీచ్ ఆల్సో టు దట్ స్టేట్, టు ద స్టేట్ ఆఫ్ బెంగళూరు ఆర్ ఢిల్లీ ఆర్ వాట్ ఎవర్, వెరీ షార్ట్ టైం అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తాం మనం, ఇక్కడ నుంచి ఇంకో చోటకి వెళ్తాం. సో మనకేంటంటే మనకు ఒక సస్టైన్డ్ లైఫ్ అనేది మనకు అలవాటు లేదు. ఓన్లీ వెన్ వీ అండర్స్టాండ్ ద ఇంట్రికసీస్, ఫారెస్ట్కి వెళ్ళి ఓకే ఇది చూసాము, లేకపోతే ఎవడో ఒకటి చెప్పాడు విన్నాము. ఇప్పుడు చాలా డాక్యుమెంటరీస్ ఉన్నాయి, యూ డోంట్ హ్యావ్ టు గో టు ఫారెస్ట్. డాక్యుమెంటరీస్ ఉన్నాయి. ఇప్పుడు క్రికెట్ ఎంజాయ్ చేయాలంటే స్టేడియంకి వెళ్ళక్కర్లా, ఇంట్లో కూర్చొని టీవీ చూసినా చాలు. సో సేమ్ వే యూ రీడ్ బుక్స్, యూ సీ డాక్యుమెంటరీస్, you talk to people who are going to a forest. Even the people who are going to a forest, photographers కానీ లేకపోతే డాక్యుమెంటరీ మేకర్స్ కానీ, వాళ్ళు చెప్తారు స్టోరీ. వై ఆర్ దే డూయింగ్ ఆల్ దిస్ థింగ్, గివింగ్ అప్ దేర్ లగ్జూరియస్ లైఫ్ అండ్ డెడికేటింగ్ దెమ్సెల్స్ టు అ ఫారెస్ట్ జస్ట్ బికాస్ టు సేవ్ ద ఫారెస్ట్, టు సేవ్ ద యానిమల్. అట్లా చెప్పిన వాళ్ళది కొంచెం వినండి, ట్రై చేయండి, అండ్ యూ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ సస్టైనబుల్ లివింగ్, హౌ టు సేవ్ యువర్ ఎన్వైరన్మెంటల్ రిసోర్సెస్, డూ ఇట్ అట్ హోమ్. ఆటోమేటిక్గా ఇప్పుడు ఇందాక ఒక మిస్టేక్ చేసినందుకు పెద్ద మిస్టేక్ అయినట్టు, ఇఫ్ వీఆర్ ట్రైంగ్ టు డూ వన్ గుడ్ థింగ్, చాలామంది చేసినప్పుడు పెద్ద మంచి జరుగుతుంది. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీలో ఉన్న ఆపర్చునిటీస్ ఏంటన్నా, అంటే ఎక్కడి నుంచి ఏదైనా ఇన్కమ్ వచ్చే సోర్సెస్ ఉన్నాయి, ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి? సో ఫస్ట్ థింగ్, చాలామంది వై అ లాట్ ఆఫ్ పీపుల్ ఫెయిల్ ఆర్ రాదర్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీలో గ్రో అవ్వలేరు, ఎందుకంటే ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది తక్కువ ఉంటుంది. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. ఇప్పుడు ఎట్లాగంటే చాలామంది ఇంజనీరింగ్ చేస్తుంటారు కాబట్టి, లేకపోతే డాక్టర్ చేస్తుంటారు కాబట్టి చెప్తాను. ఇప్పుడు బీటెక్ ఒకటి చేస్తే సరిపోదు. ఇఫ్ యూ వాంట్ స్పెషలైజేషన్ కోర్ సబ్జెక్ట్లో, యూ హ్యావ్ టు డూ ఎంఎస్. అట్లానే ఎంబీబీఎస్ చేస్తే సరిపోదు, ఎండి చేయాలి. మీరు ఏ ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళరు, రైట్? ఎండి అని లేకపోతే ఎవ్వడే వెళ్ళడు. ఇంకా ఎఫ్ఆర్సిఎస్ అవి ఇవి అంటే ఎవ్రీ వన్ విల్ స్టార్ట్ గోయింగ్. మరి అట్లాంటప్పుడు మనం చెప్పేది ఎవరన్నా వినాలి అంటే మన దగ్గర ఫస్ట్ ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ నాలెడ్జ్ ఉండాలి, చాలా డీప్ బ్యాక్గ్రౌండ్ స్టడీ చేసి ఉండాలి. ఈ పుస్తకాల్లో చదివితే రాదు, మళ్ళీ సొంతంగా యు గో ఎక్స్పీరియన్స్, అండర్స్టాండ్, డాక్యుమెంట్ ఇట్, రాసుకోవాలి. యాక్చువల్లీ పుస్తకాల్లో యూ హ్యావ్ టు రైట్ నోట్స్, నేచర్ జర్నలింగ్ లాగా. ఇట్లాగా ఈ డేట్లో ఇది జరిగింది, ఇది జరిగింది, ఇది జరిగింది, వై డిడ్ దిస్ హ్యాపెన్, క్వశ్చన్ ఇట్ and try to understand and try to convey information to other people in your own way. If that is unique, well and good. కాకపోయినా కూడా over a period of time you will develop. See, no cricketer is born Sachin Tendulkar. ఆడితేనే you will become maestro అవుతుంది. అట్లానే ఎనీథింగ్ ఈవెన్ అబౌట్ ద వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ ఆల్సో. వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్ అంటే, you can make prints, you can sell them. మళ్ళీ అగైన్ అంటే ఎక్కడ సెల్ అవుతాయని కూడా చాలా మందికి ఐడియా లేదు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఫస్ట్ థింగ్, ఇఫ్ యూ వాంట్, ఇప్పుడు యాజ్ అ బయర్ నేను ఉన్నాను,
నా దగ్గరికి ఎవరో ఒకళ్ళు వచ్చి ఒక ఫోటో చూపించాడు, ఇది కొను అంటే నేను కొనను. అది దాంట్లో ఇట్ హ్యాస్ టు బి ఎక్సెప్షనల్ సినారియో, సీన్, తర్వాత ఎక్సెప్షనల్ స్టోరీ అనేది పక్కన పెడితే క్వాలిటీ ఆఫ్ ఇమేజ్. ఒకళ్ళ ఇంట్లో నీ ఫోటో పెట్టుకోవాలి అంటే ఎందుకు అనే క్వశ్చన్ చేయాలి ఫస్ట్. సో యూ హ్యావ్ టు హ్యావ్ ఆల్ దీస్ అంటే టాప్ నాచ్ ఉంటాయి తప్ప నో బడీ విల్ బై దమ్ అండ్ యువర్ ప్రైస్ ఆల్సో విల్ బి లైక్ దట్ ఓన్లీ. సో అది ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్. చిన్న డౌట్ వచ్చింది ఇప్పుడు ఇమీడియట్. ఇప్పుడు మీ వెనకాల ఇంత పెద్ద ఫ్రేమ్ ఉంది కదా, ఇదే ఫ్రేమ్ మీరు చిన్నది కూడా చేయించవచ్చు. హౌ బిగ్ ప్రింట్ ఇట్ మ్యాటర్స్ అంటే ప్రింట్ ఆఫ్ ది సైజు బట్టి కూడా మీకు ఆ బ్యూటీ ఎలివేట్ అవుతుంటుంది. సో అది ఎంతవరకు ఇంపార్టెంట్ కూడా చెప్తే బాగుంటుంది. సో ఇప్పుడు జనరల్గా మనం వాడే కెమెరాస్తో విచ్ ఆర్ అరౌండ్ 30 or 40 మెగాపిక్సెల్ కెమెరాస్తో యూ కెన్ మేక్ ప్రింట్స్ అప్ టు దిస్ సైజ్. దిస్ ఇస్ షాట్ ఆన్ 45 మెగాపిక్సెల్ కెమెరా. ఓకే, సో ఇంత ప్రింట్ వేసుకోవచ్చు. ఇంత ప్రింట్ వేసుకుని అంటే నేను ఎందుకు చేశాను ఇంత ప్రింట్, బికాస్ పెద్ద ఇమేజ్ విల్ గివ్ అన్ ఇంపోజింగ్ లుక్ అండ్ ఇట్ విల్స్ అది చాలా యూనిక్గా ఉంటుంది. లార్జర్ దాన్ లైఫ్ ఇమేజెస్ అంటారు వీటిని. ఓకే, చూసినట్టు ఉంది. ఓకే, సో ఇప్పుడు మీరు చిన్న ఇమేజ్ చేశారు అనుకోండి, లాట్ ఆఫ్ పీపుల్ డూ ఇట్, హౌ ఆర్ యూ యూనిక్. సో మరి దీనికి ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ అంతా కూడా ఉంటాయి, మరి అది డౌన్ సైడ్ అది. సో యూ కెన్ మేక్ ప్రింట్స్, యూ కెన్ సెల్ దెమ్. వేర్ యూ కెన్ సెల్ దెమ్? ఫస్ట్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. చాలామందికి ఏంటంటే టైగర్ చూడగానే నాకు అరే చాలా బాగా తీసారో ఫోటో, నాకు ఒక ప్రింట్ ఇస్తావా అని అడుగుతారు. మొహమాటం పడకుండా ఇస్తాను, ఎంత కాస్ట్ అవుతుంది, ఎందుకంటే యూ ఆర్ నాట్ ప్రింటింగ్ ఇట్ ఫర్ ఫ్రీ. యూ ఆర్ నాట్ గోయింగ్ టు ద ఫారెస్ట్ ఫర్ టేకింగ్ ద ఫోటో. యూ హ్యావ్ స్పెంట్ టైమ్, యూ హ్యావ్ స్పెంట్ మనీ. ఇంకా ఇంట్లో వాళ్ళ తిట్లు అవన్నీ కూడా యాడ్ ఆన్స్. అవన్నీ అయిన తర్వాత చేసిన తర్వాత కూడా యూ ఆర్ స్టిల్ సేయింగ్ యూ వాంట్ టు సెల్ ద ప్రింట్, డోంట్ గివ్ ఇట్ ఫర్ ఫ్రీ. ఒక బ్యాట్మెన్ సినిమాలో జోకర్ అది చెప్తాడు, వెన్ యూ ఆర్ గుడ్ ఎట్ సంథింగ్ డోంట్ డూ ఇట్ ఫర్ ఫ్రీ. నో. సో అట్లాగా. రెండోది, సో మేక్ సంథింగ్ యూనిక్. అది మూమెంట్ కావచ్చు, లేకపోతే ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ సోల్డ్, డోంట్ బీ డిజార్టెండ్. ఈరోజు కాకపోతే రేపు వెళ్తుంది. సి, యూ నీడ్ టు క్రియేట్ మార్కెట్ ఫస్ట్. యూ నీడ్ పీపుల్ టు నో దట్ ఎస్, so and so person is a wildlife photographer who makes prints and who sells images. అది జనాల్లోకి వెళ్ళనంత కాలం యు ఆర్ నాట్ అ గుడ్ మార్కెటియర్. ఆ మార్కెటింగ్ ఉండాలి ఫస్ట్. అది అయిపోయింది. రెండోది, యూ కెన్ ప్రాబ్లీ బికమ్ అ టూర్ ఆపరేటర్. టూర్ ఆపరేటర్ కాకపోతే ఏంటంటే యూ నీట్ హ్యావ్ గుడ్ టైప్స్ విత్ ఎక్కడెక్కడ ఫారెస్ట్లో వాళ్ళతో. యూ షుడ్ హ్యావ్ డన్ సమ్ నైస్ రెక్కీ అండ్ ఆల్, అవన్నీ చేసుకుని ఉండాలి. అండ్ యూ ఆల్సో నీడ్ టు హ్యావ్ గుడ్ సబ్జెక్ట్ నాలెడ్జ్. లేకపోతే మనతో ఇప్పుడు వెన్ యూ ఆర్ గోయింగ్ టు అ ఫారెస్ట్, you will Google and go with the top 10 people only. You will not go to the 10th page or 12th page and search for some fellow and you will not go with them. అట్లాంటప్పుడు మరి సేమ్ థాట్ ప్రాసెస్ విల్ బి దేర్ ఫ్రమ్ ద అదర్ పర్సన్ ఆల్సో. దట్ ఈస్ ద థర్డ్ థింగ్. యూ కెన్ మేక్ కాఫీ టేబుల్ బుక్స్ ఆర్ యూ కెన్ రైట్ బుక్స్ ఆన్ టైగర్స్ కానీ, లేకపోతే వైల్డ్ యానిమల్స్ కానీ. ఇట్ కెన్ బి ఎలిఫెంట్, ఇట్ కెన్ బి ధోల్, ఇట్ కెన్ బి ఎనీ యానిమల్, ఎనీథింగ్. యూ కెన్ మేక్ ఎనీథింగ్. యూ కెన్ మేక్ కాఫీ టేబుల్ బుక్స్, యూ కెన్ రైట్ నార్మల్ స్టోరీ బుక్స్ ఓన్లీ, చేసుకోవచ్చు. అట్లాగే దర్ ఆర్ మల్టిపుల్ avenues of making sale and making a live through. ఇప్పుడు ఈ మధ్యన ట్రెండ్ ఏంటి, యూట్యూబ్లో రీల్స్ పెడుతున్నారు చాలామంది. సో ఇఫ్ యూ హ్యావ్ అ గుడ్ రీచ్ ఇన్ యూట్యూబ్, యూ కెన్ మానిటైజ్ ఇట్. అట్లాగా ఆపర్చునిటీస్ ఆర్ అన్లిమిటెడ్. అట్ ద సేమ్ టైమ్ అండర్స్టాండ్ కాంపిటీషన్ ఈజ్ ఆల్సో వెరీ హై. ఎందుకంటే వాడికి ఒక 10 years నుంచి వాడు చేస్తున్నాడు. ఫస్ట్ డే యు ఆర్ గోయింగ్ అండ్ యు ఆర్ ఛాలెంజింగ్ హిజ్ ఎక్స్పర్టైజ్ ఆఫ్ 10 years విత్ రెస్పెక్ట్ టు నాలెడ్జ్, విత్ రెస్పెక్ట్ టు వాడి స్కిల్స్, అవన్నీ కూడా చేస్తున్నాము. సో హౌ గుడ్ యూ షుడ్ బీ. మేబీ ఫస్ట్ డే అవ్వకపోవచ్చు. ట్రై టు ఎయిమ్ ఫర్ లైక్ విత్ ఇన్ 1 or 2 years యూ నీడ్ టు రీచ్ టు 50% ఆఫ్ హిస్ లెవెల్ అని యూ కెన్ రీచ్. ఎండ్ చేసే ముందు పాడ్కాస్ట్ ఒక బ్రిలియంట్ స్టోరీ ఏదైనా మీకు బాగా అనిపించింది చెప్పండి. సో చాలాసార్లు మనం సఫారీకి వెళ్తే ఇన్ అ వెహికల్ ఓన్లీ మనం టైగర్ సైట్ చేస్తాము. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆ టైగర్ మన దగ్గరికి రావడము, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీఆర్ స్టిల్ ఇన్ ద కంఫర్ట్ ఆఫ్ ద వెహికల్. వీ నో 100% టైగర్ జంప్ చేయదు జిప్సీలోకి. అది జిప్సీ పక్క నుంచి వెళ్ళినా కూడా ఏం ప్రాబ్లం లేదు, అది మనల్ని ఏం చేయదు అనే కాన్ఫిడెన్స్ ఉంటుంది, అనే ధైర్యం ఉంటుంది. సో
ఇది పెంచ్ కర్మజరి పెంచ్ అనే ఫారెస్ట్ టైగర్ రిజర్వ్లో కర్మజరి అనేది చిన్న ప్లేస్ అనమాట, ఊరు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గేట్ టు పెంచ్. సో ఆ ఊరి వెనకాల, ఆ ఊరు ఏంటంటే చిన్న కుగ్రామం, లైక్ ఒక 30 హౌసెస్ ఉంటాయి అంతే. అక్కడి నుంచి నెక్స్ట్ విలేజ్ ఇస్ 5 కిలోమీటర్స్ అండ్ ఎటు చూసుకున్నా కూడా మొత్తం చుట్టుపక్కల ఆల్మోస్ట్ ఫారెస్ట్ అన్నట్టే. సో ఆ పర్టికులర్ అంటే కనెక్టింగ్ రోడ్స్ బిట్వీన్ ద విలేజెస్కి ఏంటంటే ప్రతి ఈవినింగ్ టైగర్ ఈ రోడ్ క్రాస్ చేస్తూ ఉంటుంది అనమాట, ప్రతి ఈవినింగ్ కంపల్సరీగా. సో ఆ టైగర్ క్రాస్ చేసే టైంలో అదే డియర్ కాల్స్, అలారం కాల్స్ అన్నీ వినపడుతుంటాయి. సో జనరలీ వెడ్నెస్డే ఆఫ్టర్నూన్ హాలిడే ఇన్ మధ్యప్రదేశ్ ఫారెస్ట్స్. సో మధ్యాహ్నం నేను ఈవినింగ్ 4-5 అలా అయ్యేసరికి సరేలే పద ఊరికనే జస్ట్ కార్లోనే వెళ్ళి అక్కడ చూద్దాము ఏమైనా టైగర్ క్రాసింగ్ ఏమైనా లక్ బాగుంటే కనపడుతుందేమో అని అట్లా అనుకున్నాను అనమాట. సో వెళ్ళి ఆగాను, ఆపి ఇట్ ఈస్ జస్ట్ ఒక 2 కార్స్ వెళ్ళే అంత రోడ్, అది సిమెంట్ రోడ్, 2 కార్స్ వెళ్ళే అంత రోడ్. అండ్ ఇట్ ఈస్ కొంచెం పైకి ఉంటుంది, ఎలివేటెడ్, మట్టి వేసేసి దానికోసం. సో సడన్గా డియర్ కాల్స్ స్టార్ట్ అయిపోయాయి అరౌండ్ 4:30 ఆర్ సంథింగ్. సో వింటున్నా గ్లాస్ దించుకుని వింటున్నాను. అండ్ నేను నాది ఒక్క వెహికలే అక్కడ, వెనకాల చుట్టుపక్కల ఎవ్వరు, ఒక పెట్టలేదు, మనిషి లేడు. సో నా భయం ఏంటంటే ప్రాబ్లం ఏంటి, ఫారెస్ట్లో మనం టైగర్ ఒక్కదానికే భయపడకూడదు. లెపర్డ్స్ ఉంటాయి, స్లాత్ బేర్స్ ఉంటాయి విచ్ ఆర్ వెరీ డేంజరస్, మోస్ట్ డేంజరస్. తర్వాత వైల్డ్ బోర్స్ ఉంటాయి, అవి ఏంటంటే ఈవెన్ కార్ని వచ్చి గుద్దేసినా కూడా కార్ కూడా డ్యామేజ్ అయిపోతుంది. ఓకే, అంత ఫోర్స్ వచ్చి గుద్దుతాయి అనమాట. సో అవన్నిటి గురించి భయపడుతూ ఐ వాజ్ జస్ట్ సిట్టింగ్ బిక్కుగా వింటున్నా. కాల్స్ వస్తున్నాయి. సో లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అయిన కాల్స్ రైట్ సైడ్కి వెళ్ళిపోయాయి. ఎట్లా అయింది, టైగర్ ఎక్కడ క్రాస్ అయిపోయింది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే నేను ఫ్రంట్ చూస్తున్నా, రియర్ వ్యూ మిర్రర్లో వెనకాల చూస్తున్నాను, టైగర్ క్రాస్ అయిపోయింది. అయ్యో అనుకుని కాల్స్, ఐ వాజ్ డిసప్పాయింటెడ్ అనమాట. కాల్స్ ఆగిపోయాక ఏమైంది అని చెప్పి కార్లోనే జస్ట్ ముందరికి వెనక్కి వెళ్తున్నా. సో సిమెంట్ రోడ్ పక్కనే ఇసుకలాగా ఉంటుంది కదా, ఒక చోట పగ్ మార్క్ ఉంది. నాకు తెలిసి నేను వచ్చినప్పుడు ఆ పగ్ మార్క్ లేదు, చూడలేదు. సో ఏంటి పగ్ మార్క్ అని డోర్ ఓపెన్ చేసి కిందకి దిగాను. జస్ట్ నేను నా ఇదేంటంటే ఎప్పుడుని జనరల్గా ఒక స్టిక్కో ఏదో ఒకటి పెట్టి పగ్ మార్క్ సైజ్ తీసుకుంటాను రెఫరెన్స్ కోసం. సో దిగి ఒక పెన్ పెట్టి ఫోటో తీసుకుంటున్నాను అనమాట, పగ్ మార్క్ రెఫరెన్స్ సైజ్ అని చెప్పేసి. సో ఇట్ ఇస్ కాల్డ్ PML, పగ్ మార్క్ లెంత్ అంటారు దాన్ని. సో తీసుకుంటున్నప్పుడు అట్లా ఐ వాజ్ కైండ్ ఆఫ్ డిసప్పాయింటెడ్. సడన్గా ఒక డియర్ అలారం కాల్ మళ్ళీ స్టార్ట్ అయింది. అండ్ ఐ వాజ్ ఫస్ట్ షాక్డ్, ఏం చేయాలో అర్థం కాలేదు. ఏమైందా అండ్ కెమెరా కార్లో ఉంది, అదంతా తీసే అంత టైం కూడా లేదు. ఏమైందా అని తల వెనక్కి చూశాను ఫస్ట్. అంటే నాకు భయం ఏంటంటే నా వెనకాల నుంచి ఏమైనా వచ్చేసిందేమో అని. వెనక చూస్తే ఏమీ లేదు. ఫ్రంట్కి చూశాను, టైగర్ మెల్లగా నడుచుకుంటూ వస్తుంది. ఐ వాజ్ ఆన్ ఫీట్. కార్ ఏమో ఒక లెటర్స్ ఒక 5 మీటర్స్ 10 మీటర్స్ గ్యాప్ వెనకాల ఉంది కారు. పరిగెడితే ఆ టైగర్ నేను పరిగెట్టడం చూసి వస్తుందేమో అని నాకు టెన్షన్. నించుంటే అది ఆల్రెడీ నన్ను చూసేసింది, ఏమవుతుందో తెలియదు అని నాకు టెన్షన్. ఫస్ట్ టైం ఐ వాజ్ ఆన్ ఫీట్ అండ్ ట్రైయింగ్ టు సీ అ టైగర్. అది మెల్లగా క్రాస్ చేస్తూ రోడ్డు మధ్యలోకి వచ్చి ఆగింది, నా వైపు చూసింది. సో నాకు ప్యాక్ అయింది, ఇది ఏదో చేసేలానే ఉంది. బట్ ఐ స్టిల్ స్టుడ్ దేర్ అండ్ కాంటాక్ట్ మెయింటైన్ చేశా, ఐ కాంటాక్ట్ తీయలేదు. ఒక 3 seconds or 4 seconds చూసినట్టుంది, నాకు అసలు మైండ్ బ్లాంక్ అయిపోయింది. అసలు టైం ఐడియా కూడా లేదు. చూసింది 2 seconds or 3 seconds చూసి దెన్ కింద దిగిపోయి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. నేను వెంటనే ఇంకా కార్ వచ్చి ఎక్కేసేసాను. యాక్చువల్గా ఐ కాంటాక్ట్ చేయకూడదు అంటారేమో కదా. సో ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం ఇక్కడ, దెర్ ఆర్ మల్టిపుల్ థియరీస్. ఇక్కడ ఫస్ట్ థింగ్, ఇందాక మనం ఫస్ట్లో ఒక క్వశ్చన్ అడిగావు నువ్వు, డియర్ టైగర్ని చూడగానే డియర్ని టైగర్ అటాక్ చేయదు అని చెప్పేసి. సో ఐ ఆల్రెడీ డిస్కవర్డ్ ద టైగర్ కాబట్టి ఇట్ విల్ నాట్ ట్రై టు అటాక్ మీ. సో మామూలు క్యానిడ్స్ అంటే డాగ్స్ కానీ వుల్ఫ్స్ కానీ వాటికి ఏంటంటే ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తే ఇట్ ఈస్ లైక్ ఛాలెంజింగ్ ద యానిమల్. టైగర్కి ఏంటంటే ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తే ఛాలెంజింగ్ కాదు, ఇట్ ఈస్ మోర్ లైక్ యు ఆర్ అవేర్ ఆఫ్ ఇట్స్ ప్రెజెన్స్. సో యూ విల్ టేక్ అన్ ఇవేజివ్ యాక్షన్ ఇఫ్ ఇట్ ట్రైస్ టు అటాక్ యూ. అంటే నా మీదకి అటాక్ వచ్చినప్పుడు నేను పక్కన కర్రో రాయో ఏదో ఒకటి తీసి ఏదో ఒకటి చేస్తాను అనే అంత నాలెడ్జ్ ఉంది టైగర్కి. కాబట్టి ఐ మెయింటైన్ ద ఐ కాంటాక్ట్. యూ ఆల్వేస్ హ్యావ్ టు మెయింటైన్ ఐ కాంటాక్ట్. ఎప్పుడన్నా టైగర్ వచ్చినప్పుడు ఎప్పుడు బ్యాక్ చూపించకూడదు టైగర్కి, మెయింటైన్ ఐ కాంటాక్ట్. అది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ మై లైఫ్.
అదే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు లాస్ట్ వచ్చేసి నేను అందరికీ అడుగుతున్నాను ఈ క్వశ్చన్. సో ఎవ్రీ పాడ్కాస్ట్ ఎండింగ్లో ఈ క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతున్నాను. సో అందరికీ ఏమైనా హెల్ప్ అవుతుంది. సో మీరు ఎవరికైనా సజెషన్స్ చెప్పాలి అనుకుంటే డాక్యుమెంటరీస్లో ఏమైనా వైల్డ్ లైఫ్ డాక్యుమెంటరీలో కొన్ని డాక్యుమెంటరీస్ అండ్ బుక్స్లో ఏమైనా సజెస్ట్ చేస్తే. జనరల్గా టైగర్ డాక్యుమెంటరీస్ ఏ నాట్ జియో ఛానల్ కానీ డిస్కవరీలో కానీ వెతికితే దొరికేస్తాయి. నల్లముత్తు 3-4 డాక్యుమెంటరీలు చేశాడు. అట్లానే మీ సుమన్ భోపాల్ టైగర్స్ అని ఆయన ఒక డాక్యుమెంటరీ చేశారు. సో ఇట్లాగా దేర్ ఆర్ మల్టిపుల్ డాక్యుమెంటరీస్. ఈవెన్ ఇంగ్లీష్ పీపుల్ హ్యావ్ డన్ మల్టిపుల్ డాక్యుమెంటరీస్. అది స్పెసిఫిక్గా లిస్ట్ చదువుకుంటూ పోతే అది పెద్ద లిస్ట్ అయిపోతుంది అది. తర్వాత బుక్స్ ఏమంటారంటే, నేను ఈ కార్బెట్ వీళ్ళందరూ రాసిన బుక్స్ అన్నీ దే ఆర్ లైక్ ప్రిటీ యాంటిక్వేటెడ్, ఓల్డ్ ఇన్ఫర్మేషన్. ఆ టైంలో మనకున్న అండర్స్టాండింగ్ అండ్ ఐడియా ఆఫ్ ఎ టైగర్ గురించి నా ప్రకారం ద బెస్ట్ అండర్స్టాండింగ్ బుక్ ఆర్ డాక్యుమెంటరీ ఇఫ్ యూ వాంట్ టు రీడ్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు వాచ్, గో ఇన్ టు అ ఫారెస్ట్, సీ ద యానిమల్ ఫార్ రియల్. ప్రాక్టికల్గా మీకు ఒక 10 పుస్తకాల్లో లేని ఇన్ఫర్మేషన్ అంతా లుకింగ్ ఎట్ ద యానిమల్, అండర్స్టాండింగ్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ ద యానిమల్ అండ్ ద ఫారెస్ట్, టాకింగ్ టు గైడ్స్ అండ్ డ్రైవర్స్ అండ్ అదర్ రిలేటెడ్ ఇంట్రెస్టెడ్ పీపుల్. మీకు ఒక 10 పుస్తకాల్లో చదివినా రాని ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు వచ్చేస్తుంది, ఒక్క సైటింగ్లో వచ్చేస్తుంది. అండ్ దెన్ ఇట్ ఈస్ అగైన్ ఇంకా తర్వాత హౌ యూ విల్ డెవలప్ ఇట్ అనేది తర్వాత విషయం అది. సో ఐ విల్ నాట్ సజెస్ట్ ఎనీ స్పెసిఫిక్ బుక్స్. అంటే there are many authors who have written books, there are many authors who have written who have done documentaries కానీ కాఫీ టేబుల్ బుక్స్ ఉన్నాయి. అవన్నీ మీరు చదివితే యు ఆర్ రీడింగ్ హిస్ ఎక్స్పీరియన్స్. సొంతంగా మీరు ఎక్స్పీరియన్స్ చేసుకుంటే ఇట్ ఈస్ అ బిగ్గర్ లెసన్ అండ్ బిగ్గర్ అండర్స్టాండింగ్ అండ్ బిగ్గర్ స్టోరీ ఫర్ యువర్ లైఫ్. అట్లా. సో బ్యూటిఫుల్ టాకింగ్ విత్ యూ అన్న. అండ్ ఈ కాన్వర్జేషన్ అంతా కూడా లైక్ మేము ఒక ఇంటర్వ్యూలో కాదు, ఇది ఒక రఫ్గా వెళ్తూనే ఉంటుంది ఈ కాన్వర్జేషన్. ప్రీ రిటర్న్ ఏమీ లేదు, అదంతా ఫ్లోలో వచ్చిన క్వశ్చన్స్ అంతే. సో మీకు ఈ పాడ్కాస్ట్ నచ్చిందని అనుకుంటున్నాను. టైగర్ గురించి ఇంతసేపు అసలు ఇంత నాలెడ్జ్ అంటే మీకు ఇప్పటివరకు వీడియో చూస్తే మాత్రం మీకు చాలా తెలిసే ఉంటుంది టైగర్ గురించి మా డిస్కషన్స్లో. సో ఫస్ట్ ఏంటంటే కనెక్ట్ అవ్వండి నేచర్తో. మా ఇంటెన్షన్ కూడా అదే. డిఫరెంట్ పీపుల్తో ఎందుకు చేస్తున్నాము అంటే ఈ పాడ్కాస్ట్ సిరీస్ కనెక్ట్ అవ్వడం, తెలుసుకుంటారు. కనెక్ట్ అవ్వాల్సిన నీడ్ ఉంది కాబట్టి ఇప్పుడు సొసైటీలో అందరూ డిస్కనెక్ట్ అయిపోయాం నేచర్ నుంచి. మళ్ళీ ఆ కమ్బ్యాక్ నేచర్తో కనెక్ట్ అయ్యే టైం వచ్చింది అందరికీ. అది కనెక్ట్ అయితే ప్రతి స్పీసెస్ యొక్క ప్రజెంట్ మీరు క్వశ్చన్ చేయరు, దాన్ని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు, దాన్ని అలా ఉండవండి. అది లేకపోతే ఏంటి, ఇది లేకపోతే ఏంటి అనే పిచ్చ క్వశ్చన్స్ రావు. అండ్ అలాగే ఇలాంటి మరిన్ని పాడ్కాస్ట్లు వస్తూనే ఉంటాయి డిఫరెంట్ టాపిక్స్ మీద. సో ఖచ్చితంగా మీకు ఈ పాడ్కాస్ట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ వైల్డ్ లైఫ్ అండ్ నేచర్ ఫ్రెండ్స్కి ఈ పాడ్కాస్ట్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ పవన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.